లూయి బ్రెయిలీ గురించి చెప్పాం. ఫస్ట్ స్కూల్ ఫర్ ది బ్లైండ్ ఇండియాలో ఎక్కడ ప్రారంభించబడ్డది? ఫస్ట్ స్కూల్ ఫర్ ది బ్లైండ్ ఇన్ ద వరల్డ్ ఎవరు స్టార్ట్ చేశారు? ఎక్కడ స్టార్ట్ చేశారు? సో లూయి బ్రెయిలీ యొక్క కొన్ని ఇంపార్టెంట్ రిలేటెడ్ టు లూయి బ్రెయిలీ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చెప్పడం, జననం, మరణం, అలాగే ఆయన చదువుకున్న స్కూలు, ఆయన బ్రెయిలీ ఇంట్రడ్యూస్ చేయడానికి ఇన్స్పిరేషన్ ఎవరు? చార్లెస్ బార్బియర్. సో ఇవన్నీ డిస్కస్ చేయడం జరిగింది. అయితే బ్రెయిలీ అంటే టీచింగ్ బ్రెయిలీ అంటున్నాం. ఇక్కడ బ్రెయిల్ మెకానిజం అంటే ఏమన్నామంటే రైటింగ్, రీడింగ్ అండ్ రైటింగ్ ప్రాసెస్ ఆఫ్ బ్రెయిల్. ఈ రెండింటిని కలిపి మనం బ్రెయిల్ మెకానిజం అంటాం. సో బ్రెయిల్ అనేది బేస్డ్ ఆన్ 6 డాట్స్ మీద ఆధారపడి ఉంటుందనేది మనకు తెలుసు. చార్లెస్ బార్బియర్ 12 డాట్స్ తో ఒక సీక్రెట్ సైనేజెస్ మనం ఇంట్రడ్యూస్ చేస్తే దాన్ని బేస్ చేసుకొని లూయి బ్రెయిలీ గారు 6 డాట్స్ తో బ్రెయిల్ని రూపొందించడం జరిగింది. సో బ్రెయిల్ అనేది టాక్టైల్ అప్రోచ్ అన్నాం, స్పర్శ ద్వారా చదువుకుంటారన్నాం. బ్రెయిల్ రాయడం ఎట్లాగంటే కాంబినేషన్ ఆఫ్ డాట్స్, అంటే ఉబ్బెత్తు చుక్కలను కూర్చి బ్రెయిలీ లిపి రాయడం అనేది జరుగుతుంది. మన ముందు ఈ స్లైడ్ లో కనిపిస్తుంది 1 2 3 4 5 6 అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆ డాట్స్ పొజిషన్ గుర్తుపెట్టుకోవాలి. మనకు 1 2 3 4 5 6 అనేది ఎలా ఉంది అనేది, ఎందుకంటే మనం ఈరోజు బ్రెయిల్ నేర్చుకుంటాం కాబట్టి. దీన్ని ఏమంటాం? ఈ 1 2 3 4 5 6 ని ఒక సెల్ అంటాము, బ్రెయిలీ సెల్ అంటాం. ఈ బ్రెయిలీ సెల్ యొక్క లెంత్ ఎలా ఉంటుంది, సైజ్ ఏంటి అంటే 6 mm ఇంటూ 3.6 mm అంటున్నాం. ఇక్కడ 1 2 3 అనేది 6 mm, దెన్ 3.6 mm అనేది 1 4 అనేది ఎట్లా ఉంది, దీన్ని 3.6 mm సైజ్ ఉంటుందంటాం. సో బ్రెయిల్ స్క్రిప్ట్ బేస్డ్ ఆన్ 6 డాట్స్. ఇవే ఇక్కడ 6 డాట్స్ కనిపిస్తున్నాయి. ఈ సెల్ మనం 2 పార్ట్స్ గా డివైడ్ చేశారు. బ్రెయిల్ డాట్స్ అరేంజ్డ్ 2 వెర్టికల్ లైన్స్, 1 2 3 ఒక లైన్, 4 5 6 ఇంకొక లైన్. దెన్ ద టాప్ 2 డాట్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ 1 4. టాప్ ఇక్కడ టాప్ లైన్ అని, మిడిల్ లైన్ అని, బాటమ్ లైన్ అని, బాటమ్ డాట్స్ అని మనం పిలుస్తాం. టాప్ డాట్స్ అంటే ఏమున్నాయి ఇక్కడ? టాప్ అంటే ద టాప్ 2 డాట్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఈజ్ 1 and 4 ఏదైతే కనిపిస్తుందో దీన్ని టాప్ డాట్స్ అని చెప్తున్నాం మనం. మిడిల్ డాట్స్ అంటే 2 5 ఆర్ లోయర్ డాట్స్ అంటే 3 6. 1 4 టాప్ డాట్స్ అనొచ్చు, 2 5 మిడిల్ డాట్స్ అని చెప్పొచ్చు, దెన్ లోయర్ డాట్స్ అంటే 3 6 అనేది గుర్తుపెట్టుకోవాలి. దెన్ ద సెల్ కన్సిస్ట్ ఆఫ్ 6 డాట్స్ which can be arranged in 63 combinations. ఈ 6 చుక్కలను ఆధారం చేసుకొని, ఇది ఎన్నిసార్లు అడిగారు మాకు బీఈడిలో డిఈడిలో నియర్ అబౌట్ ఒక 7 to 8 టైమ్స్ వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. 6 చుక్కలను బేస్ చేసుకొని ఎన్ని కాంబినేషన్స్ ను లేదా క్యారెక్టర్స్ ను రాయవచ్చు అంటే, 6 చుక్కలను ఆధారం చేసుకొని ఎన్ని అక్షరాలను మనం రాయగలము అంటే 63 అక్షరాలు. ఇక్కడ +1 అనేది కూడా మనం చూపిస్తున్నాం. టోటల్ 64. ఇక్కడ క్వశ్చన్ మనకు చూడండి, అక్కడ 63 అనేది ఉంటది, 64 63 అయితే 2 ఏమి ఉండవు అక్కడ. 2 ఆప్షన్స్ లో పెట్టారు మనకు. 63 64 అనేది ఆప్షన్స్ లో ఇవ్వరు. సో మనకు ఎన్ని లెటర్స్ ను 6 చుక్కలను ఆధారం చేసుకొని ఎన్ని లెటర్స్ ను తయారు చేస్తామంటే 63 అక్షరాలు. ఈ ఒకటి ఏంటిది అంటే, ఇప్పుడు మీ ముందు కనిపిస్తుంది కదా 1 2 3 4 5 6 అనేది. ఇలా రాస్తే కూడా ఫర్ అని రాయడానికి ఇలా రాస్తారు, FOR అని రాయడానికి షార్ట్ కట్ లో 1 2 3 4 5 6 అని రాస్తారు. అంటే ఈ సెల్ కూడా ఒక వర్డ్ నది ఇండికేట్ చేస్తుంది కాబట్టి టోటల్ 64 కాంబినేషన్స్ అని చెప్తాం మనం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే
6 చుక్కలను ఆధారం చేసుకొని 63 అక్షరాలు రాయగలము. ప్లస్ 1 అనేది ఏమంటున్నామంటే ఈ 6 చుక్కలు రాస్తే 1 2 3 4 5 6 రాస్తే అది ఫర్ అనే దానికి రాస్తాం మనం. FOR అని రాయడానికి బదులుగా ఎఫ్ ఒక సెల్లో, ఓ ఒక సెల్లో, ఆర్ ఒక సెల్లో 3 సార్లు రాయడానికి బదులుగా 1 2 3 4 5 6 రాస్తే ఫర్ అని రాస్తున్నాము. సో ఇది అంటే సెల్ ఆల్సో ఒక లెటర్ లాగా మనం ట్రీట్ చేసి టోటల్ 64 కాంబినేషన్స్ ఉన్నట్టుగా మనం చెప్తున్నాం. కాబట్టి ఈ క్వశ్చన్ మనకు కొంచెం ఎక్స్పెక్టెడ్ అని గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఎట్లా అడుగుతారంటే ఎన్ని కాంబినేషన్స్ ఉంటాయండి, 6 చుక్కలను ఆధారం చేసుకొని ఎన్ని లెటర్స్ మనం రాయగలము, ఎన్ని క్యారెక్టర్స్ ఆర్ కాంబినేషన్స్ ఉంటాయంటే 63 అని చెప్పండి. 63 కనిపించలేకుండా 64 పెట్టండి అక్కడ ఆన్సర్ లో. రైట్, ఇది బ్రెయిల్ అంటారండి. దీన్ని బేస్ చేసుకొని మన గతంలో డిఎస్సిలో కూడా వచ్చిందని నిన్ననే చెప్పాం మనం. మీరు కావాల్సిన ప్రీవియస్ పేపర్లో చెక్ చేసుకోండి. గతంలో డిఎస్సి పేపర్లో కూడా ఈ బ్రెయిలీ మీద 2 క్వశ్చన్స్ అడిగారు. సో ఏంటి ఈ బ్రెయిలీ నేర్చుకోవడం చాలా సింపుల్. ఇక్కడ కింద మీకు మళ్ళీ 1 2 3 4 5 6 కనిపిస్తుంది కదా, అదొక్కసారి గుర్తుపెట్టుకోండి. మేబీ విజువల్ ఇంపైర్మెంట్ లో చేసిన వాళ్ళకి ఐడియా ఉండొచ్చు, బట్ అదర్ డిజబిలిటీలో స్పెషలైజేషన్ చేసిన వాళ్ళకు ఐడియా లేకపోవచ్చు. లేకపోయినా మనం ఈజీ, దీంట్లో ఏమీ లేదు మనకి. ఈ 1 2 3 4 5 6 డాట్స్ మీకు గుర్తుంటే ఇప్పుడు 3 లైన్స్ లో మనం ఈ స్లైడ్ లో కనిపిస్తుంది. 3 లైన్స్ కనిపిస్తుంది. ఫస్ట్ లైన్ లో ఏ టు జే వరకు మనం రాయొచ్చు. ఏ టు జే వరకు బ్రెయిలీలో రాయడానికి ఫస్ట్ లైన్ ఉపయోగిస్తాం. కే టు టీ వరకు సెకండ్ లైన్ ఉపయోగిస్తున్నాం. యు నుంచి జెడ్ వరకు రాయడానికి 3వ లైన్ రాస్తున్నాం. సో మనం ఇది నేర్చుకుంటే చాలు, మనం ఇంకా చాలా డెప్త్ ఉంటుంది, మనకు అక్కర్లేదు దాని గురించి. దీని గురించి మినిమం ఐడియా ఉండాలి. సో ఇక్కడ ఈ 6 డాట్స్ బేస్ చేసుకుని మళ్ళీ ఒకసారి చూసుకోండి. తర్వాత ఈ మొదటి లైన్ లో ఎన్నో డాట్ ఉంది, డార్క్ అంటే మనం ఇక్కడ బ్లాక్ చేసినటువంటిది లేదా బబ్లింగ్ చేసినటువంటిది ఎన్నో చుక్క అంటే ఇది 1వ చుక్క. అంటే ఇలా డాట్ 1 అనేది ఏ అంటున్నాం. డాట్ 1 పెడితే ఏ అవుతుంది. ఇది ఒక సెల్. ఈ సెల్లో డాట్ 1 మనం బబ్లింగ్ చేస్తే లేదా విజువల్ ఇంపైర్డ్ అయితే ఇది ఎంబోజ్ అయి ఉంటుంది అన్నట్టు. ఈ 1వ చుక్క అనేది ఎంబోజ్ అయి ఉంటుంది, ఏ అంటున్నాం. ఈ 2వ సెల్కి వస్తే 1 2, ఈ 2 చుక్కలను బి అంటాం. 3వ సెల్లో 1 4, 1 4 రాస్తే సి అంటున్నాం. 4వ సెల్లో 1 4 5, ఇక్కడ సైటెల్లో కూడా పెట్టాను చూడండి. 1 4 5 అనేది కూడా ఇక్కడ రాసింది. ఇక్కడ 1 4 5 రాస్తే డి అవుతుంది. ఈ 5వ సెల్కి వచ్చే వరకు 1 5, ఇక్కడ ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే ఇక్కడ కింద కూడా మనకు సైటెల్లో ఉంది. 1వ చుక్క 5వ చుక్కను పెడితే ఈ అవుతుంది. అండ్ 6th సెల్లోకి వస్తే 1 2 4 పెడితే ఎఫ్ అంటున్నాం. 1 2 4 ఎఫ్. 7th సెల్లో 1 2 4 5, 1 2 4 5 డాట్స్ మనం లేదా ఇట్లా మనం లర్నర్స్ అప్పుడు మనం సైటెడ్ వాళ్ళం అయితే ఇట్లా చుక్కలు పెట్టి దాని మీద బబ్లింగే చేస్తాం మనం పెన్నుతో. అయితే విజువల్లీ ఛాలెంజ్డ్ అయితే స్లేట్ మీద రాస్తారు కదా. 7th సెల్లో 1 2 4 5 రాస్తే జి. 8th సెల్లో 1 2 5 రాస్తే హెచ్. 9th సెల్లో 2 4 రాస్తే ఐ. 10th సెల్లో 2 4 5 రాస్తే జే. ఈ ఒక్కటి గుర్తు పెట్టుకుంటే మనకు మార్క్ వచ్చినట్టే. దీంట్లో ఏమి లేదు, ఇది బయాడ్ చేస్తామా 1 2 సార్లు అబ్జర్వ్ చేస్తామా అనేది మీ ఇష్టం. ఇది వస్తే మనకు బ్రెయిలీ వచ్చినట్టే. మళ్ళీ ఒకసారి చూడండి. డాట్ 1 డాట్ పెడితే ఏ, 1 2 పెడితే బి, 1 4 డాట్స్ రాస్తే సి, 1 4 5 రాస్తే డి, 1 5 రాస్తే ఈ, 1 2 4 రాస్తే ఎఫ్, 1 2 4 5 రాస్తే జి, 1 2 5 రాస్తే హెచ్, 2 4 రాస్తే ఐ, 2 4 5 రాస్తే జే. క్లియర్? ఇది ఒక్కటి మనం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సెకండ్ లైన్ ఫామ్ అయింది చూడండి. సెకండ్ లైన్ ఎంత ఈజీగా ఫామ్ అయిందో మీరు ఇక్కడ గమనించండి. మొదటి లైన్ యాజ్ ఇట్ ఈజ్ గా ఇక్కడ ఉంటది, సెకండ్ లైన్ లో కూడా ఉన్నాయి. అంటే యాడ్ 3 డాట్ టు ఫస్ట్ లైన్, యాడ్ 3 డాట్ టు ఫస్ట్ లైన్. మొదటి వరుసకు 3వ చుక్కను యాడ్ చేస్తే సెకండ్ లైన్ అంతా ఫామ్ అయిపోయింది. ఎగ్జాంపుల్ చెక్ చేయండి. ఇక్కడ మొదటి లైన్ లో ఫస్ట్ సెల్ 1 ఉంది కదా,
ఈ 1 కు యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ 1 సెకండ్ లైన్ లో 1 అట్లాగే ఉంది. యాడ్ 3 డాట్ మూడో చుక్కను అదనంగా పెట్టుకున్నాం. కే అయిపోయింది. అంటే ఏకు మూడో చుక్కను పెడితే కే అయిపోయింది. ఇక్కడ బి రాయడానికి 1 2 ఉంది. ఇక్కడ మనకు ఆల్రెడీ 1 2 డాట్స్ ఉన్నాయి. దీనికి కూడా బికు కూడా యాడ్ 3 డాట్స్ రాస్తే ఎల్ అయిపోయింది. 1 2 3 ఎల్. ఇక్కడ థర్డ్ సెల్ లో సి రాయడానికి 1 4 ఉంది. సెకండ్ లైన్కి వచ్చే వరకు 1 4 అలాగే ఉంది. అదనంగా మనం 3 డాట్ యాడ్ చేసాం. ఎం అయిపోయింది. దెన్ 1 4 5 ఫోర్త్ సెల్ లో డి రాయడానికి మనం డాట్స్ పెట్టుకున్నాం. ఈ డికు థర్డ్ డాట్ ను మనం యాడ్ చేసినట్లయితే ఎన్ అయిపోయింది. ఇప్పుడు చూడండి సెకండ్ లైన్ లో ఎన్ కి ఏం డాట్స్ పెట్టాము, పైన డికు ఏవైతే ఉన్నావో అవి అలాగే ఉన్నాయి. అదనంగా మనం 3 డాట్ అనేది యాడ్ అయిపోయింది. దెన్ ఫిఫ్త్ సెల్ లో 1 5 ఉంది. ఇక్కడ దీనికి కూడా యాడ్ 3 డాట్ చేస్తే ఓ అనేది వచ్చింది. ఎఫ్ రాయడానికి 1 2 4 ఉంది. ఇక్కడ ఆల్రెడీ ఈ 1 2 4 కూడా యాడ్ 3 డాట్ చేస్తే పి అయిపోయింది. దెన్ జీ రాయడానికి 1 2 4 5 ఉంది. దీనికి కూడా యాడ్ 3 డాట్ చేస్తే క్యూ. హెచ్ కు 1 2 5 ఉంది. దానికి 3 డాట్ యాడ్ చేస్తే ఆర్. ఐ రాయడానికి 2 4 ఉంది. దానికి కూడా 3 డాట్ యాడ్ చేస్తే ఎస్. దెన్ జే రాయడానికి 2 4 5 ఉంది. దానికి 3 డాట్ యాడ్ చేస్తే టీ అయింది. ఇంత కష్టం ఏమీ లేదు మనకు. మొదటి లైన్ ఒక్కటి నేర్చుకోండి, దానికి మూడో చుక్కను యాడ్ చేసుకుంటూ పోతే సెకండ్ లైన్ మొత్తం వచ్చేసింది. సింపుల్, ఇది ఏమి లేదు. ఈ 10 లెటర్స్ మనం గుర్తుంచుకోవడం కష్టమేం కాదు. ఇక్కడ 5 నిమిషాలు కాన్సన్ట్రేషన్ చేసి బ్రెయిన్ వచ్చేస్తుంది. దెన్ మళ్ళీ థర్డ్ లైన్ ఎలా ఫామ్ అయిందో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సింపుల్ లాజిక్ ఉంది. సెకండ్ లైన్ కు థర్డ్ లైన్ కు ఒక లింక్ ఉంది. ఏంటి ఆ సెకండ్ లైన్ కు థర్డ్ లైన్ కు ఉన్నటువంటి లింక్? ఇప్పుడు కే రాయడానికి 1 3 ఉంది కదా, అంటే యాడ్ 3 డాట్ టు సెకండ్ లైన్, థర్డ్ లైన్ వచ్చేస్తుంది. రెండో వరుసకు 6 డాట్ యాడ్ చేస్తే మూడో లైన్ ఫామ్ అయింది. సింపుల్. సెకండ్ లైన్ కు యాడ్ 6 డాట్ యాడ్ చేస్తే థర్డ్ లైన్ ఫామ్ అయింది. చూడండి, కే రాయడానికి 1 3 ఆల్రెడీ ఉంది సెకండ్ లైన్ లో. ఈ 1 3 కి అదనంగా మనం ఏం యాడ్ చేస్తున్నాము? 6 డాట్స్. 6 డాట్ యాడ్ చేయడం వల్ల యూ ఫామ్ అయింది. దెన్ ఎల్ అనే దానికి ఇక్కడ 1 2 3 ఆల్రెడీ సెకండ్ లైన్ లో ఉంది. ఈ 1 2 3 కి యాడ్ 6 డాట్ చేస్తే వి అయిపోయింది. దెన్ ఇక్కడ ఒక చిన్న వేరియేషన్ గుర్తుపెట్టుకోవాలి. డబ్ల్యూ అనే దాన్ని కొద్దిసేపు పక్కన పెట్టండి. ఎందుకు పక్కన పెట్టాలంటే మనం బ్రెయిలీ కనుక్కున్నప్పుడు అసలు ఈ డబ్ల్యూ అనే లెటర్ లేదు. కాబట్టి ఈ సింపుల్ మెథడ్ లో దీన్ని నేర్చుకోవడానికి కొంచెం వేరియేషన్. ఇప్పుడు ఈ ఎం కింద ఎక్స్ పెట్టండి. మనం డబ్ల్యూ వద్దు, ఇక్కడ ఎం కింద ఎక్స్ రాయండి. ఈ డబ్ల్యూ అనేది మినహాయించండి, కొద్దిసేపు పక్కన తీసి పెట్టండి ఇక్కడ. సో ఎంకి ఏముంది? 1 3 4 ఉంది కదా, దానికి 6 డాట్ యాడ్ చేస్తే ఎక్స్ అయింది. ఇక్కడ 1 3 4 కు 6 డాట్ యాడ్ చేస్తే ఎక్స్ అయింది. దెన్ ఎన్ కు 1 3 4 5 ఉంది, దానికి 6 డాట్ యాడ్ చేస్తే వై అయింది. ఓకు 6 డాట్ యాడ్ చేస్తే జెడ్ అయింది. ఈ డబ్ల్యూను మాత్రము రివర్స్ ఆర్. ఇక్కడ ఆర్ ఎట్లా ఉందో చూడండి ఒకసారి మీరు. రెండవ లైన్ లో మనకు ఆర్ లెటర్ కు రివర్స్ అనుకుందాం, సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి. సో కాబట్టి మనం ఈ ఫ్రాన్స్ లో మనం ఈ ఆల్ఫాబెట్స్ కనుక్కున్నప్పుడు కూడా వాళ్ళు ప్యారిస్ లో ఈ డబ్ల్యూ అనే లెటర్ అనేది లేదు. కాబట్టి ఎందుకంటే ఇది ప్యారిస్ బేస్డ్ గా మనకు ఫామ్ అయినటువంటిది. నిన్న మనం చూసాం లూయిస్ బ్రెయిలీ బిలాంగ్స్ టు ఫ్రాన్స్ అని. అక్కడ డబ్ల్యూ లెటర్ లేదు, దాని తర్వాత ఇంట్రడ్యూస్ చేశారు. కాబట్టి ఈ సింపుల్ మెథడ్ లో దీన్ని చేర్చబడలేదు, అంతే. సో దీంట్లో ఏదైనా మనకు ఒక క్వశ్చన్ వచ్చినా కానీ మనం చేయగలగాలి. కాబట్టి సింపుల్, దీన్ని మళ్ళీ చెప్తున్నాం. ఒక్క మొదటి లైన్ మాత్రమే బై యాడ్ చేయండి. దానికి మూడో చుక్కను యాడ్ చేస్తే రెండో లైన్ వచ్చింది. రెండవ లైన్ కు 6 డాట్ యాడ్ చేస్తే థర్డ్ లైన్ వచ్చింది, అంతే. రైట్ అండి, థ్యాంక్ యూ. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రెయిల్ రీడింగ్ రెడీనెస్ అంటున్నాం. ఈ బ్రెయిలీని రీడింగ్ రెడీనెస్ ఎట్లా అంటే చదవడానికి సంసిద్ధం చేయాలి కదా మనం. ఎట్లా సంసిద్ధం చేయాలి? చదివేటప్పుడు ఏ వేళ్లతో చదవాలి? దీని మీద ఒక క్వశ్చన్ అడగొచ్చు మనకు, ఖచ్చితంగా అడుగుతాడు. ఏమని అడుగుతా అంటే
బ్రెయిలీని ఏ వైపు నుంచి ఏ వైపుకు రాస్తారు, ఏ వైపు నుంచి ఎటువైపుకు చదువుతారు. దీని మీద ఒక క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ రీడింగ్ రెడీనెస్ లో ముందు చూద్దాం, దాని తర్వాత ఆ పాయింట్స్ కూడా డిస్కస్ చేద్దాం. బ్రెయిలీ రీడింగ్ రెడీనెస్ లో దెర్ ఆర్ బేసికల్లీ 6 స్కిల్స్ ఫర్ బ్రెయిలీ రీడింగ్ రెడీనెస్ అంటున్నాం. ముఖ్యంగా మనం ఈ 6 స్కిల్స్ మనం గుర్తించుకోవాలి అంటున్నాం. బ్రెయిలీ చదవడానికన్నా ముందు మనం బ్రెయిలీ పుస్తకాన్ని చదువుతున్నామంటే మనకు కొన్ని పాయింట్స్ మనం బ్రెయిన్ లో పెట్టుకోవాలి. సో ఎందుకు అంటే సైటెడ్ దాంట్లో ప్లస్ బ్రెయిలీ బుక్ లో కొన్ని వేరియేషన్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి ఏంటి ఆ వేరియేషన్స్ అంటే ఇప్పుడే మనం చెప్దాం. మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ అనుకుందాం. మ్యాథమెటిక్ టెక్స్ట్ బుక్ లో ముఖ్యమైనటువంటి సూత్రాలు కవర్ పేజీ తర్వాతి పేజీలో ఒకే దగ్గర రాయాలి. బ్రెయిలీలో మ్యాథమెటిక్ టెక్స్ట్ బుక్ ఉంటే మనకు ఏ లెసన్ లో ఇంపార్టెంట్ కానీ ప్రిన్సిపల్స్ కానీ ఉంటే ఆ చాప్టర్ లోనే ఉంటాయి. కానీ అదే దాన్ని మనం బ్రెయిల్లో మార్చినప్పుడు మాత్రం ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా కవర్ పేజీ తర్వాత పేజీలో రెండవ పేజీలో ఒకే దగ్గర రాయాలి బుక్ లో. సో వాళ్ళ అన్ని రిపీటెడ్ గా చదువుకోవడానికి అవకాశం ఉంటది కాబట్టి. దెన్ ఇక్కడ ఏమేమి మనం బ్రెయిలీ రీడింగ్ రెడీనెస్ చూడాలంటే టాక్టైల్ డిస్క్రిమినేషన్. దృష్టి లోపం ఉన్నటువంటి పిల్లలకు వివిధ రకాలైనటువంటి వస్తువులను ఇచ్చి తడిమి స్పర్శ ద్వారా వాటిని గుర్తించగలుగుతాడు. అది స్మూత్ గా ఉందా, రిజిడ్ గా ఉందా, కూల్ గా ఉందా, హాట్ గా ఉందా, షార్ప్ గా ఉందా, లేదా మనం టైలర్ దగ్గరికి వెళ్తే అక్కడ చాలా చిన్న చిన్న వేస్ట్ క్లాత్ పీసెస్ ఉంటాయి. అది తడిమినప్పుడు మనం జూట్ ఎలా ఉంటుంది, పాలిస్టర్ ఎలా ఉంటుంది, సాల్ట్ పేపర్ ఎలా ఉంటుంది, శాండ్ ఎలా ఉంటుంది, దెన్ గన్నీ బ్యాగ్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా తెలుస్తుంది కదా స్పర్శ ద్వారా. సో మనం వేసుకున్నటువంటి షర్ట్ని టచ్ చేస్తే ఎలా వాళ్ళు ఫీల్ అవుతారు, పాయింట్ ఎలా ఉంటుంది, కర్చీఫ్ ఎలా ఉంటుంది, లేదా టెక్స్ట్ బుక్ మీద చేయి పెడితే ఎలా స్మూత్నెస్ ఉంటుంది, ఇవన్నీ టాక్టైల్ డిస్క్రిమినేషన్. సో పిల్లలకు మనం ఏం నేర్పాలి, బ్రెయిన్ చదవడానికన్నా ముందే టాక్టైల్ డిస్క్రిమినేషన్ నేర్పించాలి. దెన్ ఫింగర్ డిక్స్టిరిటీ అనేది కూడా అవసరమే. అంటే వేళ్ళ సామర్థ్యాలు. ఫింగర్ డిక్స్టిరిటీ అంటే వేళ్ళ యొక్క సామర్థ్యాలు. చాలా మందికి కొద్ది మంది పిల్లలకు ఫింగర్స్ కోఆర్డినేషన్ ఉండవని చెప్పాం మనం, అంటే దగ్గరికి రావు. పెన్ పట్టుకోవడం కానీ, పెన్సిల్ పట్టుకోవడం కానీ, స్టైలస్ పట్టుకోవడం, వీళ్ళు రాసేటటువంటి డివైస్, బ్రెయిలీ రాసేటటువంటి డివైస్ స్టైలీ లేదా స్టైలస్ అంటారు. గుర్తుపెట్టుకోవాలి మనం. బ్రెయిలీని రాయడానికి మనం ఎట్లాగైతే పెన్ కానీ పెన్సిల్ కానీ రాస్తున్నామో, నార్మల్ వాళ్ళు పట్టుకొని రాస్తామో, దృష్టిలోపం ఉన్నటువంటి పిల్లలు స్టైలీ లేదా స్టైలస్ అనేటటువంటి డివైస్ తో రాస్తారు వాళ్ళు. కాబట్టి ఈ పట్టుకోవడానికి, స్టైలస్ ని పట్టుకోవడానికి ఈ ఫింగర్ డిక్స్టిరిటీ, వేళ్ళ యొక్క సామర్థ్యం ని పెంపొందించాలి మనం. దెన్ మూడవది ఏంటంటే హ్యాండ్ అండ్ ఫింగర్ మూవ్మెంట్ అంటుంది. హ్యాండ్ అండ్ ఫింగర్ మూవ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవి మనం ట్రైనింగ్ ఇవ్వాలి. ఒకవేళ పిల్లవాడికి మోటార్ స్కిల్స్ సరిగ్గా లేనప్పుడు, చలన కౌశలాలు సరిగ్గా లేనప్పుడు మనం సింపుల్ గా వాళ్ళకి కొన్ని యాక్టివిటీస్ నేర్పించవచ్చు. మనం చూడండి, మనం బ్లడ్ డొనేట్ చేసినప్పుడు ఒక బాల్ ఇచ్చేసి దాన్ని ప్రెస్ చేయమని చెప్తా ఉంటారు. సో అలా మనం ఇక్కడ ఏం చేస్తామంటే కొన్ని గ్యాజెట్స్ వచ్చినాయి. మనము ఈవెన్ పారాలిసిస్ వచ్చినటువంటి వాళ్ళు కూడా వాళ్ళు ఫింగర్స్ ను కాళ్ళ వేళ్ళను కలపలేనప్పుడు ఒక మిషన్ అరేంజ్ చేస్తే అదే కనిపిస్తుంది. ఇప్పుడు మనం అదే మూవ్మెంట్ చేస్తుంది. అలాంటి టెక్నాలజీ కూడా ఉన్నది. లేదంటే మనం సింపుల్గా ఏంటంటే మట్టి విసుకమని చెప్పడం, చపాతి పిండి విసుకమని చెప్పడం, లేదా వాడికి ఇష్టమైనటువంటి బొమ్మలు ఇచ్చి దాని కీ ముందుకు వెళ్ళిపోతుంది. ఆ కీ ఇవ్వడం వల్ల ఆ రెండు ఫింగర్స్ యొక్క సమన్వయం తెలుస్తూ వాళ్ళకి డెవలప్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఆ మజిల్స్ అనేది టైట్ గా మారుతూ ఉంటాయని. సో కాబట్టి హ్యాండ్ అండ్ ఫింగర్ మూవ్మెంట్స్ అనేది మనం ట్రైనింగ్ ఇవ్వాలి. దెన్ ఫింగర్ లైట్ ఫింగర్ టచ్. బ్రెయిలీ బొడిపెలు ఏవైతే ఉన్నాయో ఎంబోజింగ్ డాట్స్ కదా బ్రెయిలీ అంటేనే, ఆ బొడిపెలను లేదా ఎంబోజింగ్ డాట్స్ ను లైట్ ఫింగర్ టచ్. ఎక్కువ ప్రెస్ చేస్తే అవి ఫ్లాట్ అయిపోతాయి. లైట్ గా టచ్ చేస్తే కూడా, మరీ లైట్ గా టచ్ చేస్తే కూడా అవి ఏం డాట్స్ మనకు స్పర్శకు అందదు. కాబట్టి ఎట్లుండాలి మనం టచ్ చేయడం అనేది అంటే మీడియం గా ఉండాలి. ఎక్కువ టచ్ చేసినాం అనుకో అది పేపరే కదా, పేపర్ మీద మరి గట్టిగా ప్రెస్ చేస్తే అది లెవెల్ అయిపోతుంది. కాబట్టి మనం లైట్ టచ్ అనేది గుర్తుపెట్టుకోండి. దెన్ పేజ్ టర్నింగ్ అనేది కూడా గుర్తుంచుకోవాలి. పేజీ ఎందుకు టర్నింగ్ అంటున్నాం అంటే సైటెడ్ బుక్ లో డౌన్ వర్డ్స్ లో ఉంటది, పేజ్ నెంబర్ కింద ఉంటది.
కానీ బ్రెయిలీ బుక్ లో టాప్ రైట్ సైడ్ ఉంటుంది పేజ్ నెంబర్. ఎందుకు ఉపయోగపడుతుందంటే ఇది ఫాస్ట్ రీడింగ్ అప్పుడు పేజ్ నెంబర్స్ ఈ టాప్ రైట్ సైడ్ లో ఉంటుంది అనేది అవేర్నెస్ ఉంటే వాళ్ళు ఫాస్ట్ గా దాన్ని పేపర్ టర్న్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి పేజ్ టర్నింగ్ స్కిల్స్ కూడా మనం నేర్పించాలి. దెన్ మూవింగ్ హ్యాండ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఫర్ రీడింగ్. అంటే ఇక్కడ అర్థమవుతుంది బ్రెయిలీ రీడింగ్ అనేది ఎడమ నుంచి కుడికి చదువుతారు. బ్రెయిలీ రీడింగ్ అనేది క్వశ్చన్ రాసుకోవచ్చు అక్కడ మనం, నెక్స్ట్ స్టైల్లో కూడా ఉంటది మనకు. సో కాబట్టి ఎడమ నుంచి కుడికి రీడింగ్ అదండి, రైటింగ్ కాదు నేను చెప్పడం. బ్రెయిలీని చదివే విధానము ఎడమ నుంచి కుడికి చదువుతారు అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ క్లియర్ గా దాని గురించి మనం చెప్పడం జరిగింది. సో దీంట్లో మనం బ్రెయిలీ ఎట్లా రాస్తారు అనేది కొన్ని డివైసెస్ గురించి మనం ఇంపార్టెంట్ వాటిని డిస్కస్ చేద్దాం. బ్రెయిలీ స్లేట్ అండ్ స్టైలస్ లేదా స్టైలీ అనేది ఈ రెండింటి ఆధారంతో బ్రెయిలీ లిపిని రాస్తారు. బ్రెయిలీ లిపి రాయడానికి చాలా పరికరాలు ఉన్నాయి. టైప్ రైటర్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ బ్రెయిలర్స్ ఉన్నాయి, ఆర్డినరీ బ్రెయిలర్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద మిషన్స్ ఉన్నాయి. టైప్ అంటే బ్రెయిలీ ప్రింట్అవుట్ చేసేటటువంటి పెద్ద పెద్ద మిషన్స్ ఉన్నాయి. దాన్నే మనం బేసిక్ డి V5 అని, బేసిక్ డి V అని, ఎవరెస్ట్ అని, దాని తర్వాత బ్రెయిలో 650 అని, ఇలాంటి చాలా పెద్ద పెద్ద మిషన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ మనం ఎఫర్టబుల్ ప్రైస్ లో పిల్లలు కూడా దాన్ని కొని రాసుకునేంత ప్రైస్ లో ఉన్నటువంటి టూల్ ఏంటి అంటే బ్రెయిలీ స్లేట్. అంటే మనకు పలక లాంటిది, మనకు పెన్సిల్ లాంటిది స్టైలస్. అంతే, మనకు నార్మల్ పిల్లలకు స్లేట్ ఎలాగో ఇక్కడ బ్రెయిలీ స్లేట్ ఉంటుంది. నార్మల్ పిల్లలకు చాక్ పీసో లేకుంటే పెన్సిల్ ఎలాగో మనకు ఈ విజువల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకు స్టైలస్ లేదా స్టైలీ అనేది ఉంటుంది. ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు నోట్బుక్ అండ్ పెన్సిల్ ఆఫ్ ద సీయింగ్ అంటున్నాం. చూసే వాళ్ళకు నోట్బుక్ పెన్సిల్ లాగా, మనకైతే బ్రెయిలీ స్లేట్ అండ్ స్టైలస్ అని ఇక్కడ అంటున్నాం. నెక్స్ట్ వన్ ఏంటంటే ద బ్రెయిలీ స్లేట్ లో ఎన్ని లైన్లు ఉంటాయి, ఎన్ని సెల్స్ ఉంటాయి అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. బ్రెయిలీ స్లేట్ లో 27 లైన్స్ ఉంటాయి. ఎన్ని లైన్లు రాయొచ్చు మనం ఒక స్లేట్ లో? 27 లైన్లు రాయొచ్చు. ఒక లైన్ లో మరి ఎన్ని సెల్స్ ఉంటాయంటే 30 సెల్స్ ఉంటాయి. ఇది గుర్తుపెట్టాలి. ఇది స్టాండర్డ్ బ్రెయిలీ స్లేట్. మనం చిన్న ప్యాకెట్ సైజ్ ఉన్నటువంటి బ్రెయిలీ స్లేట్స్ ఉంటాయి, అల్యూమినియం ఉంటాయి, వేరు మెటల్స్ అంటే కొన్నేమో మన ప్లాస్టిక్ తో అల్యూమినియంతో తయారు చేసేటువంటి. కాబట్టి ఇక్కడ మన స్టాండర్డ్ స్లేట్ యొక్క సైజ్ ఏంటంటే ఎన్ని వరుసలు ఎన్ని సెల్స్ అంటే ఇది గుర్తుంచుకోండి. 27 లైన్స్ ఉంటాయి స్లేట్ లో, 30 సెల్స్ ఉంటాయి అనేది గుర్తుంచుకోండి చాలు. నెక్స్ట్ వన్ ఏంటంటే స్టైలస్ ఎట్లా ఉంటుంది మీకు ఇమేజ్ కూడా చూపిద్దాం. మనం పియర్ ఫ్రూట్ ఉంటుంది చూడండి, మనం పియర్ ఎట్లా ఉంటుంది, పియర్ ఫ్రూట్, మనం ఆ పియర్ ఫ్రూట్ ఆకారంలో స్టైలస్ అనేది ఉంటుంది. మనం ద స్టైలస్ కన్సిస్ట్ ఆఫ్ వుడెన్ పియర్ షేప్డ్ హోల్డర్ అంటుంది. వుడెన్ పియర్ షేప్డ్ హోల్డర్. పియర్ ఫ్రూట్ ఎట్లా ఉంటుందో మనకు ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. అదే షేప్ లో స్టైలస్ అనేది ఉంటుంది అంటుంది. ఇట్స్ లోయర్ ఎండ్, కింద వాటి యొక్క కింది భాగం ఎలా ఉంటుందంటే ఒక మెటల్ పిన్ ఉంటుంది. స్టైలస్ కు కింది భాగము ఒక మెటల్ పిన్ ఉంటుంది. అది ఎలా ఉందనేది ఒక్కసారి స్లైడ్ లో చూడండి, మళ్ళీ బ్యాక్ వెళ్దాం. కానీ ఇది స్టైలీ లేదా స్టైలస్ అంటున్నాం. ఈ షార్ప్ పార్ట్ తీసేస్తే మనకి ఇక్కడ పియర్ ఫ్రూట్ లాగే ఉంటుంది, ఆకారం మాత్రమే. సో దీనికి ఒక నెయిల్ లాగా ఉంది చూడండి మనకి. ఇది దీన్నే మనం ఏమంటున్నాం అంటే నిన్న వుడెన్ ఎట్లాగైతే మనం వాకింగ్ స్టిక్ టిప్ ఎలాగైతే ఉంటుందో, సో దీనికి కూడా షార్ప్ నెయిల్ లాంటి ఆకారం అనేది దీంట్లో ఉన్నది మనం. సో కాబట్టి మళ్ళీ బ్యాక్ వచ్చాను నేను. ఇక్కడ ఈ స్టైలస్ లో ఎంత వ్యాసం ఉంటుంది కింద అంటే ఇది, దీని వ్యాసం ఎంత అంటే 1/16 ఇన్ డయామీటర్ అండ్ 1/2 ఇంచ్ లెంత్ ఉంటుంది అంటుండే. 1/2 ఇంచ్ లెంత్ ఉంటుంది. దీని యొక్క లెంత్ ఎంత అంటే 1/2 ఇంచ్ ఉంటుంది. ఇది లెంత్ అంటే ఈ నెయిల్ లాగా మనకు కనిపించేటటువంటి పార్ట్ ఏదైతే ఉందో ఇది లెంత్ అంటున్నాం. 1/2 ఇంచ్ లెంత్ ఉంటుంది అంటూ. దీని యొక్క డయామీటర్ ఎంత ఉంటుంది, దీని యొక్క వ్యాసం ఎలా ఉంటుంది అంటే 1/16 అనేది దీని యొక్క వ్యాసం అంటుంది. ఇది పట్టుకోవడానికి, బ్రెయిలీ రాయడానికి ఇది పట్టుకునేటటువంటి హ్యాండిల్ లాగా. అంటే ఇదే షేప్ లో ఉంటాయంటే కాదు, ఇప్పుడు చాలా షేప్ ఉన్నటువంటి స్టైలస్లు అనేది కూడా అందుబాటులో ఉన్నాయి మనకి.
రైట్. దీంట్లో ఇట్ హ్యాస్ రౌండెడ్ టిప్స్. అంటే రాయడానికి మన కింద పేపర్ తగిలేటటువంటి పార్ట్ని ఏమన్నా ఇప్పుడే అన్నాం కదా, నెయిల్ లాంటిది టిప్ అంటున్నాం మనం. దెర్ ఆర్ మెనీ వేరియేషన్స్ ఆఫ్ స్లేట్స్ అండ్ స్టైలెస్ అవైలబుల్. డిఫరెంట్ టైప్ ఆఫ్ స్లేట్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైలెస్లు అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు మనకు. ఈ 4 పాయింట్స్ కింద మనకు గుర్తుపెట్టుకోండి. బ్రెయిలీ రైటింగ్ సిస్టమ్ ఆన్ స్లేట్ రాసుకోవాలి మనం ఎక్కడైనా సరే. బ్రెయిలీ రాసే విధానం పలక మీద, బ్రెయిలీ పలక మీద బ్రెయిలీ రాసే విధానం ఎలా ఉంటుంది? రైట్ నుండి లెఫ్ట్ కు రాస్తారు. ఉర్దూ రాసినట్టుగా రాస్తారు, గుర్తుపెట్టుకోవాలి. స్లేట్ మీద ఇది ప్రతి దాంట్లో కాదు. బ్రెయిలీ రాసే విధానం అంటే మిషన్ మీద రాసినా అలాగే, స్లేట్ మీద రాసినా అలాగే కాదు. ఓన్లీ ఇక్కడ మనం గుర్తించుకోవాల్సింది బ్రెయిలీ పలకను ఆధారం చేసుకొని బ్రెయిలీ రాసే విధానం ఎట్లా అంటే కుడి నుండి ఎడమకు, రైట్ టు లెఫ్ట్ అనేది గుర్తించుకోండి. బ్రెయిలీ పలక ఆధారంతో బ్రెయిలీ రాసే విధానము కుడి నుండి ఎడమకు. ఇట్లాంటివి అడుగుతాడు మనకు. దెన్ రీడింగ్ ఎట్లా మరి? నువ్వు రాసినావు కదా, రాసిన దాన్ని రీడింగ్ ఎట్లా చేస్తారు? బ్రెయిలీ రైటింగ్ సిస్టమ్ అంటే బ్రెయిలీ థర్డ్ పాయింట్ చూడండి ఇక్కడ మనకి. ఈ పాయింట్ అంటే మనం ఒక స్లేట్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ బ్రెయిలర్కి వెళ్దాం. మరి చదివే విధానం ఏంటి? మనం ఎలాగా చదువుతామో అలాగే, లెఫ్ట్ టు రైట్. చదవడం మాత్రము మిషన్ మీద రాసిన ఆ బ్రెయిలీని, స్లేట్ మీద రాసిన, సో ఇంకొక హై టెక్నాలజీ ఉపయోగించుకొని డివైస్ ద్వారా రాసిన చదవడం మాత్రం మనలాగే లెఫ్ట్ నుండి రైట్కే చదువుతారు. రాయడం మాత్రమే స్లేట్ మీద రైట్ టు లెఫ్ట్ అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. అయితే స్లేట్ పక్కన పెడతాం. ఎందుకు పక్కన పెట్టాలి అంటే ఎవరికైతే ఈ ఫింగర్ డిక్స్టిరిటీ అన్నాం కదా, ఫింగర్ డిక్స్టిరిటీ సరిగ్గా లేదో అంటే చేతి వేళ్ళు ఒక దగ్గరికి రావో, స్టైలెస్ పట్టుకోవడం రాదు, అలాంటప్పుడు మనం ఆల్టర్నేటివ్ గా బ్రెయిలీ ఎలా నేర్పించాలంటే బ్రెయిలర్ ను ఉపయోగించాలి. బ్రెయిలర్ అంటే జస్ట్ లైక్ టైప్ రైటర్ అంతే. బ్రెయిలర్ ఈజ్ జస్ట్ లైక్ టైప్ రైటర్ అంటున్నాం మనం. సో ఈ టైప్ రైటర్ ఉపయోగించి మనం బ్రెయిలీ రాయొచ్చు. కానీ ఈ టైప్ రైటర్ లో ఎలా రాస్తాము? లెఫ్ట్ టు అదే రైట్. అంటే రాయడము, చదవడము బ్రెయిలర్ మీద లెఫ్ట్ టు రైటే. బ్రెయిలర్ మీద రాసినటువంటి బ్రెయిలీ లిపిని లెఫ్ట్ టు రైటే చదువుతాం. రాసే విధానం కూడా లెఫ్ట్ టు రైటే అని గుర్తుపెట్టుకోండి. ఒక్క స్లేట్ మీద రాయడం మాత్రమే రైట్ టు లెఫ్ట్ అనే విధానాన్ని మనం గుర్తించుకోవాలి. రైట్. ఇక్కడ డిఫరెంట్ స్లేట్స్ మీకు కనిపిస్తున్నాయి. ఈ బ్లాక్ కలర్ లో ఉన్నటువంటిదే మనం ఇప్పుడు చెప్పింది. దీంట్లో 27 వరుసలు ఉన్నాయి. బ్లాక్ కలర్ లో ఏదైతే మనకు కనిపిస్తుందో దీంట్లో 27 లైన్స్. ఒక్క లైన్ లో 30 సెల్స్ ఉన్నాయి. అంటే You are not audible, sir. ఓకే అండి. సో ఇది డిస్కనెక్ట్ అయింది. 1 minute. రైట్. సో ఇక్కడ బ్రెయిలర్ లో మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ 9 కీస్ ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోండి. ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఇది మెటల్ తో తయారు చేసి ఉంటుంది. ఎవరికైతే ఫింగర్ కోఆర్డినేషన్ సరిగ్గా లేకపోతే ఈ బ్రెయిలర్ని ఇవ్వాలి. స్లేట్ మీద రాయలేరు కాబట్టి బ్రెయిలర్ని ఇవ్వాలి. దీంట్లో 9 కీస్ అనేది చాలా ఇంపార్టెంట్.
ఈ మధ్యలో ఉన్నది మనకి ఎట్లాగైతే కంప్యూటర్ కీబోర్డ్ ఎలా ఉంటుందో దానికి స్పేస్ బార్ ఎలా ఉందో ఈ దీంట్లో కూడా ఈ బ్రెయిలర్ లో కూడా స్పేస్ బార్ ఉంది. స్పేస్ బార్ కు లెఫ్ట్ సైడ్ ఎన్నో చుక్క ఉందనే చూడండి. ఇక్కడ 6 చుక్కలు ఉంటాయి కదా బ్రెయిలీ రాయడానికి. స్పేస్ బార్ కు లెఫ్ట్ సైడ్ 1 డాట్, 1 డాట్ కు లెఫ్ట్ సైడ్ 2 డాట్, 2 డాట్ కు లెఫ్ట్ సైడ్ 3. వీటి పొజిషన్ గుర్తుపెట్టుకోవాలి. దెన్ స్పేస్ బార్ కు రైట్ సైడ్ 4th డాట్, 4th కు రైట్ సైడ్ 5th డాట్, 5th కు రైట్ సైడ్ 6 డాట్స్. అంటే ఇక్కడ 6 డాట్స్ 6 కీస్ మనకు అర్థమైంది. దెన్ స్పేస్ బార్ అర్థమైంది, 7 అర్థమైంది. ఇంకా రెండు ఏంటి ఇక్కడ అంటే ఇది బ్యాక్ స్పేస్. మనం ఏదైనా లెటర్ ను మనం తప్పుగా రాస్తే దాన్ని మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఎరేజ్ చేసుకోవచ్చు. దీంట్లోనే ఎరేజర్ కూడా ఉంటుంది వీరికి. తప్పుగా రాసినటువంటి దాన్ని ఎరేజ్ చేసి మళ్ళీ రీరైట్ రాసుకోవచ్చు. అదైతే ఎలక్ట్రానిక్ బ్రెయిల్ ఆటోమేటిక్ ఉంటుంది. ఆర్డినరీ బ్రెయిల్ అయితే ఒక చిన్న డివైస్ స్టైలెస్ లాంటి వుడెన్ పీస్ ఇస్తారు, దాని ద్వారా మనం ఎరేజ్ చేసుకోవచ్చు. దెన్ 8 అయిపోయినాయి ఇక్కడ. దెన్ ఇంకొకటి ఎందుకు మన ప్రధానంగా ఉపయోగపడుతుంది అంటే ఈ 9 ఏంటి అంటే లైన్ స్పేస్ అంటున్నాము. అంటే ఒక లైన్ రాసిన తర్వాత ఈ బటన్ ప్రెస్ చేస్తే రెండో లైన్కి వెళ్ళిపోతుంది ఇది. సో ఇట్లా ఈ 6 చుక్కలు ప్లస్ స్పేస్ బారు, బ్యాక్ స్పేస్, లైన్ చేంజర్ లేదా లైన్ స్పేసర్ ఏదైనా అనొచ్చు. మనం లైన్ చేంజర్ అంటున్నాం. ఈ 9 ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఇవి మిగతా అన్ని మనకు పెద్దగా అవసరం లేదు. సో ఇది బ్రెయిలర్ మీద ఉన్నటువంటి డాట్స్ పొజిషన్ అనేది కొంచెం ఎన్లార్జ్ చేసి మనం ఇక్కడ చూపించడం జరిగింది. ఈ 9 చుక్కలు అనేది 9 డాట్స్ ను, కీస్ ను లేదా గుర్తించుకోవాలి. రైట్, నెక్స్ట్ వన్. ఇది బ్రెయిలీ రైటర్స్ అన్నాం కదా. ఇక్కడ ఉన్నటువంటి బ్రెయిలీ రైటర్స్ ఇవి. ఈ బ్రెయిలీ రైటర్స్ ఎక్కడ ఉన్నాయి, ఎవరెవరు తయారు చేశారు అనేది కూడా కొంచెం మనం మినిమల్ ఐడియా ఉంటే బాగుంటది. హాల్ బ్రెయిలీ రైటర్స్ అని, హాల్ HALL హాల్ బ్రెయిలీ రైటర్స్ అనేది ఉండేటివి. తర్వాత పిచ్ మిషన్ అనేటటువంటివి, ఇవి జర్మనీ రిలేటెడ్. ఇవి ఈ రెండు కూడా మనకు జర్మనీ కంపెనీ వాళ్ళవి. అండ్ ద స్టెయిన్స్ బై వైన్ మిషన్స్ అనేటటువంటి ఇంగ్లాండ్ వాళ్ళు తయారు చేసినటువంటిది. అండ్ అండర్సన్ అండ్ థర్సన్ రైటర్స్ డెన్మార్క్ వాళ్ళవి. తాజ్ బ్రెయిలర్స్ అనేది ఇండియాది ఉంది చూడండి. ఇక్కడ ఇండియాలో తయారు చేసినటువంటి బ్రెయిలర్స్ తాజ్ బ్రెయిలర్స్. అది ఇండియాలో అంటే ఎక్కడే కాదు, మన దగ్గర ECL లో తయారు చేశారు దీన్ని, తాజ్ బ్రెయిలర్స్. తర్వాత ఇప్పుడు మనం అందరం వాడుతున్నటువంటి బ్రెయిలర్స్ ఏంటంటే పెర్కిన్స్ బ్రెయిలర్స్ వాడుతున్నాం. ఇవన్నీ అవుట్డేటెడ్ అయిపోయినాయి ఆల్మోస్ట్. కానీ ఇది ఇండియాలో, భారతదేశంలో బ్రెయిలర్లు తయారు చేసేటువంటి కంపెనీ తాజ్ బ్రెయిలర్స్ అంటున్నాం మనం. సో ఇప్పుడు మాత్రం ఇది పెర్కిన్స్ బ్రెయిలర్ అనేటటువంటిది. ఇది తక్కువ వెయిట్ తో డ్యూరబుల్ గా ఉండే విధంగా ఎఫర్టబుల్ ప్రైస్ లో అందుబాటులో ఉంది కాబట్టి సో దీన్ని మనం వాడుతూ ఉన్నాం. పెర్కిన్ స్కూల్ ఫర్ ది బ్లైండ్ అనేటటువంటిది USA లో ఉన్నటువంటిది ఫేమస్ స్కూల్. వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉన్నారు. సో ఇవి జస్ట్ బ్రెయిలర్స్ కంపెనీ నేమ్స్ అనేది మనకు, ఇది పెద్దగా మనకి ఇంపార్టెంట్ కాదు, బట్ గుర్తుంచుకోవడం అనేది అవసరం. ద మెజారిటీ ఆఫ్ గుడ్ బ్రెయిలీ రీడర్స్ యూజ్ బ్రెయిలీ రీడర్స్. బ్రెయిలీ, ఇది క్వశ్చన్ ఇంపార్టెంట్. బ్రెయిలీ రీడర్స్, బ్రెయిలీ చదివే వాళ్ళు ఏ ఫింగర్ తో చదువుతారనేది ఇంపార్టెంట్. అంటే బొటన వేలుతో చదువుతారా, లేదా ఐడెంటిఫికేషన్ ఫింగర్ తో చదువుతారా, మిడిల్ ఫింగర్ తోనా, రింగ్ ఫింగరా, లేదంటే స్మాల్ ఫింగరా, లేదా అన్ని ఫింగర్ తో చదువుతారా అనేది గుర్తించుకోవాలి. ఒక చేతితో చదువుతారా లేదా రెండు చేతుల యొక్క ఫింగర్స్ ఉపయోగిస్తారా. సో కాబట్టి ఇట్లాంటి క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. ద మెజారిటీ ఆఫ్ గుడ్ బ్రెయిలీ రీడర్స్ యూజ్ 2 hands 4 fingers. 2 చేతుల యొక్క చూపుడు వేళ్ల సహాయంతో బ్రెయిలీ చదవాలి. భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ మెజారిటీ ఆఫ్ బ్రెయిల్ రీడర్స్ అందరూ కూడా బోత్ ద హ్యాండ్స్ ఐడెంటిఫికేషన్ ఫింగర్ తోనే చదువుతారు. 4 ఫింగర్ అంటే ఐడెంటిఫికేషన్ ఫింగర్ తోనే చదువుతారు. నేను అలా చదవను సార్, నేను వేరే ఫింగర్ చదువుతాను, చదువు. కానీ మనం ఇక్కడ తీసుకునేది మెజారిటీ ఆఫ్ పీపుల్. కాబట్టి 2 చేతులు, చాలా మంది ఏమంటే నేను ఒకటే ఫింగర్ తో చదువుతుంటారు. చదివే వాళ్ళు కూడా ఉంటారు, ఫాస్ట్ కూడా చేస్తారు, కానీ అందరు అది పాసిబుల్ కాకపోవచ్చు. 2 ఫింగర్స్ చదవడం వల్ల ఏంటంటే రైట్ హ్యాండ్ ఫింగర్ ఏదైనా మిస్టేక్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ ఐడెంటిఫికేషన్ ఫింగర్ కరెక్షన్ చేస్తుంది ఇమీడియట్ గా. కాబట్టి 2 చేతులు ఐడెంటిఫికేషన్ ఫింగర్స్ తోనే రీడింగ్ అనేది చేయాలి. ఇక్కడ చూడండి, వీళ్ళు రైటింగ్ ఎలా రాసేది ఇక్కడ మనకు కనిపిస్తా ఉన్నది. సో కానీ ఇక్కడ రీడింగ్ అనేది ఈ ఐడెంటిఫికేషన్ ఫింగర్ అనేది మేజర్ గా ఐడెంటిఫై చేస్తుంది. కొద్దిమంది ఏం చేస్తారంటే అన్ని ఫింగర్స్ కూడా పేపర్ టచ్ చేసి చదవడానికి ప్రయత్నిస్తారు. ఇది ఇండివిజువల్ అనే చెప్పాలి, కానీ మెజారిటీ మాత్రం
బోత్ ద హ్యాండ్స్ ఐడెంటిఫికేషన్ ఫింగర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే గుడ్ టూ హ్యాండెడ్ రీడర్స్ నీడ్ టు అక్వైర్ ఏ లైట్ టచ్ అంటుంది. సరే, మనం ఎట్లా టచ్ చేయాలి డాట్స్ అంటే లైట్ టచ్ చేయాలి, చేతిని కడుక్కొని మనం బ్రెయిలీ చదవాలి. ఎందుకంటే మట్టిలో ఆడొచ్చిన తర్వాత ఈ ఫింగర్ టిప్స్ కు మట్టి అంటుకుంటే మనం బ్రెయిలీ డాట్స్ అనేది ఆ పర్సెప్షన్ అనేది మన మెదడుకు చేరదు. కాబట్టి సో బ్రెయిలీ డాట్స్ చదివేటప్పుడు క్లీన్ హ్యాండ్స్ ఉండాలి. వింటర్ టైం అయితే వార్మప్ చేసుకోవాలి, లైట్ గా టచ్ చేయాలి. సో బోత్ ద హ్యాండ్స్ ఐడెంటిఫికేషన్ ఫింగర్ అనేది ఉపయోగించాలి. దెన్ ఇక్కడ ఇంకొక సైడ్ హెడ్డింగ్ ఏంటంటే టీచింగ్ బ్రెయిలీ. ఇది ఇంపార్టెంట్ ఈ సైడ్ కూడా. మళ్ళీ టీచింగ్ బ్రెయిలీలో సో ఈ బ్రెయిలీ ఎప్పుడు డెవలప్ అయింది, దీనికి ఒక పేరు పెట్టారు మన దగ్గర, భారతీ బ్రెయిలీ అంటున్నాం. భారతీ బ్రెయిలీ అంటే ఏంటిది అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ. బ్రెయిలీ has been adopted at almost all Indian languages through a system known as భారతీ బ్రెయిలీ. భారతీ బ్రెయిలీ అంటే ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని భాషలు రాసుకోవడానికి వెసులుబాటుగా మనం ఈ భారతీయ బ్రెయిలీని రూపొందించుకున్నాము. ఉదాహరణకు మనం తెలుగు రాయాలంటే అంటే ఫస్ట్ బ్రెయిల్ స్క్రిప్ట్ అనేది యూనివర్సల్. వాస్తవానికి అంటే యూనివర్సల్ లాంగ్వేజ్ ఏంటి మరి? ఇంగ్లీష్. కాబట్టి ఇంగ్లీష్ రాయడానికి ఏ దేశంలో రాసినా ఒకటే. కానీ మన తెలుగు రాయాలనుకో అక్కడ మార్పులు చేర్పులు ఉంటాయి. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని లాంగ్వేజెస్ ను, ఇండియన్ లాంగ్వేజెస్ ను మార్చుకోవడానికి వెసులుబాటుగా బ్రెయిల్ని కొన్ని చేంజెస్ చేసుకున్నాం మనం. దీనికి ఒక కౌన్సిల్ ఉంది, మనకు క్రికెట్ కౌన్సిల్ లాగా దీనికి కూడా ఒక బ్రెయిల్ కౌన్సిల్ ఉంటుంది. ఇండియన్ బ్రెయిల్ కౌన్సిల్ ఉంది. ఇది ఆ కౌన్సిల్లో మార్పులు చేర్పులు చేయాలంటే వాళ్ళకి మనం అప్రోచ్ కావాలి. కాబట్టి ఈ భారతీయ బ్రెయిల్ అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఏంటి భారతీయ బ్రెయిలీ అంటే బ్రెయిల్ has been adopted to almost all the Indian languages through a system is known as భారతీయ బ్రెయిలీ. దెన్ భారతీయ బ్రెయిలీ ఎప్పుడు అమల్లోకి వచ్చింది అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. భారతీయ బ్రెయిలీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1951. నిన్న మనం 1952 ఒకటి చూసాం, మీకు గుర్తుండాలి ఏంటో. 1952 ఏంటి? బ్రెయిలీ అమల్లోకి వచ్చినటువంటి సంవత్సరం అని చెప్పాం మనం, అంతేనా? 1809లో లూయి బ్రెయిలీ గారు పుడితే 1852లో ఆయన చనిపోతాడు. ఆయన చనిపోయిన తర్వాత 100 సంవత్సరాలకు యూనివర్సల్లీ ఐడెంటిఫికేషన్ వచ్చింది. దానికి ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించడం అనేది అప్పటి నుంచి. కానీ భారతదేశంలో మనం భారతీయ బ్రెయిలీ అనేది 1951లో అడాప్ట్ చేసుకున్నాం. సో 52కి వచ్చే వరకు యూనివర్సల్లీ ప్రతి దేశం కూడా బ్రెయిలీని అధికారికంగా వాడడం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ద బ్రెయిలీ సిస్టమ్ ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ 3 లెవెల్స్. బ్రెయిలీ లిపిని 3 లెవెల్స్ గా మనం పేర్కొంటాం. దాని గ్రేడ్ 1, గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3 అంటున్నాం. మనకి ఇక్కడ ఈ గ్రేడ్లు 1, 2 అండ్ 3 అనేది పెద్దగా అవసరమే లేదు. 1 ఉంది కదా గ్రేడ్ 1. ఇప్పుడు మీరు A to Z వరకు 3 లైన్లో నేర్చుకున్నారు చూడండి, అదే గ్రేడ్ 1 బ్రెయిలీ అంతే. A to Z వరకు లేదా న్యూమరల్స్ రాయడము నేర్చుకుంటాము, దాని గ్రేడ్ 1 పరిధిలోకి వస్తుంది. జస్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది ద బ్రెయిల్ సిస్టమ్ ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ 3 లెవెల్స్ అని గుర్తుపెట్టుకోండి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. మరి గ్రేడ్ 1 అంటే ఏంటి? ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ ఆఫ్ ద బ్రెయిల్ వర్డ్ ఈజ్ స్పెసిఫైడ్. ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ ను మనం రాయడం A to Z వరకు రాసామనుకో, ఇంకా ఏదైనా వర్డ్స్ మనం ఫార్మేషన్ చేసుకోవచ్చు మనం. సో అంటే ఒక్కొక్క లెటర్ ను మనం ఇండివిజువల్ గా రాస్తాం చూడండి, దాన్ని మనం గ్రేడ్ 1 బ్రెయిలీ అని చెప్పొచ్చు. మరి గ్రేడ్ 2 బ్రెయిలీ అంటే ఏంటి అంటే ప్రిఫిక్స్ అండ్ సఫిక్సెస్ తో కూడుకున్నటువంటిది అని గుర్తుపెట్టుకోండి. ఒక పదానికి ముందు లేదా తర్వాత యాడ్ చేసేటటువంటిది, దాన్ని ఏమంటాం మనం? ఉపసర్గలు అంటాం అనుకుంటా. ప్రిఫిక్సెస్ అంటే మనం ఉపసర్గలు అంటాం మనం. సఫిక్సెస్ అనేది ఏంటంటే ప్రత్యయాలు అంటాం మనం. అంటే ఎగ్జాంపుల్ చెప్పొచ్చు మనకి. ప్రిఫిక్సెస్ కి ఎట్లా చెప్తాం మనము? సర్కిల్ ఉంది, దానికి సెమీ అనేది యాడ్ చేసాం అనుకో, సెమీ సర్కిల్ అని చదువుతాం మనం, అంతేనా? సర్కిల్ అనే వర్డ్ కు ముందు ఏం యాడ్ చేస్తున్నాం మనము? సెమీ అనేది యాడ్ చేస్తున్నాం. అంటే బ్రెయిలీలో కూడా ఈ ఇలా యాడ్ చేసుకునేటటువంటి అంటే ప్రిఫిక్స్ అండ్ సఫిక్సెస్ తో కూడినటువంటి
బ్రెయిలీ ఉంటుంది, దాన్ని మనం గ్రేడ్ 2 బ్రెయిలీ అంటున్నాం. అలాగే సఫిక్సెస్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాం మనం యాడాన్ లో అంటే మనం యాక్షన్, అటెన్షన్ లేదా ఇంగ్ అనే ఫామ్ రాస్తాం కదా లాస్ట్ కు. సో ఇలా మనం యాడ్ చేసుకోవచ్చు. కాబట్టి మనకు పెద్దగా అడగరు దాని గురించి. గ్రేడ్ 1 ఒకటే మనం గుర్తుపెట్టుకోండి. సఫిక్స్ అండ్ ప్రిఫిక్స్ అండ్ సఫిక్సెస్ తో కూడుకున్నటువంటి గ్రేడ్ 2. గ్రేడ్ 3 అంటే షార్ట్ హ్యాండ్ బ్రెయిల్. షార్ట్ హ్యాండ్ బ్రెయిల్ కూడా ఉంటుంది. మనం షార్ట్ హ్యాండ్ నేర్పిస్తారు కదా బయట, అట్లాగా బ్రెయిల్ లో కూడా షార్ట్ హ్యాండ్ ఉంటుంది. కోడ్ లాంగ్వేజ్ లాగా ఒక రైట్ మార్క్ ఉంటే అదొక సెంటెన్స్ ఇండికేట్ చేస్తుంది. 2 చుక్కలు ఉన్నాయనుకో అదొక సెంటెన్స్ ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు మన మినిస్టర్ దగ్గర షార్ట్ హ్యాండ్ నేర్చుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు మాట్లాడుతుంటే వీళ్ళు నోట్ చేసుకుంటారు. అలాగే న్యూస్ పేపర్ వాళ్ళు కూడా మనకు రిపోర్టర్స్ వాళ్ళకు కోడ్ లాంగ్వేజ్ గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు. అంటే మినిస్టర్ మాట్లాడుతుంటే ఆయన మాట్లాడినంతా రాసుకొని మళ్ళీ చెప్పండి సార్ అంటే ఎట్లుంటది. అట్లా కాకుండా వాళ్ళొక కోడ్ లాంగ్వేజ్, అదే మనకు షార్ట్ హ్యాండ్ బ్రెయిల్ లాంటిది దీంట్లో కూడా ఉంది. షార్ట్ హ్యాండ్ లాంటిది షార్ట్ హ్యాండ్ బ్రెయిలీ కూడా ఉంటుంది. దాన్ని గ్రేడ్ 3 బ్రెయిలీ అంటాం అనేది గుర్తుంచుకోవాలి. దెన్ కరెక్ట్ బ్రెయిలీ రీడింగ్ బిహేవియర్స్ అంటున్నాం. ఎట్లా బ్రెయిలీ చదివేటప్పుడు కరెక్ట్ బిహేవియర్స్ ఏంటి, మనం ప్రవర్తించాల్సినటువంటి విషయాలు ఏంటి, మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి అంటే, ఒకటి యూజ్ బోత్ ద హ్యాండ్స్. ఇప్పుడే చెప్పాం మనం 2 చేతుల యొక్క ఐడెంటిఫికేషన్ ఫింగర్సే ఉపయోగించాలి. ఇప్పుడే ఆల్రెడీ చెప్పాం మనము. రెండవది ప్లేసింగ్ బోత్ హ్యాండ్స్ అట్ బిగినింగ్ ఆఫ్ ద లైన్. బ్రెయిలీ లిపిని చదివేటప్పుడు లైన్ స్టార్ట్ అయ్యేటప్పుడు 2 చేతుల యొక్క చూపుడు వేలు అక్కడ ఉండాలి. బిగినింగ్ టైంలో బ్రెయిలీ రీడ్ చేయడం అనేది ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అప్పుడు 2 చూపుడు వేలు ఒకే దగ్గర ఉండాలి స్టార్టింగ్ లో. మరి ఆ లైన్ మధ్య వరకు రైట్ హ్యాండ్ రైట్ సైడ్ మూవ్ అవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ రైట్ సైడ్ రైట్ హ్యాండ్ ను ఫాలో అవుతుంది మిడిల్ ఆఫ్ ద లైన్ వరకే. మిడిల్ ఆఫ్ ద లైన్ పోయిన తర్వాత రైట్ హ్యాండ్ రైట్ సైడ్ ఎండ్ ఆఫ్ ద లైన్ వరకు వెళ్ళిపోతుంది. లెఫ్ట్ హ్యాండ్ ఏమో అగైన్ బ్యాక్ వచ్చి నెక్స్ట్ లైన్ అది సర్చ్ చేస్తుంది. కాబట్టి ఈ రకంగా ఫాస్ట్ గా రీడ్ చేయడానికి బోత్ ద హ్యాండ్స్ ఐడెంటిఫికేషన్ ఫింగర్ అనేది చాలా ఇంపార్టెంట్. దెన్ లైట్ టచ్, డాట్స్ ను మనం లైట్ గా టచ్ చేయాలనేది మనం ఇంతకుముందు చూసాం. ఆల్ ఫింగర్స్ ఇన్ కాంటాక్ట్ విత్ ద పేపర్ అంటున్నాం. కొద్దిమంది ఏంటంటే అన్ని ఫింగర్స్ కూడా పేపర్ మీద టచ్ కావాలి, కానీ చదవడానికి మాత్రం కేవలం ఐడెంటిఫికేషన్ ఫింగర్ మాత్రమే ఉపయోగించాలి. నెక్స్ట్ వన్ క్లీన్ హ్యాండ్స్ ఉండాలి లేదా వార్మప్ చేసుకోవాలని అన్నాం, అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి నెవర్ టాక్ టు ద చైల్డ్ దట్ ఆర్ రివర్సబుల్ పైర్స్ ఆఫ్ లర్నర్స్ ఇన్ బ్రెయిలీ అనేది మనం ఇది ఎప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడుతూ రివర్సిబుల్ లేదంటే వాళ్ళు పెట్టడం మనకు బుక్ పెట్టేటటువంటి విధానం కావచ్చు, రివర్స్ లో పెట్టి చదవడం అనేది మనం ఎప్పుడు కూడా చేయకూడదు. ఈవెన్ మ్యాప్ చూపించేటప్పుడు కూడా భారతదేశ పటాన్ని వాళ్ళకి చూపించేటప్పుడు కూడా కరెక్ట్ డైరెక్షన్స్ పెట్టి చూపించాలి. టీచర్ కు ఫ్లెక్సిబుల్ గా ఉండే విధంగా డైరెక్షన్స్ పెట్టి మనం చూపిస్తే వాటి యొక్క దిక్కులు అనేటటువంటిది లేదా అది ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అనేటటువంటి కాన్సెప్టే వాళ్ళకి కలగదు. కాబట్టి ప్రాపర్ డైరెక్షన్ అనేటటువంటిది అవసరం. దెన్ రీఇన్ఫోర్సింగ్ కరెక్ట్ టెక్నిక్స్ అంటున్నాము. అంటే రీఇన్ఫోర్సింగ్ అంటే ఏంటి, కరెక్ట్ టెక్నిక్ ను బలోపేతం చేయడం అంటున్నాం. ఏవైతే కరెక్ట్ టెక్నిక్స్ పాటించాలో వాటిని రిపీటెడ్ గా వాళ్ళకు మళ్ళీ చెప్పడము, లేదా వాళ్ళు మిస్టేక్ చేసినప్పుడు ఇమ్మీడియట్ కరెక్షన్ చేయడం అనేది రీఇన్ఫోర్స్మెంట్ అనేది ఇవ్వాలి, బలోపేతం చేయాలి అంటుంది. కరెక్ట్ టెక్నిక్స్ మళ్ళీ వాళ్ళకి చెప్పి నేర్పించాలి. దెన్ లాస్ట్ వన్ కరెక్ట్ హ్యాండ్ పొజిషన్. హ్యాండ్ పొజిషన్ కూడా కరెక్ట్ గా ఉండాలి. ఇట్లా పెట్టుకొని చూడడానికి లేదు, స్ట్రైట్ గా మనకు హ్యాండ్ పొజిషన్ ఉండాలి. బ్రెయిలీ బుక్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి. బ్రెయిలీ డాట్స్ ప్రాపర్ గా ఎంబోజ్ అయి ఉండాలి. సో ఇవన్నీ మనం కొన్ని గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు. నెక్స్ట్ హెడ్డింగ్ వచ్చేసి ప్రాబ్లమ్స్ ఇన్ బ్రెయిల్ రీడింగ్. బ్రెయిల్ రీడింగ్ లో ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒక 2-3 ప్రాబ్లమ్స్ మనం గుర్తుంచుకుంటే చాలు. ఒకటి 6 dots ఆర్ నాట్ ఎనఫ్ టు మీట్ ఆల్ ద నీడ్స్. 6 చుక్కల సహాయంతో మనం అన్నిటిని ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాం అంటున్నాం. మరి 12 చుక్కలు ఉంటేనేమో చదవలేకపోతున్నాం, అది చేతి కొసలకు అందట్లేదు. మరి 6 చుక్కలు ఏమో ఈచ్ అండ్ ఎవ్రీ సైన్ ను మనం గుర్తుపెట్టుకోవాలంటే కష్టం. మరి
ఈచ్ అండ్ ఎవ్రీ సైన్ గుర్తుపెట్టుకోవడానికి కష్టం. అంతెందుకు మన గతంలో రూపీ సైన్, ఇప్పుడు రూపీ అంటే మన రూపీస్ అని స్పెల్లింగ్ రానక్కర్లేదు, రూపీ సైన్ ఉంది, మనకు కూలాక్ రాసి క్రాస్ చేస్తాం కదా, డాలర్ సైన్ ఉంది కదా, ఈ మధ్యలో మనం @ అని రాస్తున్నాం కదా జీమెయిల్లో, అవి తర్వాత వచ్చినాయి, అంతకుముందు లేవు. మరి అంటే ఉన్న 6 డాట్స్ ను ఆధారం చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ ను మనం క్రియేట్ చేసుకోవడం అనేది కష్టం అవుతుంది అంటున్నాం. కాబట్టి 6 డాట్స్ ఆర్ నాట్ ఎనఫ్ టు మీట్ ఆల్ ద నీడ్స్ అనేది ఒక నెగటివ్ పాయింట్ కింద తీసుకోవచ్చు. దెన్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ స్టిల్ నాట్ టీచింగ్ మ్యాథ్ అండ్ సైన్స్ బ్రెయిల్ కోడ్స్. ఈ రోజు కూడా దృష్టిలోపం ఉన్నటువంటి పిల్లలకు 20 మార్కులే పాస్ కదా, అంతే సిలబస్ చెప్పడం అనేది చాలా స్కూళ్ళలో జరుగుతుంది. మ్యాథ్స్ అనేది జస్ట్ నామకే వాస్తు దాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు తప్ప ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ చెప్పడం లేదు. సైన్స్ నోటేషన్స్ ఉన్నాయి, మళ్ళీ కెమికల్ బాండ్స్ ఉంటాయి, మనకు H2O అంటే ఎలా రాయాలి అంటున్నాము, కార్బన్ డైఆక్సైడ్ ఎలా రాయాలంటాం. సో ఇవన్నీ మనం రాయాలంటే మనకు సైన్స్ నోటేషన్స్ ఉన్నాయి. ఎంతమందికి సైన్స్ నోటేషన్ తెలుసు? విజువల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకు తెలియదు అంటే వాళ్ళ తప్పు కాదు, మనం టీచ్ చేయడం లేదు. కాబట్టి ఇదొక ప్రాబ్లం. మ్యాథ్ కావచ్చు, యాజ్ వెల్ యాజ్ సైన్స్ బ్రెయిలీ కోడ్స్ కావచ్చు, లేదా కెమికల్ నోటేషన్స్ కావచ్చు, వీటిని మనం చెప్పడం లేదు. ఇదొక డ్రాబ్యాక్ అనే చెప్పాలి. అంటే అక్కడ టీచర్స్కి రాదు, దెన్ పిల్లలకు చెప్పారు, అంటే దాన్ని కంప్లీట్ గా మనం ఇగ్నోర్ చేస్తున్నాం. కాబట్టి ఈ విషయాల్లో వాళ్ళు వెనుకబడడానికి అవకాశం ఉంటుంది. దెన్ బ్రెయిలీ సెల్ కంటైన్స్ మెనీ ప్రాబ్లమ్స్ అంటారు. బ్రెయిలీ సెల్ అనేది కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటారు వాళ్ళు అంటున్నారు. అది షార్ప్గా ఉండి కొన్నిసార్లు అంటే రాయడానికి ఇబ్బందికరంగా ఉండొచ్చు, లేదా మనం ఆ సెల్లో మనం పంచ్ చేసినప్పుడు లేదా ప్రెస్ చేసినప్పుడు డాట్స్ సరిగ్గా పడకపోవచ్చు, లేదా స్టైలస్ అనేది టూ షార్ప్, ఎక్కువగా షార్ప్ ఉంటే అది పేపర్ హోల్స్ పడవచ్చు, లేదా అది షార్ప్నెస్ లేకపోతే డాట్స్ పడకపోవచ్చు. సో ఇలా ఎన్నో బ్రెయిలీ సెల్లో రాసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనం. లేదా బ్రెయిలర్ మీద రాసేటప్పుడు హ్యామర్స్ ఉంటాయి, దాంట్లో నెయిల్స్ లాంటివి ఉంటాయి, ఆ నెయిల్స్ అరిగిపోవచ్చు. ఇలా కొన్ని సమస్యలు ఉంటాయి మనకు. దెన్ బ్రెయిలీ బుక్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ ఆల్ ద సబ్జెక్ట్. ఇది ఒక మేజర్ ప్రాబ్లం కింద ఉన్నాయి. ఇప్పుడు మనం డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాం, మనకు డిఎస్సికి సంబంధించినటువంటి బుక్స్ మార్కెట్లో చాలా బుక్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి బ్రెయిలీ బుక్ ఒకటైనా కనిపిస్తుందా? మరి దృష్టిలోపం ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు ఎలా నేర్చుకుంటారు, ఎలా చదువుతారు? వాళ్ళకి యాక్సెసిబుల్ మెటీరియల్ ఎక్కడుంది? లేదు. కాబట్టి ఇది ఒక డ్రాబ్యాకే కదా. ప్రాబ్లమ్ ఇన్ బ్రెయిల్ రీడింగ్ లో అంటే దృష్టిలోపం ఉన్నటువంటి వాళ్ళకు రీడింగ్ ప్రాబ్లమ్ తో పాటు డివైసెస్ సరిగ్గా లేకపోవడం, బుక్స్ లేకపోవడం, సబ్స్టిట్యూట్ మెటీరియల్ లేకపోవడం, ఇవన్నీ కామన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రైట్. నెక్స్ట్ సైడ్ రీడింగ్ అనేది ఇవి ప్రాబ్లం కింద కాదు, ప్రాబ్లమ్స్ ఈ 2-3 పాయింట్స్ గుర్తుపెట్టుకుందాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే డిబిటి అంటే ఏంటి? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇలాంటివి మనకు అడుగుతాడు. డిబిటి స్టాండ్స్ ఫర్ డగ్స్బెరీ ట్రాన్స్లేషన్ సాఫ్ట్వేర్. డగ్స్బెరీ ట్రాన్స్లేషన్ సాఫ్ట్వేర్. ఏంటిది ట్రాన్స్లేషన్ సాఫ్ట్వేర్ అంటే? ఇప్పుడు మీ ముందు ఒక స్లైడ్ కనిపిస్తుంది, దీన్ని బ్రెయిలీలోకి మార్చొచ్చు. ఎంతసేపట్లో మార్చొచ్చు అంటే చాలా షార్ట్ స్పాన్ లో మార్చొచ్చు. ఒక ఆప్షన్ ఉంటే సాఫ్ట్వేర్ మనం డౌన్లోడ్ చేసుకుంటే, డగ్స్బెరీ ట్రాన్స్లేషన్ సాఫ్ట్వేర్ మన సిస్టంలో నా ల్యాప్టాప్ లో ఉంటే కన్వర్ట్ ఇంటూ బ్రెయిల్ అనే ఆప్షన్ లోకి నేను మారిస్తే ఇమ్మీడియట్ గా ఇది బ్రెయిల్ లోకి వెళ్ళిపోతుంది. దీన్ని ఏం కష్టం లేదు, ఇంగ్లీష్ మార్చడానికి చాలా సింపుల్. ఈ మధ్యలో రీజనల్ లాంగ్వేజ్ కూడా మనం మార్చగలుగుతున్నాం. దానికి ఒక శ్రీలిపి లాంటి సాఫ్ట్వేర్లు అందుబాటులో ఉన్నాయి. అంటే మన ప్రాంతీయ భాషలను కూడా బ్రెయిల్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. దాని అన్నిటిని టైప్ చేయాల్సిన అక్కర్లేదు. నేను చెప్తున్నా కదా, ఇక్కడ ఉన్నటువంటి స్లైడ్ను మనం సెలెక్ట్ చేసుకొని ట్రాన్స్లేట్ ఇంటూ బ్రెయిలీ అనే ఆప్షన్లోకి వెళ్ళామనుకో, కంప్లీట్గా మనకి ఇది బ్రెయిల్లోకి వెళ్ళిపోతుంది. జస్ట్ మనం పేజ్ లేఅవుట్ చేసుకొని ప్రింట్ చేయొచ్చు. ఆ సాఫ్ట్వేర్ పేరేంటి అంటే డిబిటి, డగ్స్బెరీ ట్రాన్స్లేషన్ సాఫ్ట్వేర్. అందరికి గుర్తుపెట్టుకోవాలి మనం. డిబిటి అంటే టిఎస్ అంటే ఏంటనే. సారీ, ఇక్కడ మనము అంటే డగ్స్బెరీ ట్రాన్స్లేషన్ సాఫ్ట్వేర్ అంటున్నాం. మరి ఇది ఇట్ ఈస్ ద వరల్డ్ మోస్ట్ బ్రెయిలీ ట్రాన్స్లేషన్ సాఫ్ట్వేర్ అని గుర్తుపెట్టుకోండి. వరల్డ్ మోస్ట్ బ్రెయిలీ ట్రాన్స్లేషన్ సాఫ్ట్వేర్ అండ్ హ్యాస్ బీన్ సిన్స్ 1975 నుంచి మనకి ఇది ట్రాన్స్లేషన్ సాఫ్ట్వేర్ మనకు అందుబాటులో ఉంది. known for its ease of use and accurate translation. Duxbury Braille translation is used by the virtually all large Braille publishers
అండ్ ఇస్ ద వరల్డ్ వైడ్ లీడర్ ఫర్ టెక్స్ట్ ప్రింట్ అంటున్నాం. మనకి ఎట్లాగైతే ఈనాడు పేపర్ లాగా ఎట్లాగైతే ప్రింట్ చేసేటటువంటి పెద్ద మిషనరీస్ ఎలా ఉంటాయో, బ్రెయిల్ లో కూడా బల్క్ లో బుక్స్ తయారు చేయడం. ఒక క్రానికల్ పేపర్ ఉండేదండి మొన్నటి వరకు, ఒక సంవత్సరం 2 సంవత్సరాల క్రితం కూడా క్రానికల్ పేపర్ బ్రెయిల్ లో వచ్చేది. ఇప్పుడైతే మనకు అంత ప్రయాస లేదు, ఇమ్మీడియట్ గా మనకు ఆడియోలోకి మార్చుకొని చదువుకునే అవకాశం ఉంది కాబట్టి సాఫ్ట్ కాపీలో పీడిఎఫ్ రీడర్స్, వర్డ్ రీడర్స్, ఎన్ నెంబర్ ఆఫ్ యాప్స్ మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి రీడ్ చేస్తున్నాం. కాబట్టి ఇది మాత్రం ఇంపార్టెంట్ సాఫ్ట్వేరే, ఎప్పటి నుంచి అమల్లోకి ఉంది, వరల్డ్ వైడ్ ఇదే దీన్ని ఉపయోగిస్తున్నారు. పెద్ద పెద్ద ప్రెస్ వాళ్ళు కూడా, బ్రెయిలీ ప్రెస్ వాళ్ళు కూడా దీన్నే వాడుతూ ఉన్నారని చెప్పి గుర్తుపెట్టుకో. 130 లాంగ్వేజెస్ మనం దీంట్లోకి మనం తర్జుమా చేసి రాసుకునేటటువంటి అవకాశం కూడా ఉంది. అంటే డక్స్బెర్రీ ట్రాన్స్లేషన్ సాఫ్ట్వేర్ ద్వారా నియర్ అబౌట్ 130 లాంగ్వేజెస్ మనం మార్చుకోవడానికి, బ్రెయిలీ లిపిలో మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో మ్యాథ్ రాయొచ్చు అండ్ సైన్స్ నోటేషన్స్ కూడా దీంట్లో రాసుకోవచ్చు. ఈ బ్రెయిలీ రాయడానికి లేటెస్ట్ డివైసెస్ ఏంటుంటాయంటే కింద లాస్ట్ లైన్ మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు అన్నాం కదా, ప్రెస్, పెద్ద పెద్ద ప్రెస్ లాగా ఈ బ్రెయిలీ ప్రెస్లలో కూడా ఉండేటటువంటి మిషన్ ఏంటి అంటే ఈ లాస్ట్ కనిపిస్తుంది బ్రెయిలో 650 SW. బ్రెయిలో 650 S ఉంది, బ్రెయిలో 650 SW అనేటటువంటి మిషన్స్, పెద్ద ప్లాంట్స్ ఇవి. 24 hours దీన్ని మనం ఆన్ చేసి రన్ చేసుకోవచ్చు. మన బ్రెయిలో 650 S అండ్ బ్రెయిలో 650 SW అనేటటువంటి డివైసెస్. దెన్ చిన్న డివైసెస్ ఏంటి, పోర్టబుల్ డివైసెస్ ఏంటి, ఒక టీచర్ లాంటి వాళ్ళం మనం ఎఫర్ట్ చేసేటటువంటి డివైస్ ఏంటంటే బేసిక్ డి V5 కానీ, అలాగే ఎవరెస్ట్ డి V5 కానీ, బ్రెయిలో బాక్స్ V5 కానీ, ఇలాంటివన్నీ చిన్న మిషన్స్ మన ఇంట్లో కూడా ఇండివిజువల్ గా ఒక టీచర్ కూడా ఫ్రీక్వెంట్ గా అవసరం ఉందంటే మనం కొనొచ్చు. దీని కాస్ట్ దాదాపు ఒక 3.5 లక్షల వరకు ఉంటుంది. ఈ చిన్న చిన్న మిషన్స్ బేసిక్ డి V5 కానీ, ఈ బ్రెయిలో 650 అనేది 80 లక్షల కాస్ట్. ఇవి గవర్నమెంట్ ఎఫోర్డ్ చేస్తాయి. సో ఇట్లా మనం దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది కేవలం ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, డక్స్బెర్రీ సాఫ్ట్వేర్ అనేది. ఇంతవరకు బ్రెయిలీ గురించి కొంత మనం మాన్యువల్గా ఎలా రాస్తాం, ప్రింటర్ ద్వారా ఎలా రాస్తాం, బ్రెయిలెస్ ద్వారా ఎలా రాస్తాం, రాసే విధానం ఏంటి, చదివేటప్పుడు మనం ఎట్లా హ్యాండ్స్ పొజిషన్ ఎట్లుండాలి, ఫింగర్స్ ఏ ఫింగర్తో చదవాలి, దీనిలోంచి ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతాడు. లూయి బ్రెయిలీ గురించి కానీ, రీడింగ్ సిస్టమ్, రీడింగ్ ప్రాసెస్ గురించి కానీ, లేదా డివైసెస్ గురించి కానీ ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. సో ఇదొక కాంపోనెంట్ కంప్లీట్ గా మనం పూర్తి చేసుకున్నాం దీంట్లో. దెన్ నెక్స్ట్ కాంపోనెంట్ ఏంటంటే ఓరియంటేషన్ మొబిలిటీ, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాంపోనెంట్. ఓరియంటేషన్ మొబిలిటీ తెలుగులో ఏమంటామంటే, ఓరియంటేషన్ అంటే ఒక్క నిమిషం. హలో అన్నా, అవును చెప్పను. అయిపోయినా 8:30. రైట్ అండి, సారీ. సో అనుసంధానము, ఓరియంటేషన్ అంటే అనుసంధానము, మొబిలిటీ అంటే చలనం. గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ వర్డ్స్. ఓరియంటేషన్ అంటే అనుసంధానము, మొబిలిటీ అంటే చలనము అంటాము. దృష్టిలోపం ఉన్నటువంటి వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కు స్వతంత్రంగా నడిచేటటువంటి కౌశలాలే మనం ఓరియంటేషన్ మొబిలిటీలో నేర్పిస్తాం. దృష్టిలోపం ఉన్నటువంటి వాళ్ళు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ఇండిపెండెంట్ గా వెళ్ళడం, ఎవరినో పట్టుకొని, ఫ్రెండ్స్ పట్టుకొని, పేరెంట్స్ పట్టుకొని పోవడం కాదు, ఇండిపెండెంట్ గా వెళ్ళడానికి కొన్ని టెక్నిక్స్ అనేది మనం నేర్పించాలి. దీంట్లో మనం ఆ టెక్నిక్స్ గురించి చూడాలి. కానీ ఫస్ట్ మన క్వశ్చన్ దేని మీద అడుగుతా అంటే ఓరియంటేషన్ అంటే ఏంటి, మొబిలిటీ అంటే ఏంటి అనేది ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది రెండిట్లో మీకు. ఓరియంటేషన్ అంటే ఏంటి, మొబిలిటీ అంటే ఏంటి అనేది మనం ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ దీంట్లో నుంచి. ద ఎబిలిటీ ఆఫ్ ద మెంటల్ మ్యాప్ in individual develops about his environment can be called as orientation.
సింపుల్ గా మనం గుర్తుపెట్టుకోండి అండి, ఇవంతా మనం పక్కన పెడితే ఇది గుర్తుంటుందా ఎంత పెద్ద అంటే, ఓరియంటేషన్ అంటే అండర్స్టాండ్. ఓరియంటేషన్ అంటే ఏంటి? అండర్స్టాండ్. దేని అండర్స్టాండ్? ఎన్విరాన్మెంట్ ని అండర్స్టాండ్ చేసుకోవడమే ఓరియంటేషన్. నేను బ్లైండ్, నేను ఇక్కడ నుంచి కాలేజీకి వెళ్ళాలంటే పరిసరాలను ముందు నేను అండర్స్టాండ్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి పోయి నేను బస్ ఎక్కాలి, ఎక్కడ దిగాలి, అక్కడ నుంచి ఎంత దూరం నడవాలి, ఆ తర్వాత కాలేజ్ గేట్ ఎక్కడ వస్తుంది, గేట్ లో నుంచి నేను లోపలికి వెళ్ళాక లెఫ్ట్కి వెళ్ళాలా, రైట్కి వెళ్ళాలా, ఇదంతా ఒక మెంటల్ మ్యాప్ అనేది మనకు ఉండాలి. ఇదంతా అండర్స్టాండింగ్. ఇది పరిసరాలను అవగాహన చేసుకోవడం ఓరియంటేషన్ అయితే, అవగాహన చేసుకొని ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళడం అనేది మొబిలిటీ. సో అందుకని మనం సింపుల్ ఒక వర్డ్ లో ఏమంటున్నాం అంటే, ఓరియంటేషన్ మీన్స్ అండర్స్టాండ్, మొబిలిటీ మీన్స్ యాక్షన్. ఈ రెండు పదాలు గుర్తొస్తే వీటిని అటెండ్ చేస్తాం మనం. ఓరియంటేషన్ మీన్స్ అండర్స్టాండ్, మొబిలిటీ మీన్స్ యాక్షన్. పరిసరాలను అవగాహన చేసుకొని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ప్రయాణించడమే ఓరియంటేషన్, మొబిలిటీ. సో ఇట్లా అడుగుతారు క్వశ్చన్, ఎబిలిటీ టు ట్రావెల్ సేఫ్లీ అండ్ సెక్యూర్లీ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఈజ్ నోన్ యాజ్. ఇలా అడుగుతారు క్వశ్చన్ మనకు. ఎబిలిటీ టు ట్రావెల్ సేఫ్లీ అండ్ సెక్యూర్లీ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఈజ్ కాల్డ్ మొబిలిటీ అంటాం అంతే. అండర్స్టాండ్ అబౌట్ ఎన్విరాన్మెంట్ అన్నాడు అనుకో, ఓరియంటేషన్ అంటాం. ఇది ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాం అంటే, చాలా ఇంపార్టెంట్ ఈ రెండు పదాలు అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మనం. రైట్ అండి. మొబిలిటీ ఈస్ ద మూవ్మెంట్ ఆఫ్ ఎ పర్సన్ ఫ్రమ్ ద ప్రజెంట్ పొజిషన్ టు డిజైర్డ్ పొజిషన్ అంటున్నాం. మొబిలిటీ అంటే ఏమంటున్నాం మనం అంటే, ప్రస్తుత స్థానం నుంచి మనం డిజైర్డ్ ప్లేస్ ఏదైతుందో, నువ్వు ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నావు అక్కడికి వెళ్ళడాన్ని మనం మొబిలిటీ అంటున్నాం. మొబిలిటీ ఈస్ ద మూవ్మెంట్ ఆఫ్ ఎ పర్సన్ ఫ్రమ్ ద ప్రజెంట్ పొజిషన్ టు ఏ డిజైర్డ్ పొజిషన్ అంటున్నాం. దెన్ మొబిలిటీ ఈజ్ ఏ ఫిజికల్ మూవ్మెంట్ బిట్వీన్ టూ డిస్టింక్ట్ ప్లేసెస్. మొబిలిటీ అంటే ఇలా మనం ఇలాంటి వర్డ్స్, ఆల్టర్నేటివ్ వర్డ్స్ కూడా గుర్తుంచుకోవాలి మనం. ఇక్కడ మూడు చెప్పాము మనం. ఇక్కడ మొబిలిటీ అంటే ఎబిలిటీ టు ట్రావెల్ సేఫ్లీ, ఇంకా అనొచ్చు ఇండిపెండెంట్లీ, సెక్యూర్లీ, గ్రేస్ఫుల్లీ, ఇలాంటి పదాలు వాడతారు ఇక్కడ మనం. ఎబిలిటీ టు ట్రావెల్ సేఫ్లీ, ఇండిపెండెంట్లీ, సెక్యూర్లీ, గ్రేస్ఫుల్లీ, పర్పస్ఫుల్లీ. ఈ 4 వర్డ్స్ మనం కింద ఉన్నాయి, మీకు ఆల్రెడీ బోల్డ్ చేసి పెట్టాం మనం ఇక్కడ. అది గుర్తుపెట్టుకోవాలి మనం. కాబట్టి లేదా ఇలా అడగొచ్చు, మూవ్మెంట్ ఆఫ్ ఎ పర్సన్ ఫ్రమ్ ద ప్రజెంట్ పొజిషన్ టు డిజైర్డ్ పొజిషన్ ఈజ్ కాల్డ్ మొబిలిటీ. Physical movement between two distinct places related to mobility. Orientation mobility is the ability to travel safely, comfortably, gracefully and independently from one place to another place. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఓరియంటేషన్ మొబిలిటీలో ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి మనం ఎలా వెళ్ళాలి? సేఫ్ గా వెళ్ళాలి. 10 సార్లు కింద పడుకుంటూ లేచిపోతే అది సేఫ్ కాదు, అది మొబిలిటీ అనరు దాన్ని. కంఫర్టబుల్లీ వెళ్ళాలి. నీవు కంఫర్టబుల్ కాదు, నీ ఎదురుగా వచ్చేవాడు కూడా కంఫర్టబుల్ గా రీచ్ కావాలి వాడి ఇంటికి వాడు. అది కంఫర్టబుల్లీ అంటున్నాం. అంటే ఇతరులకు ఆటంకం కలగకుండా నీవు ప్రయాణించాలి, అది ప్రాపర్ మొబిలిటీ అంటున్నాం. గ్రేస్ఫుల్లీ అంటున్నాం. గ్రేస్ఫుల్లీ అంటే నువ్వు ఒక నడిచే విధానం అనేది నిన్ను ఐడెంటిఫై చేసే విధంగా ఉండకూడదు. అందంగా నడవాలి. అందం అంటే మళ్ళీ దాన్ని మనం మైండ్ లో ఒకటి పెట్టుకొని అందరూ అట్లా కాదు మనకు. అంటే నార్మల్ పర్సన్ ఎట్లాగైతే మూవ్ అవుతున్నాడో మనం అంతే స్పీడ్ కావచ్చు, లేదా మరీ చిన్నగా మనం మెజర్ చేసినట్టుగా ఒక అడుగు మెజర్ చేసినట్టుగా పోయినా అనుకోరే వీడికి ఏదో ప్రాబ్లం ఉంది అనుకుంటారు. కాబట్టి గ్రేస్ఫుల్ గా ఉండాలి. ఎవ్వరు మనం చూసి అయ్యో పాపం అనుకోకుండా, సో కాన్ఫిడెంట్ గా వాక్ అనేది చేయాలి. దాన్ని గ్రేస్ఫుల్ అంటున్నాం. దెన్ ఇండిపెండెంట్లీ, ఎవ్వరికి సహాయం అడగకుండా వెళ్ళాలి. అది ఓరియంటేషన్ మొబిలిటీ, ప్రాపర్ ఓరియంటేషన్ మొబిలిటీ అంటున్నాం. ఎవరి సహాయం తీసుకోకూడదు. అవసరమైతేనే, కన్ఫ్యూజన్ లో ఉంటేనే, తప్పని పరిస్థితుల్లో మాత్రమే ఇతరుల సహాయం తీసుకోవాలి. కాబట్టి ఈ 4 పాయింట్స్ గుర్తుపెట్టు. దెన్ ఓరియంటేషన్ మొబిలిటీ ఫార్మ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద ప్లస్ కరికులం.
ఓరియంటేషన్ మొబిలిటీ అనేది ప్లస్ కరిక్యులం లో వన్ ఆఫ్ ది మేజర్ కాంపోనెంట్ అండ్ ఇంటిగ్రల్ పార్ట్ అనేది కూడా గుర్తుపెట్టుకోండి. దెన్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్, చాలా ఇంపార్టెంట్, ఇది చాలాసార్లు వచ్చిన క్వశ్చన్. ఈ ఓరియంటేషన్ మొబిలిటీని అంటే కర్ర తీసుకొని అందులో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి నడుస్తారు కదా, ఆ కర్రను ఇంట్రొడ్యూస్ చేసిన ఆయన పేరు ఏంటి అంటే రిచర్డ్ ఈ హూవర్. చాలా ఇంపార్టెంట్, ఇది రాసుకోవాలి. రిచర్డ్ ఈ హూవర్ ఈ కర్రను ఇంట్రొడ్యూస్ చేశాడు. అందులో నడిచేటటువంటి శ్వేత కర్ర, గుర్తుపెట్టుకోండి, వైట్ కేన్ అంటారు శ్వేత కర్ర. అందులో ఉపయోగించేటటువంటి కర్రను ఏమంటారు? శ్వేత కర్ర అంటారు. ఈ కర్రను ఎవరు కనుక్కున్నారయ్యా అంటే రిచర్డ్ ఈ హూవర్. ఆ శ్వేత కర్రకే ఇంకొక పేరు హూవర్ కేన్ అని కూడా పిలుస్తారు. హూవర్ కేన్. అందులో నడవడానికి ఉపయోగపడే కర్రకు మరొక పేరు ఏంటి అంటే హూవర్ కేన్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఆయన కనుక్కున్న ఆయన పేరే రిచర్డ్ ఈ హూవర్ కాబట్టి సో అలా కూడా పిలుస్తారు అనేది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఒక నేను రాయనట్టున్నా, మర్చిపోయానేమో, ఏంటంటే ఈ కర్ర దినోత్సవము అంటే ఈ వైట్ కేన్ డే సెలబ్రేట్ చేస్తాం. మనం ఎట్లాగైతే మన బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటున్నామో ఈ వైట్ కేన్ కూడా ఇంట్రొడ్యూస్ చేసిన ఆయన రిచర్డ్ హూవర్ ఇంట్రొడ్యూస్ చేశారు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా వైట్ కేన్ డేని సెలబ్రేట్ చేస్తారు. ఎప్పుడంటే October 15th. ఎవ్రీ ఇయర్ October 15th ఈజ్ వైట్ కేన్ డే. ఈ వైట్ కేన్ డే రోజు సొసైటీకి ఒక మెసేజ్ ఇవ్వడానికి దాన్ని సెలబ్రేట్ చేస్తారు. అందులమైనటువంటి మేము ఇండిపెండెంట్ గా వీ కెన్ గో ఫ్రమ్, అంటే ఎక్కడికైనా మేము వెళ్ళగలము, ఇండిపెండెంట్ గా వెళ్ళగలము, మా యొక్క స్టామినా ఇది, మేము సొసైటీలో మింగిల్ కాగలము అనేటటువంటి ఒక ఇండికేషన్ ఇవ్వడానికి కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. October 15 ఇంపార్టెంట్. సో ఇక్కడ 4 మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇట్లా క్వశ్చన్స్ వస్తాయేమని డౌట్ పడాల్సిన అవసరం ఉంది. ఓరియంటేషన్ అంటే ఏంటి, మొబిలిటీ అంటే ఏంటి, రిచర్డ్ హూవర్ అంటే కేన్ కనుక్కున్న ఆయన పేరేంటి, దెన్ వైట్ కేన్ డేను ఏ రోజున సెలబ్రేట్ చేస్తారంటే October 15th రోజు ఎవ్రీ ఇయర్ వరల్డ్ వైడ్ సెలబ్రేట్ చేస్తారు. రైట్. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది, ఇక్కడ ఓరియంటేషన్ మొబిలిటీ షుడ్ టీచ్ విత్ 1:1 రేషియో. అసలు మనకు దృష్టిలోపం ఉన్నటువంటి పిల్లలకు ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎంత అంటే 8, 1:8 to 1:10 అని చెప్తాం. మీ అందరికి తెలిసిందే. ఈవెన్ ఇన్ హియరింగ్ ఇంపైర్డ్ వాళ్ళకి కానీ మనకు కానీ విజువలీ ఛాలెంజ్డ్ వాళ్ళకి కానీ అక్కడ 2 రాసుకోవచ్చు మీరు, హియరింగ్ ఇంపైర్మెంట్ ఆర్ విజువల్ ఇంపైర్మెంట్ వాళ్ళకు 1:8 రేషియోలో బోధించవచ్చు. దేన్ని? పాఠ్యాంశాలను మాత్రమే. కానీ ఇక్కడ ఏమంటున్నాం, ఫస్ట్ ఏముంది ఇక్కడ అంటే ఓరియంటేషన్ మొబిలిటీ షుడ్ టీచ్ 1:1 ఓన్లీ. పాఠ్య విషయాలు అయితే 1:8 టీచ్ చేస్తాం, కానీ ఓరియంటేషన్ మొబిలిటీ మాత్రం 1:1. ఒక విద్యార్థికి ఒక టీచరు ఒకే విద్యార్థికి మాత్రమే ఎట్ ఎ టైం టీచ్ చేయగలడు ఓరియంటేషన్ మొబిలిటీ. లేదా డిఎల్ఎస్ స్కిల్స్ కూడా అంతే, అది వచ్చినప్పుడు చెప్తాం. కానీ ఇక్కడ రాసుకోవచ్చు మీరు, డిఎల్ఎస్ స్కిల్స్ కానీ ఏడిఎల్ స్కిల్స్ కానీ ఓరియంటేషన్ మొబిలిటీ టీచ్ చేసేటప్పుడు ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:1 మాత్రమే. ఉదాహరణకు నేను ఒక చెప్తాను. ఇప్పుడు ఒక అమ్మాయికి జడ వేయాలి. జడ వేయడం అనేది ఏడిఎల్ స్కిల్ అంటాం, యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ స్కిల్స్. మరి మన మదర్ ఎట్ ఎ టైం ఎంతమందికి జడ వేయగలదు? ఒకరికే కదా వేసేది. కాబట్టి 1:1 రేషియోలోనే ఏడిఎల్ స్కిల్స్ ఆర్ ఐఎల్ఎస్ స్కిల్స్ ఆర్ ఓరియంటేషన్ మొబిలిటీ స్కిల్స్ అనేది 1:1 రేషియోలోనే మనం టీచ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్. దెన్ నెక్స్ట్ ఇంకొక 2 టర్మినాలజీస్ మనకు బాగా గుర్తుండాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటంటే ల్యాండ్ మార్క్స్ అండ్ క్లూ. వీటి గురించి కూడా మనం ఇంపార్టెంట్ కాబట్టి, ఎక్స్పెక్టెడ్ కాబట్టి. ల్యాండ్ మార్క్ అంటే ఏంటి, క్లూ అంటే ఏంటి అంటే అందులో పరిసరాల్లో ప్రయాణించేటప్పుడు, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ప్రయాణించేటప్పుడు కొన్ని హింట్స్ని గుర్తుపెట్టుకుంటాడు ఆయన. కొన్ని ల్యాండ్ మార్కులను, క్లూస్ను గుర్తించుకుంటాడు. సింపుల్ మన అందరం గుర్తుపెట్టుకోవడానికి, ల్యాండ్ మార్క్ అంటే పరిసరాలలో స్థిరంగా ఉన్నటువంటి గుర్తులు. పరిసరాల్లో స్థిరంగా ఉన్నటువంటి గుర్తులనే ల్యాండ్ మార్క్ అంటాం. మనం పోతున్నాం, ట్రావెల్ చేస్తున్నప్పుడు మనం పక్కన ఒక గుడి వచ్చింది అనుకో, ఆ గుడి అనేది లేదా మసీదో గుడో చర్చో వచ్చింది అనుకో,
అది ల్యాండ్ మార్క్. ఎప్పుడు అక్కడే ఉంటుంది, అది పర్మనెంట్ సింబల్. అది మరి పర్మనెంట్, అది మూవ్ కాదు కదా. గుడి ఈ రోజు ఉన్నది రేపు ఇంకో 10 అడుగులు అటు ఇటు ఏం పోదు అది. అంటే అది, దాన్ని మనం ఏమంటున్నాం, ల్యాండ్ మార్క్ అంటున్నాం. పరిసరాల్లో స్థిరంగా ఉన్నటువంటి గుర్తులనే మనం ల్యాండ్ మార్క్ అంటాం. పరిసరాల్లో తాత్కాలికంగా ఉండేటటువంటి గుర్తులనే మనం క్లూస్ అంటున్నాం. ఇట్లా గుర్తుపెట్టుకోండి. తాత్కాలికంగా ఉన్నటువంటివేమో క్లూ అంటున్నాం, పర్మనెంట్ గా ఉన్నటువంటివి ల్యాండ్ మార్క్ అంటాం. ఇవి ఎట్లా ఉపయోగపడతాయి అందుడికి అంటే, ఇప్పుడు ఎవరన్నా అడిగారు అనుకోండి, మనం బస్ ఎక్కినాను ఎక్కడున్నావు అంటే అని చెప్తాడు, నేను సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ దగ్గర ఉన్నా అంటాడు. ఎట్లా చెప్పిండు గణేష్ టెంపుల్ దగ్గర అంటే, అక్కడ పోగానే మనకు ఆ గుళ్ళో గంటల శబ్దాలు, లేదా అక్కడ నుంచి ఒక అగరబత్తి స్మెల్లో, లేదా కర్పూరం స్మెల్లో, లేదా పూజ చేసేటటువంటి పూజా విధానము ఏదో ఒకటి మనకు వింటాం. వినంగానే మనకి ఏమర్థమవుతుంది, ఓహో నేను ఎక్కడున్నాననేది. అంటే పరిసరాల్లో నీ స్థానం ఏంటో నీకు తెలిసిపోయింది. నీవు ఎంత దూరం ప్రయాణించావో నీకు తెలిసింది, ఇంకా ఎంత దూరం వెళ్ళాలో నీకు తెలిసింది. కాబట్టి ల్యాండ్ మార్క్స్ అండ్ క్లూస్ రెండు కూడా నీ పొజిషన్ ఏంటి, ఇంకా ఎంత సమయం పడుతుంది నీ డెస్టినీకి, ఎంత సమయం అంటే ఎంతసేపు నువ్వు నడిచా అంటే ఎక్కడికి ప్రయాణించావు అనేది క్లారిటీగా వాళ్ళు అసెస్ చేయగలరు. కాబట్టి ల్యాండ్ మార్క్ అండ్ క్లూస్ అనేది గుర్తుంచుకోవాలి. ల్యాండ్ మార్క్ మీన్స్ ఎనీ ఫెమిలియర్ ఆబ్జెక్ట్ ఆర్ సౌండ్ ఆర్ స్మెల్ ఆర్ టెంపరేచర్ ఆర్ టెక్చువల్ క్లూ ఈజీలీ రికగ్నైజ్డ్ ఈజ్ కన్స్టెంట్ అండ్ పర్మనెంట్ లొకేషన్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. గుడి ఉంటేనే అది పర్మనెంట్, అది ల్యాండ్ మార్క్ అంటావా అనకూడదు. ఇప్పుడు మన కాలేజ్ గేట్ ఉంది, అది కూడా ల్యాండ్ మార్కే కదా, ఎప్పుడు ఆనే ఉంటది కదా కాలేజ్ గేటు. నువ్వు కర్ర తీసుకొని పోయినప్పుడు కాలేజ్ గేట్ తక్కువ తగిలింది అనుకో కర్రకు, నీకు ఏమర్థం అవుతుంది, ఐఎమ్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ద కాలేజ్ గేట్ అని చెప్తున్నాను. లేదా ఎలక్ట్రికల్ పిల్లర్ ఉంది, నీవు ప్రయాణించేటప్పుడు ఆ ఎలక్ట్రికల్ పిల్లర్కో లేకుంటే టెలిఫోన్ పిల్లర్కో తగిలింది అనుకుందాం, నీకు అది ఒక ఇండికేషన్, అది పర్మనెంట్. సో దానివల్ల నీకు ఏమర్థం అవుతుందంటే ఎంత దూరం ప్రయాణించాను, ఎక్కడున్నాను, ఇంకా ఎంత వెళ్ళాలి అనేది. రెండు కూడా క్లూ అండ్ ల్యాండ్ మార్క్ రెండు సేమ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. కానీ ల్యాండ్ మార్క్ ఏమో పర్మనెంట్గా ఉంటుంది, క్లూ ఏమో టెంపరీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్లూ ఏంటంటే, రోడ్డు మీద పూలు అమ్మేవాడు ఉన్నాడు. సో మనం నడుచుకుంటూ పోతున్నాం, రెగ్యులర్గా అక్కడ పూలు అమ్మేవాడు వాడు ఉంటాడు. కానీ ఒక రోజు వాడికి తొందరగా అయిపోయినా వెళ్ళిపోయాడు. మరి అప్పుడు మనకు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంటే అవి ఈ రోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. దాన్ని మనం ఏమంటున్నాం అంటే, పరిసరాల్లో ఉన్నప్పుడు ఏంటంటే మనకు అర్థమవుతుంది ఇక్కడ దాకా వచ్చినాం కాబట్టి, కానీ ఆ రోజు లేకపోతే మళ్ళీ ఒక కన్ఫ్యూజన్ కూడా గురవుతుంది. అది పర్మనెంట్ గా కాదు, టెంపరీగా ఉంటాయి. ఒక టీ షాప్ వాడు ఉన్నాడు, టీ తయారు చేస్తున్నాడు, కాఫీ పౌడర్ స్మెల్ అనేది మనకు వస్తుంది, అది క్లూ అవుతుంది. రైట్, ఇట్లా క్లూ అండ్ ల్యాండ్ మార్క్ గురించి మనకు గుర్తుండాలి, అందరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్లూ మే బి ట్రాన్స్ఫరబుల్ ఫ్రమ్ వన్ మూవ్మెంట్ టు అనదర్. క్లూ మే బి ట్రాన్స్ఫర్ కావచ్చు. పల్లమ్మే వాడు ఉన్నాడు, మనకు అక్కడ పోగానే ఆ ఫుడ్ యొక్క స్మెల్ వస్తుంది, రేపు పొద్దున ట్రాఫిక్ పోలీస్ వచ్చి అక్కడ తీసేస్తాడు. అది మూవ్ వన్ ప్లేస్ టు ఇంకొక ప్లేస్, అనదర్ ప్లేస్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. కానీ ల్యాండ్ మార్క్ అలా వెళ్ళదు. ఎలక్ట్రికల్ పిల్లర్ ఎప్పుడు ఆనే ఉంటుంది, ఏం జరగదు అది మనం. కాబట్టి ఈ క్లూకు ల్యాండ్ మార్క్ ఉన్నటువంటి తేడా ఇది గుర్తుంచుకోవాలి. ఫోర్ ద మోస్ట్ కామన్ మొబిలిటీ టెక్నిక్స్, ఇవి ఇట్లా వీటి మీద కూడా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. నడకకు సంబంధించి మొబిలిటీ టెక్నిక్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతాడు. 4 టెక్నిక్స్ ఉన్నాయి. అందులో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళడానికి 4 టెక్నిక్స్ ఉపయోగిస్తాడు. అది ఏది సూటబుల్లో ఆ వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది, ఆ వ్యక్తి యొక్క సివియారిటీ ఆఫ్ డిజబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది, వైకల్య యొక్క తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది అండి. కాబట్టి ఫస్ట్ ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి, హ్యూమన్ ఆర్ సైటెడ్ గైడ్ టెక్నిక్స్. హ్యూమన్ ఆర్ సైటెడ్ గైడ్ టెక్నిక్స్ అంటున్నాం. ఇది ఫస్ట్ టెక్నిక్ ఇన్ ఓరియంటేషన్ మొబిలిటీ. అంటే మార్గదర్శి ఆధారిత నడక అంటున్నాం. మార్గదర్శితో మనం ప్రయాణించేట విధానం, మార్గదర్శితో అందులు ప్రయాణించే విధానాన్నే హ్యూమన్ గైడ్ లేదా సైటెడ్ గైడ్ టెక్నిక్స్ అని పిలుస్తారు. రెండవది ఏంటి, కేన్ ఆర్, ఇక్కడ స్టిక్ అని రాయాలండి, స్పెల్లింగ్ ఒకటి ఇక్కడ కే రావాల్సింది, హెచ్చబడ్డది. స్టిక్ టెక్నిక్స్ అంటాం మనం. కేన్ టెక్నిక్స్ కానీ లేదా స్టిక్ అంటున్నాం మనం. కర్ర తీసుకొని నడవడం అంటే ఫస్ట్ ఏమంటున్నాం, మనిషి సాయంతో వెళ్ళడం.
ఒకవేళ పాసిబిలిటీ కాలేదు, లేదు అవసరం లేదు, నీకు కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా ఉన్నాయంటే నాకు మనిషి ఎవరు అక్కర్లేదు, నా కర్ర ఉంది, నా నావిగేటర్ ఉంది, నా పాత్ ఫైండర్ ఉంది అనేసి ఇమ్మీడియట్ గా మనం వెళ్ళిపోవచ్చు. దాన్ని కేన్ టెక్నిక్స్ అంటాం. మూడవది ఏంటి అంటే ఈ కేన్ లో మళ్ళీ మనకి ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఎయిడ్స్ అని మూడవది ఏంటి, ఇక్కడ నెంబర్ పడినట్టుంది, ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఎయిడ్స్ అంటున్నాం. అంటే ఈ ఆర్డినరీ కేన్స్ కాకుండా కొంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత దానికి ఒక సెన్సార్ అనేది, నార్మల్ కేన్కి ఒక సెన్సార్ అనేది పెడుతున్నారు. ఆ సెన్సార్ పెడితే ఏంటంటే మన ముందు ఏదైనా అబ్స్ట్రాకిల్స్ ఉంటే, ఆటంకాలు ఉంటే ఆ బీప్ సౌండ్ లాగా, వైబ్రేషన్ లాగా మనకు తెలియజేస్తాయి. అవి ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఎయిడ్స్ అంటున్నాం. నార్మల్ కేనే, ఆ కేన్కు అదనంగా ఒక చిన్న బాక్స్ లాంటిది ఫిట్ చేసుకుంటాం. ఆ డివైస్ ఏం చేస్తుందంటే ముందున్నటువంటి ఆటంకాలను పసిగట్టి అది వైబ్రేషన్ ఇస్తుంది. వైబ్రేషన్ ఇచ్చినప్పుడు మనం అటువైపు వెళ్లకుండా పక్క దారిలో వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. అది మూడవ టెక్నిక్స్, ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఎయిడ్స్. నాలుగవ టెక్నిక్స్ ఏంటంటే ట్రైన్డ్ డాగ్ టెక్నిక్స్ అని ఉంటాయి. అంటే శిక్షణ పొందినటువంటి కుక్కల సహాయంతో అందులు ప్రయాణించేటటువంటి విధానం. ఇది మనలాంటి దేశంలో అందుబాటులో లేదు. అంటే ట్రైన్డ్ డాగ్ సహాయంతో అందులు వెళ్తారు. కుక్క తీసుకపోతే ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ తీసుకుపోతారు, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ తీసుకుపోదు. ఎక్కడికి వెళ్ళాలో నీకే ఐడియా ఉండాలి. వెళ్ళే మార్గంలో గోతులు ఉంటే లేకుంటే రాళ్ళు ఉంటే వాటి మీద నుంచి పోదది, సేఫ్ గా తీసుకొని పోతుంది అంతే. సో ఈ 4 టెక్నిక్స్ మనం మొబిలిటీలో ఉపయోగించాలి. సైటెడ్ గైడ్ టెక్నిక్స్ అంటే చూపున్న వ్యక్తితో అందులు ప్రయాణించే విధానం. రెండవది కేన్ టెక్నిక్స్, కర్ర సహాయంతో అందులు ప్రయాణించే విధానం. మూడవది ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఎయిడ్స్, లేదా దాని ప్లేస్ లో ఇంకొకటి పెట్టుకోవచ్చు, స్మార్ట్ కెయిన్ అని కూడా వచ్చినాయి ఇప్పుడు మనకు. స్మార్ట్ కెయిన్, ఎలక్ట్రానిక్ కెయిన్ కు స్మార్ట్ కెయిన్ కు కొంత తేడా ఉంటుంది మనకు. ఏంటంటే ఎలక్ట్రానిక్ కెయిన్ అనేది లోయర్ పోర్షన్ ఆఫ్ ద బాడీ, అంటే మన నడుము నుంచి కింది వైపు ఉన్నటువంటి ఆటంకాలను మాత్రమే తెలియజేస్తుంది. స్మార్ట్ కెయిన్ అనేటటువంటిది నువ్వు టాప్ టు బాటమ్ మనకు హెడ్కు ఇంజూర్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది, మన బాటమ్ పోర్షన్ కూడా ఇంజూర్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. సో అది అడ్వాన్స్డ్ టెక్నాలజీతో తయారైనటువంటి కేన్స్. అది దాన్నే మనం స్మార్ట్ కేన్స్ అంటున్నాం. అది 5వ రకం ఏం కాదు, ఈ 3వ రకంలోనే ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఎయిడ్స్, ఆబ్లిక్, స్మార్ట్ కేన్ అని గుర్తుపెట్టుకోవచ్చు. దెన్ డాగ్ టెక్నిక్స్ అనేది ఒక టైప్ ఆఫ్ బ్రీడ్ డాగ్స్ మాత్రమే ఇస్తారు ట్రైనింగ్ ఇచ్చి. సో మన దగ్గర ఉన్నటువంటి ఊర కుక్కలకు ట్రైనింగ్ ఇవ్వడానికి లేదు. సో దానికి డాగ్ కు మరియు బ్లైండ్ కు ఇద్దరికి ఒకేసారి ట్రైనింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఆ కోఆర్డినేషన్ అవసరం అన్నట్టు. సో ఇట్లా మన దేశంలో అయితే లేదు, కానీ అడ్వాన్స్ డెవలప్ కంట్రీలో ఈ డాగ్ టెక్నిక్స్ అని చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు. ద నెక్స్ట్ వన్ ప్రొటెక్టివ్ టెక్నిక్స్. సో మనకి ఇక్కడ ఆ 4 టెక్నిక్స్ గుర్తుపెట్టుకోండి, అయిపోయింది. ఈ ప్రొటెక్టివ్ టెక్నిక్స్ కు ఇంతకు ముందు ఉన్నటువంటి 4 టెక్నిక్స్ కు తేడా ఉన్నది. ఈ ప్రొటెక్టివ్ టెక్నిక్స్ అనేటటువంటి అన్ని కూడా ఇండోర్ యాక్టివిటీస్, గుర్తుపెట్టుకోవాలి ఇది బాగా. ఇండోర్ యాక్టివిటీస్ అంటే ఇంట్లోనో, ఆఫీసులోనో, తరగతి గదిలోనో వాడేటటువంటి టెక్నిక్స్ ఇవన్నీ ప్రొటెక్టివ్ టెక్నిక్స్. అంటే ఇప్పుడు మన ఇంట్లోకి వచ్చాం, మనం నేను బ్లైండ్ అనుకో, ఇంట్లోకి వచ్చినాక కర్ర తీసుకొని నడవచ్చా? అది ఇతరులకు ఆటంకపడుతుంది, లేదా ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు బ్రేక్ అవుతాయి. అంటే ఇంట్లోకి వచ్చామంటే మనం ఏ టెక్నిక్స్ పాటించాలి? ప్రొటెక్టివ్ టెక్నిక్స్ పాటించాలి. ప్రొటెక్టివ్ టెక్నిక్స్ అంటే ఏంటి? మన అప్పర్ బాడీ ప్రొటెక్షన్, లోయర్ బాడీ ప్రొటెక్షన్, ఈ రెండింటిని మనం ఉపయోగించి మన ఇంట్లో మనం ఒక రూమ్ లో నుంచి ఇంకో రూమ్ లోకో, కిచెన్ లోకో, లేదా వాష్రూమ్ లోకో ఇలా మనం వెళ్ళాలి. సో ఇంట్లో కానీ, మళ్ళీ చెప్తున్నాను, తరగతి గదిలో కానీ, మనం పనిచేసే ఆఫీస్లో కానీ కర్రను ఉపయోగించకూడదు. కర్ర ఎప్పుడు ఉపయోగించాలంటే మనం గడప దాటి బయటికి వెళ్ళిన తర్వాత కర్ర ఉపయోగం. మళ్ళీ గడపలోకి మనం రిటర్న్ ఇంటికి వచ్చినప్పుడు గడపలో కాలు పెడుతున్నాం అంటే కర్రను తీసి ఫోల్డ్ చేసి పెట్టుకోవాల్సిందే. కాబట్టి ఈ ప్రొటెక్టివ్ టెక్నిక్స్ అంటే ఏం లేదు, జస్ట్ మనం సల్యూట్ చేసినట్టు, మనం జనగణమం రోజు అంటే మనం 15th ఆగస్టు 26 జనవరి రోజు మనం సల్యూట్ చేస్తాం కదా, అలా కాకుండా మన ఫోర్హెడ్కి ఎదురుగా, మన నొసల్కి ఎదురుగా ఈ అరచేయిని ఇలా పెట్టుకొని మనం ఇంట్లో సంచరిస్తూ ఉన్నట్లయితే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఏవైతే సపోర్టింగ్ వైర్స్ కావచ్చు, పూల మొక్కలు కావచ్చు, మన తలకు తగలకుండా చేయికే తగిలి అక్కడే ఆగిపోవడానికి అవకాశం ఉంది.
మన హ్యూమన్ బాడీలో చాలా సెన్సిటివ్ పార్ట్ అంటే మన ఫేస్ కాబట్టి ఫేస్ ఇంజ్యూర్ కాకుండా ఉండడానికి నీకు కళ్ళకెదురుగా కాదు నొసలకెదురుగా ఈ కుడి చేయిని కానీ ఎడమ చేయిని కానీ ఇలా పెట్టి అరచేయి ముందుకు చాచి మనం నడుస్తూ ఉన్నట్లయితే నీ అప్పర్ బాడీ ప్రొటెక్షన్ అనేది సేఫ్ గా ఉంటది. దెన్ లోయర్ బాడీ ప్రొటెక్షన్ అంటే ఇంకొక చైన్ మనం 45 డిగ్రీస్ యాంగిల్లో లెఫ్ట్ హ్యాండ్ ఆర్ రైట్ హ్యాండ్ మనం ఫోల్డ్ చేస్తూ నడిస్తే కింద ఉన్నటువంటి పోర్షన్ మన మోక అంటే నడుము నుంచి కాళ్ళ పాదాల వరకు ఉన్నటువంటి పోర్షన్స్ దెబ్బ తగలకుండా మనం ట్రావెల్ చేయొచ్చు. ఇది అప్పర్ బాడీ ప్రొటెక్షన్ అండ్ లోయర్ బాడీ ప్రొటెక్షన్. అయితే ఇంకొక ఇక్కడ వర్డ్ కనిపిస్తుంది ఇక్కడ ట్రైలింగ్ అనేది. ట్రైలింగ్ అంటే ఏంటండి? ఇప్పుడు మనం బస్ ఎక్కాలనుకోండి అండి, ట్రైన్ రైల్వే స్టేషన్లోకి వెళ్ళాం మనం. సో వెళ్ళి మన ట్రైన్ ఆగిపోయింది. ట్రైన్ ఆగిన తర్వాత మనం ముందు డోర్ నుంచి ఆ కంపార్ట్మెంట్ లో ముందు నుంచి ఎక్కాలంటే మన వెనక నుంచి ఆ ట్రైన్ బాక్స్ లైట్ గా టచ్ చేసుకుంటూ పోతారు చేయితోని. దూరంగానే ఉంటారు, ప్లాట్ఫామ్ మీదనే ఉండి టచ్ చేసుకుంటూ పోవడం అంటే బాడీని ఆ కోచ్ యొక్క బాడీని లైట్ గా టచ్ చేసుకుంటూ పోతే ఆ డోర్ అనేది వాళ్ళకి ఐడెంటిఫై అవుతుంది ఎక్కడ ఉంది అనేది. సో దాన్ని ఆ డోర్ దగ్గర ఉన్నటువంటి ఒక రాడ్ ఉంటుంది, దాన్ని పట్టుకొని లోపలికి వెళ్ళడానికి అవకాశం. అంటే దాన్ని ఏమంటాం? ట్రైలింగ్ అంటాం. లేదు మన ఇంట్లోనైనా సరే, ఇంట్లోకి వచ్చామంటే గోడను టచ్ చేసుకుంటూ ఒక రూమ్ లో నుంచి ఇంకో రూమ్ లోకి వెళ్ళడాన్ని ట్రైలింగ్ అంటాం మనం. సో ఇట్లా ఈ ప్రొటెక్టివ్ టెక్నిక్ లో ఇంకొక వర్డ్ కూడా మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే ట్రైలింగ్ తో పాటు స్క్వైరింగ్ ఆఫ్ అంటాం. ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. ఇవి ట్రైలింగ్ అంటే ఏంటి? మొబిలిటీలో అంటే రూమ్ లో మనం ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్ లోకి వెళ్ళాలంటే వాళ్ళని టచ్ చేసుకుంటూ, ఎట్లా టచ్ చేయాలంటే ఈ చేయి కొసలు ఉన్నాయి కదా, అది టచ్ కాకుండా అరచేయి యొక్క వెనక భాగాన్ని గోడకు టచ్ చేసుకుంటూ లైట్ గా టచ్ చేయాలి. ఎక్కువ టచ్ చేస్తే మనకి స్కిన్ అంతా లేచిపోతుంది. దెన్ స్క్వైరింగ్ ఆఫ్ అంటే ఏంటంటే డైరెక్షన్ చేంజ్. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. స్క్వైరింగ్ ఆఫ్ అంటే ఏంటంటే డైరెక్షన్ చేంజ్. ఇట్ మీన్స్ నీవు ఈస్ట్ వైపు ప్రయాణిస్తూ వెళ్తున్నావు కర్ర తీసుకొని, ఒక 10 అడుగులు వేసినాక రైట్కి వెళ్ళాలంటే మరి రైట్కి తిరుగుతావు, కానీ ఎంత డైరెక్షన్ లో తిరిగావో నీకు తెలియదు. అది 45 డిగ్రీస్ లో నీవు టర్న్ అయ్యావా, 90 డిగ్రీస్ లో టర్న్ అయ్యావా, 10 డిగ్రీస్ లో టర్న్ అయ్యావా నీకు తెలియదు. కాబట్టి మనం ఎగ్జాక్ట్ గా మనం 90 డిగ్రీస్ లో మనం టర్న్ కావాలంటే నీ 2 కాళ్ళు ఒక దగ్గర పెట్టుకొని, అంటే నువ్వు ఉన్నటువంటి పొజిషన్ లో ఉంచి రైట్ సైడ్ మళ్ళాలనుకుంటే రైట్ లెగ్ ను 90 డిగ్రీస్ లో టర్న్ చేసి అదే పొజిషన్ లోకి లెఫ్ట్ లెగ్ ను కూడా తీసుకొచ్చి మళ్ళీ మూవ్ అయితే అది కరెక్ట్ డైరెక్షన్. దాన్నే మనం ఏమంటున్నాం? స్క్వైరింగ్ ఆఫ్. స్క్వైరింగ్ ఆఫ్ అంటే డైరెక్షన్ టేకింగ్ ఆర్ డైరెక్షన్ చేంజ్. దెన్ ఇండోర్ టెక్నిక్స్ లో లేదా ఇంకొక యాక్టివిటీ ఏం చేస్తామంటే సర్చింగ్ ఆబ్జెక్ట్. సర్చింగ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఏదైనా వస్తువు కింద పడితే దాన్ని ఎట్లా సెర్చ్ చేయాలి మనం? ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నా, ఒక 1 రూపీ కాయిన్ కింద పడింది, నాకు కనిపించదు, ఎట్లా వెతకాలో తెలియదు. సో అప్పుడు ఏం చేస్తామంటే మనం ఏడబడిందో అక్కడే కూర్చోవాలి. కూర్చొని తన అరచేయిని భూమి మీద పెట్టి మనం రౌండ్ గా మనం ఎట్లాగైతే అలుకుతాం చూడండి, మనం ఇల్లు అలుకుతారు కదా పేడతోనో మనం ఇళ్ళల్లో, రౌండ్ గా దాన్ని ఇట్లా మనం టచ్ చేసుకుంటూ, అంటే ఈ సర్కిల్ ని మనం పెంచుకుంటూ పోవడం అనేది చేస్తే ఆబ్జెక్ట్ అనేటటువంటిది ఐడెంటిఫై అవుతుంది. అంటే దాన్నే మనం తెలుగులో ఏమంటామంటే సర్కిల్ మెథడ్ లేదా సర్పిలాకార పద్ధతి అంటాం. మనం వృత్తాకార పద్ధతి అంటే వృత్తంలాగా దాన్ని పెంచుకుంటూ పోతే మనం అది ఏడబడి దొరుకుతుంది. ఇంకొక మెథడ్ ఏంటి? కింద పడ్డటువంటి వస్తువులను వెతికే విధానంలో ఏరోప్లేన్ మెథడ్ అంటారు. ఏరోప్లేన్ మెథడ్ అంటే మనం ఎక్కడైతే వస్తువు పడిందో అక్కడ 2 చేతులను పెట్టి ముందుకు మూవ్ చేయాలి. మనం చేశాక అక్కడ వస్తువు లేదు, నీకు తగలలేదు, మళ్ళీ 2 చేతులను లెఫ్ట్ సైడ్ మళ్ళీ తీసుకురావాలి. అంటే వైడ్ గా చేస్తాం, లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి మళ్ళీ బ్యాక్ రావాలి, బ్యాక్ వచ్చాక మళ్ళీ 2 చేతులను దగ్గర తీసుకురావాలి. అంటే ఈ ఏరియాలో లేదు వస్తువు. సో ఇదే మెథడ్ ని మనం ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతే వస్తువు తప్పనిసరిగా దొరుకుతుంది. అంటే జారిపడినటువంటి వస్తువులు వెతికే విధానం 2 రకాలు. ఒకటి సర్కిల్ మెథడ్, రెండవది ఏరోప్లేన్ మెథడ్. ఈ రెండింటిని మనం ఇండోర్ టెక్నిక్స్ లో భాగంగా గుర్తించుకోవాలి. రైట్, ఇక్కడ మనం 4 వర్డ్స్, ఇంపార్టెంట్ వర్డ్స్ చూసాం. ఒకటి ట్రైలింగ్. ట్రైలింగ్ అంటే గోడను టచ్ చేసుకుంటూ పోవడం కానీ, ఆర్టీసీ బస్సును ఎక్కేటప్పుడు ఆ ఎడ్జ్ ను టచ్ చేసుకుంటూ పోయి డోర్ దగ్గరికి వెళ్ళడం కానీ, ట్రైన్ కానీ వెళ్ళడం, దాన్ని ట్రైలింగ్ అంటున్నాం. స్క్వైరింగ్ ఆఫ్ అంటే దిక్కులు మార్చడం అంటున్నాం. దిక్కులు మార్చడం అంటే ఒక డైరెక్షన్ లో వెళ్తున్నప్పుడు మనం లెఫ్ట్ కో రైట్ కో మళ్ళాలన్నప్పుడు
ఫస్ట్ మనం లెఫ్ట్ కి మళ్ళాలంటే లెఫ్ట్ లెగ్ ను 90 degrees, అదే స్థానానికి రైట్ లెగ్ ను తీసుకొచ్చి మళ్ళీ మనం మూవ్ అయితే అది కరెక్ట్ డైరెక్షన్. దాన్నే మనం స్క్వేరింగ్ ఆఫ్ అంటాం. మూడవది ఏంటంటే సర్చింగ్ ఆబ్జెక్ట్ ను వెతికే విధానం ఏంటంటే సర్కిల్ మెథడ్ అండ్ ఎరోప్లేన్ మెథడ్ అని గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇక్కడ అదే దాని గురించి డిస్క్రిప్షన్ ఇచ్చాం మనం. ట్రైలింగ్ అంటే ఏంటి, సో స్క్వేరింగ్ ఆఫ్ అంటే ఏంటి అనేది కూడా. ట్రైలింగ్ ఇస్ ద ట్రేసింగ్ ఎనీ కంటిన్యూస్ లైన్ ఆఫ్ ట్రావెల్ విత్ ద, ఎక్కడ నుంచి అంటుందంటే బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్ ఫింగర్స్ అంటున్నాం. హ్యాండ్ ఫింగర్ యొక్క బ్యాక్ సైడ్ ను టచ్ చేసుకుంటూ వెళ్ళడం అనేది గుర్తుపెట్టుకోవాలి మీరు. దెన్ స్క్వేరింగ్ ఆఫ్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ద టెక్నిక్ ఇన్ టేకింగ్ డైరెక్షన్. దిక్కులను మార్చడానికి ఉపయోగించేటటువంటి టెక్నిక్ అని గుర్తుపెట్టుకోండి అంతే. దిక్కులను మార్చడానికి ఉపయోగించే టెక్నిక్ ఏమంటాం, స్క్వేరింగ్ ఆఫ్ అంటాం. రైట్, దెన్ హ్యూమన్ గైడ్ టెక్నిక్స్ అన్నాం కదా, వ్యక్తి సహాయంతో నడిచే విధానం, ఎట్లా నడవాలి మరి. సో మనం దృష్టి లోపం ఉన్నటువంటి పిల్లలతో మనం నడిచేటప్పుడు మరి బ్లైండ్ పర్సన్ ముందుండాలా, సైటెడ్ వాళ్ళు ముందుండాలా? బ్లైండ్ పర్సన్ ముందుండాలనా లేదా సైటెడ్ చూపున్నటువంటి వ్యక్తి ముందు ఉండాలా అనేది గుర్తుపెట్టుకోవాలి. సో సైటెడ్ గైడ్ టెక్నిక్స్ లో చూపున్నటువంటి వాళ్ళు ముందు ఉండాలి, అతని వెనకాలో విజువల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు నడవాలి. అది సైటెడ్ గైడ్ లో మొట్టమొదటిగా మనం గుర్తుంచుకోవాలి. ఎంత దూరం ఉండాలి, ఇద్దరి మధ్యలో యొక్క దూరం ఎంత అంటే 1 hand distance లో ఉండాలి. 1 hand distance లో చూపున్న వ్యక్తికి అంధుడికి 1 hand distance లో ఉండాలి. మరి వాళ్ళ పొజిషన్ ఏంటి అంటే చూపున్న వ్యక్తి కుడి భుజానికి అంధుడి యొక్క ఎడమ భుజం సమాంతరంగా ఉండాలి. అంటే బ్యాక్ ఎగ్జాక్ట్ గా అతని వెనకాల ఉండి భుజాల మీద 2 చేతులు వేసి నడవకూడదు. అది కరెక్ట్ వే ఆఫ్ టెక్నిక్ కాదు. సైటెడ్ పర్సన్ యొక్క రైట్ షోల్డర్ కు బ్లైండ్ పర్సన్ యొక్క లెఫ్ట్ షోల్డర్ సమానంగా ఉండాలి, సైడ్ బై సైడ్ ఉండాలి ఇద్దరు నడిచేటప్పుడు అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. సో సైటెడ్ గైడ్ టెక్నిక్స్ లో మనం ఏ పర్సన్ విత్ విజువల్ ఇంపైర్ ట్రావెల్ విత్ ద హెల్ప్ ఆఫ్ హ్యూమన్ గైడ్ ఆర్ సైటెడ్ గైడ్ అని చెప్పొచ్చు. దెన్ సైటెడ్ గైడ్ నెసెసరీ వెన్ ట్రావెలింగ్ ఏ న్యూ ప్లేసెస్, busy streets and buildings not familiar to visually impaired children. ఎప్పుడు మనకు సైటెడ్ గైడ్ అవసరం అంటే రద్దీగా ఉన్న ప్రాంతాల్లో కానీ లేదా కన్స్ట్రక్టెడ్ ఏరియాస్ లో కానీ న్యూ ప్లేసెస్ లో కానీ వీళ్ళ యొక్క అవసరం మనకు ఉంటుంది. దెన్ సైటెడ్ గైడ్ టెక్నిక్స్ ఆర్ నెసెసరీ బోత్ ఫర్ ద గైడ్ అండ్ విజువల్లీ ఇంపైర్డ్. సైటెడ్ గైడ్ టెక్నిక్స్ అనేది ఇద్దరికి అవసరమే. అందుకే ఎప్పుడైనా సరే మనం వీళ్ళని మార్చకూడదు. అంధ విద్యార్థులు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతాన్ని తీసుకెళ్లే వాళ్ళు ఎవరై ఉంటారు, చాలా వరకు కంటే వాళ్ళ కుటుంబ సభ్యులే ఉంటారు. వాళ్ళ అమ్మనో నాన్ననో తమ్ముడో చెల్లె ఉంటారు. ఎందుకంటే ఇతనిలో ఉన్నటువంటి వీక్నెస్ కానీ స్ట్రెంగ్త్ కానీ వాళ్ళకి బాగా తెలుసు. ఎంత స్పీడ్ తో వెళ్ళగలము, వాళ్ళ కోఆర్డినేషన్, ఆ యొక్క ఫ్రెండ్లీ అప్రోచింగ్ అనేది కూడా వాళ్ళకి బాగా ఉంటది. కొత్త పర్సన్ తో మనం మూవ్ కాగలమా, కాలేము. కాబట్టి వాళ్ళు ఎబ్బెట్టుగా ఫీల్ అయ్యే అవకాశం ఉంది, షేమ్ గా ఫీల్ అయ్యే అవకాశం ఉంది, అడిగితే వాళ్ళు ఏమనుకుంటారో అని. కాబట్టి ఎప్పుడు కూడా ఈ ఎస్కాట్ అంటాము లేదా గైడ్ అంటాము, సైటెడ్ గైడ్ అంటాము, వాళ్ళని వీలైనంత వరకు మార్చకూడదు. రైట్, నెక్స్ట్ కు టెక్నిక్స్ ఆఫ్ సైటెడ్ గైడ్. టెక్నిక్స్ ఆఫ్ సైటెడ్ గైడ్ లో కొన్ని హెడ్డింగ్స్ చూద్దాం మనం. హ్యాండ్ గ్రిప్ ఉండాలి. ఎట్లా పట్టుకోవాలంటే హ్యాండ్ గ్రిప్ షుడ్ బి మీడియేటర్, అంటే యావరేజ్ గా ఉండాలి. మనం నార్మల్ పర్సన్ ను బ్లైండ్ వాళ్ళు ఎలా పట్టుకోవాలంటే గ్రిప్ ఉంటది. ఆ గ్రిప్ అనేది ఎట్లుండాలి, మోడరేట్ గా ఉండాలి. గట్టిగా పట్టుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది, లేదా లూజ్ గా పట్టుకుంటే ఇద్దరు విడిపోయే అవకాశం ఉంది. కాబట్టి హ్యాండ్ గ్రిప్ షుడ్ బి మోడరేట్ అనేది గుర్తుపెట్టుకోండి. రెండవది విజువల్ ఇంపైర్డ్ పర్సన్ ఇది 1 step బిహైండ్ ద సైటెడ్ పర్సన్ అంటున్నారు. సైటెడ్ పర్సన్ యొక్క 1 అడుగు వెనకాల ఇది నడవాలి అన్నాం. దెన్ స్విచ్ సైడ్ మొబిలిటీ టెక్నిక్స్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ ద ప్రొటెక్టింగ్ ఫ్రమ్ అబ్స్ట్రాకిల్ ఇన్ ఫ్రంట్ అంటున్నారు. ఈ స్విచ్ సైడ్ మొబిలిటీ అంటే ఏంటంటే ముందు ఏదైనా ఇరుకు మార్గంలో మనం వెళ్ళేటప్పుడు, లేదా అక్కడ ఇద్దరిద్దరు పట్టినటువంటి ప్రాంతాలు ఉన్నప్పుడు, లేదా రాళ్ళు ఉన్నాయి ఒకవైపు అన్నప్పుడు, అప్పుడు సైడ్ చేంజ్ చేసుకోవచ్చు. మనం కుడివైపు ఉన్నటువంటి అందులో ఎడం వైపుకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. దెన్ బ్యాటరింగ్ రామ్ అంటే ఏంటి, ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. బ్యాటరింగ్ రామ్ అంటే విజువల్ ఇంపైర్డ్ పర్సన్ ప్లేస్ ద హ్యాండ్స్ ఆన్ ద
shoulders of the sighted person to move in very crowded places. వెరీ క్రౌడెడ్ ప్లేసెస్, ఎక్కువ రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాల్లో పక్క నడవడానికి అవకాశం లేదు. అంటే సైటెడ్ పర్సన్ కు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నడవడానికి అవకాశం లేదు. వెనక నడవాలి. సైటెడ్ పర్సన్ 2 భుజాల మీద అందుడు 2 చేతులు వేసి నడవడాన్ని మనం ఏమంటున్నాం? బ్యాటరింగ్ రామ్ అంటాం. ఎప్పుడు నడుస్తాం అలా మనం అంటే క్రౌడెడ్ ప్లేస్ ఉంది మనకు, ఎక్కడ ఒక మీటింగ్కి వెళ్ళాం, అక్కడ చాలా మంది ఉన్నారు, అట్లాంటప్పుడు ఏం చేయాలి? సైటెడ్ పర్సన్ యొక్క భుజాల మీద అందుడు 2 చేతులు వేసి నడవడం, దాన్ని మనం బ్యాటరింగ్ రామ్ అంటాం. ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి, బ్యాటరింగ్ రామ్ అంటే ఏంటి అనేది. దెన్ హెండ్స్ బ్రేక్, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. బ్యాటరింగ్ రామ్ అండ్ హెండ్స్ బ్రేక్ అనేది చాలా ఇంపార్టెంట్, 2 వర్డ్స్ మనకి. హెండ్స్ బ్రేక్ అంటే ఏంటి? యాక్సెప్టింగ్ ఆర్ రిఫ్యూజింగ్ ఎయిడ్. యాక్సెప్టింగ్ అండ్ రిఫ్యూజింగ్ ఎయిడ్ అంటున్నాం. అంటే మనం ట్రావెల్ చేస్తూ పోతున్నాం, ఒకరమే పోతున్నాం, మనం రోడ్ దాటేటక్కడ అక్కడ సిగ్నల్ దగ్గర ఆగాం. ఎవరో ఒక ఆయన వచ్చి నేను రావయ్య నేను రోడ్ దాటిస్తాను వచ్చిండు. అప్పుడు ఏం చెప్పాలి మనం అంటే, నాట్ రిక్వైర్ సార్, ఐ కెన్ గో ఇండిపెండెంట్లీ అని చెప్పాలి. నీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటే చెప్తావు నువ్వు, అవసరం లేదండి, థ్యాంక్ యూ సార్, అవసరం లేదు, నేను వెళ్ళగలను అంటే వాళ్ళు ఏదైతే మనకు ఆఫర్ చేశారో దాన్ని స్మూత్ గా నిరాకరించడాన్ని లేదా స్మూత్ గా యాక్సెప్ట్ చేయడానికి, నీకు అవసరం ఉందనుకో థ్యాంక్ యూ సార్ అని యాక్సెప్ట్ చేయండి, రోడ్ దాటియమనండి, దాన్ని స్మూత్ గా ఎక్స్పెక్ట్ చేయడాన్ని మనం హెండ్స్ బ్రేక్ అని పిలుస్తాం. నీకు అవసరం లేకుంటే కూడా అంతే స్మూత్, నేను ఎవడు పిలిచినా ఎవరు దాటియమన్నాడు అంటే కాదు. అలా కాకుండా ఏంటంటే మనం ఇండిపెండెంట్ గా వాళ్ళు మనకు సహాయం చేయడానికి వచ్చినప్పుడు దాన్ని ఒక పొలైట్ గా రిఫ్యూజ్ చేస్తే దాన్ని హెండ్స్ బ్రేక్ అంటాం. అదే పొలైట్ గా యాక్సెప్ట్ చేస్తే నీకు అవసరం ఉంటే దాన్ని కూడా హెండ్స్ బ్రేక్ అని అంటాం. కాబట్టి ఇది చూడడానికి ఏదో హ్యాండ్స్ బ్రేక్ అంటే ఏదో అనుకుంటున్నాం, బట్ ఏం లేదు. స్మూత్ గా రిఫ్యూజ్ చేయడం కానీ లేదా యాక్సెప్ట్ చేయడాన్ని హ్యాండ్స్ బ్రేక్ అంటాం. బ్యాటరింగ్ రామ్ ఇంపార్టెంట్ అండ్ హ్యాండ్స్ బ్రేక్ అనేది ఇంపార్టెంట్, రైట్. దెన్ నెక్స్ట్ వచ్చేసి కేన్ టెక్నిక్స్. ఇప్పుడు సైటెడ్ కేన్ టెక్నిక్స్ లో 2-3 పదాలను మనం గుర్తుపెట్టుకోండి. మళ్ళీ జస్ట్ నేను ఏం బ్రీఫ్ చేయడం లేదు ఇక్కడ. బ్యాటరింగ్ రామ్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి, హ్యాండ్స్ బ్రేక్ అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత గ్రిప్ అంటే మోడరేట్ గా ఉండాలి అనేది గుర్తుపెట్టుకోండి. 1 హ్యాండ్ డిస్టెన్స్ కానీ అంటే వెనకాల ట్రావెల్ చేయాలనేది కూడా గుర్తుంచుకోండి, రైట్. నెక్స్ట్ టెక్నిక్ ఏంటి ఓరియంటేషన్ మొబిలిటీలో అంటే కేన్ టెక్నిక్స్. కర్ర తీసుకొని నడవడం ఎట్లా? సో ఇది ఏ కర్ర, దేంతో తయారు చేస్తారు, దాని వెయిట్ ఎంత, దాన్ని రూపొందించిన ఆయన పేరు మనం ఇంతకుముందే చెప్పాం, రిచర్డ్ హూవర్ అని. మరి దాని వెయిట్ కూడా ఉంటుంది, దాని హైట్ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం గుర్తుంచుకోవాలి. కేన్ అనేది మనం అనుకుంటే సింపుల్ గా తీసుకోవాలి. కేన్ ఈజ్ రీప్లేసింగ్ 1 పర్సన్. ఒక పర్సన్ ను రీప్లేస్ చేస్తుంది కేన్. కేన్ లేకుంటే మనం మనిషిని తీసుకుపోవాలి, నీ దగ్గర కేన్ ఉంటే మనిషి అవసరం లేదు. కాబట్టి అంత వాల్యుబుల్ అది కేన్ అనేది. కాబట్టి స్టిక్ టెక్నిక్స్ కానీ కేన్ టెక్నిక్స్ అంటే ద లాంగ్ కేన్ విచ్ ఈస్ ప్రాపర్లీ నోన్ యాజ్ వైట్ కేన్. అందులో వాడేటటువంటి కేన్ ను లాంగ్ కేన్ అంటున్నాం మనం. దాన్నే మనం ఏమని పిలుస్తామంటే వైట్ కేన్ అని పిలుస్తాం. అంటే లాంగ్ కేన్ ఉంటుంది, ఈ వైట్ కేను, లాంగ్ కేను, ఫోల్డింగ్ కేను, కొలాప్సబుల్ కేను, ఎలక్ట్రానిక్ కేన్స్, ఇలా మనం వేరు కేన్స్ ఉంటాయి, వేరు రకాల కర్రలు ఉంటాయి మనకు. కానీ అన్నిట్లో కూడా మనం ఏమంటామంటే వైట్ కేన్ అంటేనే, శ్వేతకర్ర అంటేనే అందులకు ఉపయోగపడేటటువంటి, నడకకు ఉపయోగపడేటటువంటి స్టిక్ అనేటటువంటిది గుర్తించుకోవాలి. కేన్ హెల్ప్ ఇన్ ఫైండింగ్ సర్ఫేసెస్ ఆఫ్ డిఫరెంట్ టెక్స్చర్స్ అండ్ స్టైర్స్ ఎక్సెట్రా. కేన్ నీకు ఏం ఇండికేట్ చేస్తుంది, నీకు ఏ రకంగా ఉపయోగపడుతుంది కేన్ అంటే, ఇట్ ఫైండ్ అవుట్ ద డిఫరెంట్ టెక్స్చర్స్ ఆర్ డిఫరెంట్ స్టైర్ వేస్ ఆర్ డిఫరెంట్ సర్ఫేసెస్. మనం నడుచుకుంటూ పోయేటప్పుడు నీవు ఎక్కడ ప్రయాణిస్తున్నావు, నువ్వు రోడ్డు మీద ప్రయాణిస్తున్నావా, మట్టిలో వెళ్తున్నావా, శాండ్ లో వెళ్తున్నావా, తడి భూమిలో వెళ్తున్నావా, కాంక్రీట్ రోడ్ లో వెళ్తున్నావా, ఇవన్నీ నీకు ఎలా తెలిసిందంటే కేన్ ద్వారా తెలిసింది. ఆ కేన్ అనేది సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది. వెట్ ల్యాండ్ లో నువ్వు ట్రావెల్ చేసినప్పుడు కేన్ సౌండ్ వేరుగా ఉంటది. ఆ కేన్ టిప్ అనేది రాయికి తగిలినప్పుడు ఒక సౌండ్ వస్తుంది, మట్టి మీద పడ్డప్పుడు ఒకటి వస్తుంది, తార్ రోడ్డు మీద ఒకటి వస్తుంది.
ఒక మెటల్ కు తగిలినప్పుడు ఇంకొక సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి ఇవన్నీ మనకి ఇండికేట్ చేస్తుందా లేదా నువ్వు ఎక్కడ ఉన్నావు అనేది. కాబట్టి కేన్ హెల్ప్ ఇన్ ఫైండింగ్ సర్ఫేసెస్ ఆఫ్ డిఫరెంట్ టెక్స్చర్స్ ఆర్ స్టెయిర్స్ ఆర్ స్టోన్స్ ఆర్ వెట్ ల్యాండ్ కావచ్చు లేదా శాండ్ ఏరియా కావచ్చు. సో ఇలాంటివన్నిటిని మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పేటటువంటిది కేన్. అండ్ క్రూ అండ్ ల్యాండ్ మార్క్ అనేది మనం ఆల్రెడీ చూసాం. క్రూ అండ్ ల్యాండ్ మార్క్స్ ఆర్ యూజింగ్ లాంగ్ కేన్ ఫర్ హిస్ ఇండిపెండెంట్ ట్రావెల్. లాంగ్ కేన్ టెక్నిక్స్ ఆర్, ఇక్కడ మనం కొన్ని పాయింట్స్ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. లాంగ్ కేన్ టెక్నిక్స్ లో షోర్ లైన్, ట్రైలింగ్ విత్ కేన్ అండ్ డయాగ్నల్ టెక్నిక్స్ ఆర్ టచ్ టెక్నిక్స్, 3-point టచ్ టెక్నిక్స్, ఇలా మనం వేరు వేరు రకాలైనటువంటి టెక్నిక్స్ అనేది గుర్తుంచుకోండి. అంటే ఇక్కడ ముఖ్యంగా ఏంటి మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఈ టచ్ టెక్నిక్స్ ఉంటాయండి. మనం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు హైదరాబాద్ లాంటి పట్టణాల్లో మనం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు రోడ్డుకు లెఫ్ట్ సైడ్ లో మనం నడవాలి, మనకు తెలుసు. నడిచేటప్పుడు కర్ర ఎట్లా ఉండాలి అంటే ఒక స్టెప్ ఏమో ఫుట్పాత్ ఎడ్జ్కి టచ్ కావాలి, ఇంకొక స్టెప్ ఏమో రోడ్ మీద టచ్ కావాలి. అది కరెక్ట్ ప్రొసీజర్ ఆఫ్ వాకింగ్. కేన్ తీసుకొని నడిచేటప్పుడు మన హైదరాబాద్ లాంటి పట్టణాల్లో ఒక కర్ర యొక్క ఎడ్జ్ ఎక్కడ తగలాలి? ఫుట్పాత్ మీద కాదు, ఫుట్పాత్ ఎడ్జ్కి తగలాలి. ఇంకొక సైడ్ ఏమో రోడ్ మీద తగలాలి. అప్పుడు మనం కరెక్ట్ గా ట్రావెల్ చేస్తున్నట్టు. 2 స్టెప్స్ కూడా రోడ్డు మీదనే టచ్ అయింది అనుకో, యూఆర్ ఇన్ రాంగ్ ట్రావెల్, అంటే రాంగ్ డైరెక్షన్ లో వెళ్తున్నావు. కాబట్టి అది మనకి ఇండికేషన్. అప్పుడు మనం బ్యాక్ రావాలి, ఇమ్మీడియట్ గా మనం రెక్టిఫై చేసుకోవాలి. సో ఇట్లా అలాగే మనం పల్లెటూళ్ళల్లో వెళ్తున్నప్పుడు ఏం చేస్తామంటే, మన సబ్ రోడ్స్ ఉంటాయి కదా మన ఊరికి వెళ్ళడానికి, తార్ రోడ్ అండ్ పక్కన మట్టి ఉంటుంది. అప్పుడు ఎక్కడ నడవాలి అంటే ఒక స్టెప్ ఏమో రోడ్ మీద ఉండాలి కర్రతో, ఇంకొక స్టెప్ మట్టి మీద వేయాలి. అది కరెక్ట్ వే ఆఫ్ వాకింగ్ అని చెప్పొచ్చు. నువ్వు కరెక్ట్ దారిలో వెళ్తున్నావు, నీ ఎదురు నుంచి వచ్చే వెహికల్ కానీ నీ బ్యాక్ నుంచి వచ్చే వెహికల్ కానీ నీకు డాష్ ఇవ్వదు, అది గుర్తుపెట్టుకోవాలి. లేదా మనం పిల్ల బాటలు అంట, ఊళ్ళలో చిన్న చిన్న బాటలు ఉంటాయి, పక్కన గడ్డి ఉంటుంది, మధ్యలో మాత్రమే మట్టి ఉంటుంది. సో అప్పుడేం చేయాలి మనం అంటే, అప్పుడేం చేస్తామంటే ఒక స్టెప్ ఏమో గడ్డి మీద, ఇంకొక స్టెప్ ఏమో మట్టి మీద వేసుకుంటూ వెళ్ళాలి. అది ప్రాపర్ వాకింగ్ అంటాం మనం. సో ఇట్లా మనం కొన్నిటిని గుర్తుపెట్టుకుంటాం. అంటే ఈ 2 టచ్ 3 టచ్ అనేది అక్కడే. 3 టచ్ అంటే ఏంటంటే మనం కన్ఫ్యూజ్ అవుతాం కొన్నిసార్లు. కాంక్రీట్ రోడ్ మీద ట్రావెల్ చేస్తున్నాం, అప్పుడు అది ఎటువైపు అయినా కాంక్రీటే కనిపిస్తుంది మనం. అందుకని ఏం చేయాలంటే లెఫ్ట్ సైడ్ ఒకటి స్టెప్, మిడిల్లో ఒకటి, దెన్ రైట్ సైడ్ ఒకటి స్టెప్ మనం టచ్ చేసుకుంటూ వెళ్ళడం అనేది 3-point టెక్నిక్స్ అనేది ఉపయోగిస్తాం. రైట్ అండి. నెక్స్ట్ వచ్చేసి మ్యాప్ రీడింగ్ టెక్నిక్స్ ఉంటాయి. మ్యాప్ రీడింగ్ అంటున్నాం, పటాలను మనం చదివే విధానం ఎట్లా. చాలా పటాలు ఉంటాయి, సోషల్ స్టడీస్ రిలేటెడ్ మ్యాప్స్ ఉంటాయి, లేదా మొబిలిటీ మ్యాప్స్ ఉంటాయి, అంటే మన నడకకు సంబంధించినటువంటి మ్యాప్స్ ఉంటాయి. సో ఎట్లాగ మనము మన ఇంటి దగ్గర నుంచి ఒక సినిమా హాల్కి వెళ్ళాలంటే మధ్య మధ్యలో ఏమేమి ల్యాండ్ మార్క్స్ ఉన్నాయి, ఏమేమి క్లూస్ ఉన్నాయి అన్ని గుర్తుపెట్టుకొని ఒక టాక్టైల్ మ్యాప్ తయారు చేయడం, దాన్నే మనం మొబిలిటీ మ్యాప్ అంటున్నాం. ఇప్పుడు మీరు చూసింటారు, ఏదైనా మన బిల్డర్ దగ్గరికి వెళ్తే పెద్ద పెద్ద కాంప్లెక్స్ కట్టేవాడు ముందు ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసుకుంటాడు, గ్లాసులలో పెడతాడు చూడండి, ఈ బ్లాక్ ఇన్ని ఫ్లోర్లు ఉంటుంది, దీని యొక్క స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. అదంతా అట్లాగే మన మొబిలిటీ మ్యాప్ కూడా అలా మనం డిజైన్ చేసుకోవాలి. దాంట్లో పాత్వేస్ ఏమున్నాయి, బ్రిడ్జెస్ ఎక్కడ ఉంటాయి, ల్యాండ్ మార్క్స్ ఏంటి, ఇట్లాగే క్లూస్ ఏంటి, దెన్ డెస్టినేషన్ ఎక్కడ ఉంటుంది, ఎవ్రీథింగ్ కూడా దాంట్లో మనం పేర్కొన్నాం. సో కాబట్టి మ్యాప్స్ ఎలా చదవాలి మనం అంటే ముఖ్యంగా పామ్ అంటే అరచేయి మొత్తాన్ని స్పర్శించి చదవచ్చు ఒకటి. రెండవది మన క్లాక్ కాన్సెప్ట్ లో నేర్పించడం అనేది చాలా ఇంపార్టెంట్. దృష్టి లోపం ఉన్నటువంటి పిల్లలకు ఏదో ఒక విధానాన్ని పాటించాలి, ఎయిదర్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. ఇది మెథడాలజీ రిలేటెడ్ క్వశ్చన్స్. మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియా మ్యాప్ గురించి చెప్పాలనుకుందాం, ఏదో ఒక సీక్వెన్స్ ని ఫాలోగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అన్నా చెప్పు, రాష్ట్రాల పేర్లు, లేదా ఈస్ట్ టు వెస్ట్ అన్నా చెప్పు, లేదా నార్త్ టు సౌత్ అన్నా వాళ్ళకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారా. అంతేగాని జమ్మూ కాశ్మీర్ చెప్పి నెక్స్ట్ తమిళనాడుకు వచ్చినాం అనుకో, మీనింగ్లెస్, కన్ఫ్యూజన్ ఎక్కువ గురవుతాం. అందుకని ఎలా చెప్పాలి మనం, వీ హావ్ టు ఫాలో 1 సీక్వెన్స్. అది నీ చాయిస్, అది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చెప్తావా లేదా డైరెక్షన్ బేస్ గా చెప్తావా అనేది నీ ఇష్టం. అది లేదా ఏరియా వైజ్ పెద్ద రాష్ట్రాల వైపు చెప్పుకుంటూ వస్తావా, ముందు చిన్న రాష్ట్రాలు చెప్పి పెద్ద వైపు ఎట్లా వెళ్తామనేది తెలియదు. బట్ వాళ్ళకి అర్థవంతమయ్యే విధంగా ఒక క్రొనాలజికల్ ఆర్డర్లో చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అంటే క్లాక్ కాన్సెప్ట్ లో కొన్నిసార్లు చాలా యూజ్ అవుతుంది.
ఎక్కడ యూజ్ అవుతుంది క్లాక్ కాన్సెప్ట్ అంటే చాలా ఇంపార్టెంట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్లాక్ కాన్సెప్ట్ అనేటువంటిది ఏడిఎల్ స్కిల్లో చాలా ఉపయోగము. ఉదాహరణకు ఈటింగ్ అంటున్నాం. భోజనం చేసేటప్పుడు పిల్లలకు అన్నం వడ్డించడం అనేది క్లాక్ కాన్సెప్ట్ లో వడ్డించాలి. ఏం చెప్పాలంటే నీ ముందున్నటువంటి ప్లేట్ ఒక క్లాక్ అనుకో. ఆ ప్లేట్ లో పై భాగాన 12 ఉంటది. 12 ఆపోజిట్ బాటమ్ సైడ్ 6 ఉంటది. ఈ రైట్ హ్యాండ్ సైడ్ 3 ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 6 9 ఉంటది. ఈ 4 చెప్పండి వాళ్ళకి చాలు. ఏం చెప్తున్నావు క్లాక్ కాన్సెప్ట్ లో భోజనం చేయడం ఎట్లాగనేది. నీ దగ్గర నీ కూర్చున్నప్పుడు నీ ముందు పెట్టినటువంటి ప్లేట్ అనేది ఒక గడియారం అనుకో. ఆ గడియారంలో 12వ నెంబర్ ఎక్కడ ఉంటుంది? నీ ముందు టాప్ ఉంటది. దెన్ ఆ 12వ నెంబర్ కు రైట్ సైడ్ కి వస్తే 3 నెంబర్ ఉంటది. 3 నెంబర్ కు బాటమ్ సైడ్ అంటే మళ్ళీ లెఫ్ట్ కి వచ్చేస్తే మనము రైట్ కి వస్తే 3 నెంబర్ కి రైట్ కి వస్తే 6 ఉంటది. లేదా 12 కి ఆపోజిట్ 6, 3 కి ఆపోజిట్ 9. ఈ 4 చెప్పండి. చెప్పాక మనం ఏం చేయాలి? అన్నం ఎప్పుడు కూడా ప్లేట్ లో ఎక్కడ పెట్టాలి? 9 ప్లేస్ లో పెట్టండి. అన్నం ఎక్కడ పెట్టాలి? ఎక్కడ వడ్డించాలి? సారీ 12 ప్లేస్ లో వడ్డించండి. సో 3 ప్లేస్ ఏం పెడుతున్నాం? కర్రీ పెడుతున్నాం. 6 ప్లేస్ ఏం పెడుతున్నాం? సాంబార్ పెడుతున్నాం. అక్కడ ఒక బౌల్లో పెట్టామనుకున్నాం. దెన్ 9 ప్లేస్ ఏం పెట్టాం? ఒక సంథింగ్ స్వీట్ పెట్టాం. అంటే మన డిష్ ఇలా ఉంది. అన్నం ఉంది, కర్రీ ఉంది, కర్డ్ ఉంది, లేదా సాంబార్ కర్డ్ సంథింగ్ ఏదో స్వీట్ ఉంది. ఈ 4 ఫస్ట్ మనం రెగ్యులర్ గా అలాగే వడ్డిస్తే ఆ 12 ప్లేస్ లోకి వెళ్ళి మన కళ్ళు కనిపించకపోయినా అన్నాన్ని ప్లేట్ లో మధ్యలోకి లాక్కుంటాడు కొంత. 3 ప్లేస్ లోకి వెళ్ళి కర్రీ తీసుకొని కలుపుకొని తింటాడు. అది అయిన తర్వాత మళ్ళీ 6 ప్లేస్ లోకి వెళ్ళి ఆ బౌల్లో ఉన్నటువంటి సాంబార్ వేసుకొని కలుపుతాడు. లాస్ట్ కి చివరిగా 9 ప్లేస్ లోకి వెళ్ళి స్వీట్ తింటాడు. ఇది పర్ఫెక్ట్ గా ఉంటది. ఇది కరెక్ట్ గా అంటే క్లాక్ కాన్సెప్ట్ ద్వారా ఒక యాక్టివిటీని చాలా సునాయాసంగా నేర్పిస్తున్నారు. డైరెక్షన్స్ కూడా అలాగే మనం గుర్తించుకోవాలి. డైరెక్షన్ ని చెప్పాలన్నా మనం ఈ క్లాక్ కాన్సెప్ట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అలా చెప్పకుండా ఏం చేస్తాం మనం ఈ టెక్నిక్ ఉపయోగించకుంటే అన్నము, సాంబారు, పెరుగు అన్ని ఒకే దగ్గర కలిపేసి తినడానికి ట్రై చేస్తాం. మరి అది కరెక్టా? ఏది కరెక్ట్ అనేది మనమే నిర్ధారించుకోవాలి. దెన్ యూజింగ్ టాక్టైల్ మ్యాప్స్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్. మనం ఈ పరిసరాల గురించి తెలుసుకోవడానికి టాక్టైల్ మ్యాప్స్ అనేటటువంటివి ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కొన్ని సింబల్స్ కూడా టాక్టైల్ సింబల్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్ అండి. నెక్స్ట్ ఈ కేన్ ఎలా ఉంటది? దీంట్లో కొన్ని పాయింట్స్ ఇంపార్టెంట్ మనకు ఉన్నాయి. వైట్ కేన్ ఆర్ లాంగ్ కేన్ ఆర్ కొలాప్సబుల్ కేన్ ఆర్ ఎలక్ట్రానిక్ కేన్స్ అని 2 రకాలు ఉంటాయి అంటున్నాం మనం. ఇక్కడ టైప్స్ ఆఫ్ కేన్స్ మీద మనం క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. టైప్స్ ఆఫ్ కేన్ లో లాంగ్ కేన్, కొలాప్సబుల్ ఆర్ ఫోల్డెడ్ కేన్, ఎలక్ట్రానిక్ కేన్, స్మార్ట్ కేన్స్ అని ఇలా 4 రకాలు ఉన్నాయని చెప్పాను. మళ్ళీ ఒకసారి జస్ట్ రిమైండర్, లాంగ్ కేన్, కొలాప్సబుల్ ఆర్ ఫోల్డింగ్ కేన్, ఎలక్ట్రానిక్ కేన్స్, లేదా ఇక్కడ కూడా స్మార్ట్ కేన్ అండ్ ఎలక్ట్రానిక్ కేన్ అండ్ స్మార్ట్ కేన్స్ అనుకున్నాం. ముందు మనం కేన్ ఎలా ఉంది అనేది మీకు తెలియాలి. ఇక్కడ ఈ చార్ట్ ఒకసారి చూడండి మీరు. ఈ పైన ఉన్నటువంటి కేను లాంగ్ కేన్ అంటున్నాం. లాంగ్ కేన్ అనేది ఫోల్డబుల్ కాదు, దీన్ని మడవడానికి వీలు లేదు, అందుకే దాన్ని లాంగ్ కేన్ అని పిలుస్తాం. ఏ కర్రనైతే అందులో చేతిలో ఉన్నటువంటి ఏ కర్రనైతే మడవడానికి వీలు లేదో దాన్ని లాంగ్ కేన్ అంటాం. రైట్. ఈ కేన్ అనేటటువంటిది అల్యూమినియంతో తయారు చేస్తారు. అల్యూమినియం ట్యూబ్స్ తో తయారు చేస్తారు. ఎందుకంటే అల్యూమినియం ట్యూబ్ అనేది లైట్ వెయిట్ ఉంటుంది ఇది. రైట్. ఈ కేన్ ను పట్టుకునేటటువంటి ప్లేస్ ఇక్కడ ఉంది, మనకు గ్రిప్ అంటున్నాం. ఇక్కడ మీకు అందరికి విజిబిలిటీ ఉంది అనుకుంటాను. ఈ గ్రిప్ అనేది రబ్బర్ తో తయారు చేస్తారు. అంటే ఈ అల్యూమినియం ట్యూబ్ కు ఈ రబ్బర్ అనేది తొడుగుంటది. ఎందుకు ఉంటుందంటే పట్టుకున్నప్పుడు స్వెట్ రాకుండా ప్రాపర్ గా గ్రిప్ ఉండడానికి ఈ రబ్బర్ గ్రిప్ అనేది ఉంటది. ఈ రబ్బర్ గ్రిప్ దీని కింద ఇదంతా అల్యూమినియం ట్యూబ్సే ఉంటాయి. ఈ కింద భూమికి తగిలేటటువంటి ప్రాంతం ఏమో దీనికి నైలాన్ అనేటటువంటి మెటల్ వాడతారు. నైలాన్ అనేటటువంటి దాంతో తయారు చేస్తారు. దీన్ని ఎందుకు నైలాన్ పెడతారు అనేది కూడా ఒక లాజిక్ ఉంటుంది. ఈ నైలాన్ అనేది లేకపోతే
ఈ ట్యూబ్ అనేది గ్రౌండ్ లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వైర్స్ కి ఎక్కడన్నా తేలి ఉంటే వైర్లకు తగిలితే షాక్ వస్తుంది, కాబట్టి అతనికి షాక్ వచ్చే అవకాశం ఉంది. అందుకనే దీన్ని, ఇంకోటి ఇది డ్యూరబుల్ గా ఉంటుంది, ఈ టిప్ అనేది డ్యూరబుల్ గా ఉంటుంది. కొన్ని కంట్రీలలో అయితే ఇది రౌండ్ షేప్ లో ఉంటుంది, రౌండ్ షేప్ లో మూవ్ అవుతుంటది. ఇది వేరు వేరు టిప్స్ అనేది ఉంటాయి. మనం డ్యూరబుల్ గా ఉంటుంది, ఎలక్ట్రికల్ షాక్ రాదు, సౌండ్ ను ప్రాపర్ గా మనకు అందిస్తుంది. అది ఏ సౌండ్ అనేది అంటే సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ అనేది మనకు తెలుస్తుంది, కాబట్టి దీన్ని ఉపయోగిస్తాం. అయితే దీన్ని దేంతో తయారు చేస్తారన్నాం? అల్యూమినియం ట్యూబ్స్. మరి కర్రలోని భాగాలు ఎన్ని అనేది క్వశ్చన్ మనకి ఇంపార్టెంట్. శ్వేత కర్రలోని ఎన్ని భాగాలు ఉన్నాయి? 4 భాగాలు ముఖ్యంగా గుర్తుంచుకోండి, రైట్. ఈ లాంగ్ కేన్ అనేది ఈ గొడుగు ఆకారంలో ఉంటుంది. క్రూక్ అంటాం చూడండి, మనం అంబ్రిలాకి ఎట్లాగైతే వంకి అంటాం కదా, ఈ వంకి లాగా దీన్ని మనం క్రూక్ అంటాం. లాంగ్ కేన్ కు క్రూక్ ఉంటది, అంటే మనం కర్ర వాడినప్పుడు ఏదైనా మనం ఒక నెయిల్ కి ఇట్లా హ్యాంగింగ్ చేసుకోవచ్చు దీన్ని. ఈ క్రూక్ అంబ్రిలాకి ఎట్లాగైతే ఈ వంకి ఎలా ఉంటుందో దీనికి క్రూక్ అంటాం, గుర్తుపెట్టుకోండి. క్రూక్ లేదా క్యాప్. లాంగ్ కేన్ కాకుంటేనేమో క్యాప్ ఉంటది, అంటే ఫోల్డింగ్ కేన్ కి అయితేనేమో ఈ క్యాప్ ఉంటది, లాంగ్ కేన్ కి అయితేనేమో క్రూక్ ఉంటది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మడవడానికి వీలు లేనటువంటి కర్రకైతేనేమో క్రూక్ ఉంటది, మడిచేటటువంటి కర్రకేమో క్యాప్ ఉంటది. చిన్న ఒక రబ్బర్ లాంటిది ఒక క్యాప్ ఉంది. ట్యూబ్ కదా, ఆ ట్యూబ్ మూసుకోవడానికి ఒక చిన్న రబ్బర్ లాగా క్యాప్ అనేది ఉంటది. ఇది ఒక పార్ట్, అంటే క్యాప్ అండ్ క్రూక్ అనేది నెంబర్ 1, ఫస్ట్ పార్ట్ ఇన్ ద వైట్ కేన్. రెండవది ఏంటి పార్ట్? గ్రిప్. మనం ఎక్కడైతే కర్రను పట్టుకుంటామో దాన్ని గ్రిప్ అంటున్నాం. ఈ గ్రిప్ నుంచి భూమికి తగిలేటటువంటి ప్రాంతాన్ని మధ్యలో ఉన్నటువంటి ఈ అల్యూమినియం ట్యూబ్ నే షఫ్ట్ అంటాం, SHAFT, షఫ్ట్. ఈ కర్ర భూమికి తగిలేటటువంటి ప్రాంతాన్ని టిప్ అంటాం. అంతే, ఈ 4టిని గుర్తుపెట్టుకోవాలి. కర్రలోని భాగాలు ఎన్ని? 4. ఏంటి? క్యాప్ ఆర్ క్రూక్ 1, గ్రిప్ 2ది, షఫ్ట్ 3ది, టిప్ 4ది. ఇది లాంగ్ కేన్ ఉంటుంది. అయితే కొన్నిసార్లు మడవడానికి వీలు పడే విధంగా మనం, అంటే లాంగ్ కేన్ అనేది కొన్నిసార్లు ప్రిఫరబుల్ కాదు, అవసరం లేకుంటే దాన్ని పట్టుకొని కూర్చుంటే మన డిజబిలిటీ అనేది బయట వాళ్ళకు మనకు చెప్పకుండానే వేరే వాళ్ళకి తెలిసిపోతుంది అనేది కూడా ఉంటుంది. అందుకని ఏం చేస్తున్నాం అంటే దాన్ని మనం అడ్వాన్స్గా దాన్ని లాంగ్ కేన్ మనం కొలాప్సబుల్ కేన్ కింద మార్చాలి. అంటే దాన్ని మర్చి పెట్టుకోవచ్చు, మనం కొలాప్సబుల్ కేన్ కింద మార్చొచ్చు దాన్ని. అంటే కేన్ను మనం మడవగలగాలి, అవసరం లేనప్పుడు మన బ్యాగ్లోనో ప్యాకెట్లోనో పెట్టుకుంటాం. దీన్నే మనం కొలాప్సబుల్ కేన్ అని లేదా ఫోల్డింగ్ కేన్ అనేటటువంటిది మనం ఉపయోగిస్తున్నాం, ఫోల్డింగ్ కేన్ అనేది వాడుతున్నాం. ఈ కేన్ ను మనము ఎన్ని భాగాలుగా, ఎన్ని సెగ్మెంట్స్ అంటారు లేదా భాగాలు అంటారు? 1 2 3 4 సెగ్మెంట్స్ ఉన్నాయి, 5 సెగ్మెంట్స్ ఉంటాయి, కొన్నిట్లో 3 సెగ్మెంట్స్ కూడా ఉంటాయి. అంటే 3 భాగాలుగా కానీ 4 భాగాలుగా కానీ 5 భాగాలుగా కానీ మర్చి పెట్టుకోవచ్చు. మనం లోపల మనకు ఎలాస్టిక్ ఉంటే, దారం లాంటి ఎలాస్టిక్ దారం లాంటిది ఉంటుంది ఈ ట్యూబ్ లోపల. అవసరం లేనప్పుడు దాన్ని సపరేట్ గా మలిచి బ్యాగ్ లో ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. సో దానికి క్రూక్ ఉండదనే విషయం ఇక్కడ గమనించండి. క్యాపే ఉంటుంది దీనికి, ఇక్కడ ఎలాస్టిక్ ఉంది. దెన్ ఇది ఫోల్డబుల్ కేన్ లేదా కొలాప్సబుల్ కేన్. ఇది 3 4 లేదు, 4 భాగాలుగా దీన్ని మర్చి పెట్టుకోవచ్చు మనం. దెన్ చివరిగా ఉన్నది ఏంటి? ఎలక్ట్రానిక్ కేన్ లేదా లేజర్ కేన్ అని చెప్పవచ్చు. కేన్ సేమ్ అండి, ఇది ఇక్కడ కేన్ అల్యూమినియమే ఉంటుంది. ఎలక్ట్రానిక్ కేన్ అయినా, లాంగ్ కేన్ అయినా, ఫోల్డింగ్ కేన్ అయినా ఒకటే మెటల్, అల్యూమినియం మెటలే, ఏం తేడా లేదు. నార్మల్ కేన్కే ఇక్కడ ఒక డివైస్ మనం అరేంజ్ చేసుకోవచ్చు, ఫిక్స్ చేసుకోవచ్చు, అవసరం లేకుండా తీసి పడేయచ్చు. ఇది ఏంటి అంటే ఒక రిసీవర్, అబ్స్ట్రాక్ట్స్ ని రిసీవ్ చేసుకునేటటువంటి ఒక డివైస్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే 1 మీటర్ దూరంలో ఉన్నప్పుడే ఒక కార్ ఆగింది అనుకో వైబ్రేషన్ వస్తుంది, ఒక చైర్ ఉంది అనుకో వైబ్రేషన్ వస్తుంది, అటువైపు వెళ్ళకుండా పక్క వైపు వెళ్ళొచ్చు. సో ఇట్లా మనం దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే కర్రలోని భాగాలు అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. సో మళ్ళీ మనం బ్యాక్ వచ్చాను. ఎందుకు వచ్చానంటే దీంట్లో కేన్ లో మనకి ఇప్పుడు అన్నాం కదా, అర్థమైంది. ఇక్కడ క్రూక్ అంటే ఏంటి? క్రూక్ ఆర్ హుక్ అని కూడా పిలవచ్చు దాన్ని, ఇంకొక పేరుతో చూడండి. క్రూక్ ఆర్ హుక్ లేదా క్యాప్, గ్రిప్, షఫ్ట్, టిప్. సో ఇవి 4 భాగాలు మనకు తెలిసినాయి. దాని తర్వాత ద కేన్ షుడ్ బి
అప్ టు ద హైట్ ఆఫ్ ద బ్రెస్ట్ బోన్ ఆఫ్ ద యూజర్. కేన్ ఎంత హైట్ లో ఉండాలంటే ఎవరు పిల్లలు ఉపయోగిస్తే పిల్లల యొక్క చెస్ట్ వరకు ఉండాలి, పెద్దవాళ్ళు ఉపయోగిస్తే పెద్దవాళ్ళ యొక్క చెస్ట్ అంత హైట్ ఉండాలి. అంతకన్నా చిన్నగా ఉంటే మనం వంగి నడవాలి, బ్యాక్ బోన్ ప్రాబ్లం. అంతకన్నా పెద్దగా ఉంటే ఆ స్టిక్ మన స్టమక్ కూడా గుచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి కర్ర ఎత్తు ఎంత ఉంటుంది అంటే చెస్ట్ హైట్ ఉండాలి. మన కింద ఇట్లా పెట్టుకుంటే చెస్ట్ అంత హైట్ లో ఉండాలి, అంతే. అది గుర్తుపెట్టుకోవాలి. రెండవది కేన్ వెయిట్ ఎంత ఉంది అంటే 8 ounces కానీ లేదా 220 grams. ఇది ఒకసారి 2 సార్లు అడిగాడు క్వశ్చన్. శ్వేత కర్ర యొక్క వెయిట్ ఎంత అంటాడు. 220 గ్రాములు లేదా 8 ounces ఈక్వల్ టు 220 grams అంటున్నాము. ద షెఫ్ట్ షుడ్ హ్యావ్ ఏ స్లైట్ ట్యాపర్ ఫ్రమ్ గ్రిప్ టు టిప్ అంటుండు. అంటే ఈ గ్రిప్ నుంచి మనం ఇంతకుముందు అన్నాం కదా, సారీ, ఈ గ్రిప్ నుంచి టిప్ వరకు ఈ అల్యూమినియం ట్యూబ్ కు మధ్య మధ్యలో మనం రేడియం స్టిక్కర్స్ వేస్తారు. రేడియం స్టిక్కర్ ఎందుకు వేస్తారంటే రాత్రిపూట వెహికలర్స్ కు ఆ ఫోకస్ కి రిఫ్లెక్ట్ అయ్యి సో అందులో సేఫ్ గా ప్రయాణించడానికి స్టిక్కర్ అనేది వేయడం జరుగుతుంది. రైట్. తర్వాత ఫోల్డింగ్ కేన్ ఈజ్ జనరల్లీ హెవియర్ దెన్ ద లాంగ్ కేన్ అంటున్నా. ఫోల్డింగ్ కేన్ కొంచెం లాంగ్ కేన్ కన్నా వెయిట్ ఎక్కువగా ఉంటుంది. షుడ్ బి ఫోల్డెడ్ ఇంటూ 4 or 5 segments అంటున్నాం ఇంతకుముందు చెప్పినట్టుగానే. ద కేన్ ఈజ్ ఎక్స్టింక్షన్ ఆఫ్ ద సెన్స్ ఆఫ్ టచ్ టు యూజర్ అంటుంది. సో కేన్ వల్ల మనకు టెక్చర్స్ ను లేదా సౌండ్స్ ను మనకు చేరవేస్తుంది అనేది గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దెన్ మెనీ యూజర్ ఫీల్ దట్ ఇట్ ఈస్ ద సింబలైజెస్ ఆఫ్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ బ్లైండ్ పర్సన్. సో చాలా మంది యూజ్ చేసుకునే వాళ్ళు ఏంటంటే ఇది మాకు సింబల్ ఆఫ్ బ్లైండ్నెస్ అంటాం. కేన్ ఈజ్ సింబల్ ఆఫ్ బ్లైండ్నెస్. అది మన చేతిలో ఉంటే అది బ్లైండ్ కానీ మనం గుర్తుంచుకోవచ్చు. అది లేకపోతే మనం బ్లైండ్ అనే విషయం ఎవరు తెలుస్తుంది. ఎలా వెహికల్స్ మనకి యాక్సిడెంట్ ఇచ్చే అవకాశం ఉంది కర్ర మన చేతిలో లేకపోతే. కాబట్టి అది సింబల్ ఆఫ్ బ్లైండ్నెస్ అని చెప్పొచ్చు. రైట్. నెక్స్ట్ వచ్చేసి ద కేన్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ ద బాడీ. కేన్ ఎట్లా పెట్టుకోవాలి, మనకు మిడిల్ ఉండాలి, మన చెస్ట్ కి ఎదురుగా ఉండాలి కేన్ నడిచేటప్పుడు. మనం నడిచేటప్పుడు మన బాడీకి 15 degrees లెఫ్ట్ సైడ్, 15 degrees రైట్ సైడ్ మాత్రమే కేన్ ఉపయోగించాలి. ఆ స్పేస్ మాత్రమే నీది. రోడ్ మీద నడిచేటప్పుడు లెఫ్ట్ సైడ్ 1 meter దూరం కర్ర తీసుకొని రైట్ సైడ్ 1 meter దూరం నేను కర్ర తీసుకొని ఊపుతా అంటే నడవదు. ఎంత నీ ఏరియా, ఓన్లీ 15 degrees ఆఫ్ లెఫ్ట్ సైడ్ ద బాడీ అండ్ రైట్ సైడ్ ద బాడీ యూ హ్యావ్ టు ఆక్యుపై ద ప్లేస్. అంత ఏరియానే ఆక్యుపై చేయాలి. అలాగే కర్రను లెఫ్ట్ కు రైట్ కు మనం మూవ్ చేసేటప్పుడు భూమి నుంచి 1.5 inch మాత్రమే పైకి లేపాలి. అంతేగాని మన తలపై నుంచి ఇలా తీసి తిప్పేయడానికి అవకాశం లేదు. మనం ఎంత భూమి నుంచి కర్ర పైకి ఎంత ఉండాలి, భూమి మధ్యలో కర్ర మధ్యలో హైట్ ఎంత ఉండాలంటే కేవలం 1.5 inch మాత్రమే పైకి ఉండాలి. ఎందుకంటే అక్కడ రాళ్ళు ఉంటే నీకు తెలుస్తుంది కదా. ఒక రాయి ఉందనుకోండి 1.5 inch పైకి లేపితే నీకు తెలుస్తుంది. 3 feet పైకి లేపినావు అనుకో, రాయి ఉండేది నీకు తెలియదు, చైర్ ఉండేది నీకు తెలియదు, పోయి తట్టుకొని కింద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి కూడా మనం గుర్తుంచుకోవాలి. దెన్ ద కేన్ ఈజ్ ప్రిపేర్డ్ విత్ ద అల్యూమినియం ట్యూబ్స్. ఆల్రెడీ చెప్పాం మనం. 3 points టెక్నిక్స్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ ద రూరల్ ఏరియా. అది కూడా అన్నాం మనం. ఎక్కడైతే కాంక్రీట్ రోడ్స్ ఉంటాయో అక్కడ కన్ఫ్యూజన్ ఎక్కువ అయ్యే గురి అవుతారు. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ వేసినా కాంక్రీటే, రైట్ సైడ్ టచ్ చేసినా కాంక్రీటే, మిడిల్ లో కాంక్రీటే. కాబట్టి అక్కడ 3 steps అనేవి వేస్తాం కర్రతో. దాన్ని మనం రూరల్ ఏరియాలో వేస్తామని చెప్తున్నాం. దెన్ రిథమ్ అంటున్నాము. ఇదొక వర్డ్ గుర్తుపెట్టుకోవాలి. రిథమ్ అంటే ఏంటంటే కర్ర మరియు కాలు సమన్వయం. గుర్తుపెట్టుకోండి. రిథమ్ అంటే అందులో కర్ర తీసుకొని నడిచేటప్పుడు కుడికాలు ముందుకెళ్తే ఎడమ వైపు ఇది సర్చ్ చేస్తుంటది కేన్, ఎడమకాలు ముందుకేస్తే ఇది కుడివైపు సర్చ్ చేస్తుంది. అంటే మనం ఒక అడుగు ముందుకు వేయక ముందే అక్కడ ఏముంది ఏం లేదనేది మనకు నిర్ధారించేటటువంటిది కేన్. కాబట్టి ఈ సమన్వయాన్ని మనం ఏమంటున్నాం, కాలు మరియు కర్ర సమన్వయాన్నే రిథమ్ అని పిలుస్తాం మనం. దెన్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే ఆర్క్. ఆర్క్ అంటే మనం ఇంతకుముందు చెప్పాను చూడండి, భూమికి అంటే మన బాడీకి లెఫ్ట్ సైడ్ 15 degrees రైట్ సైడ్ 15 degrees ఏరియాను మనం ఆర్క్ అని పిలుస్తాం. ఏఆర్సి ఆర్క్. అడగొచ్చు మనం ఇలాంటి క్వశ్చన్, ఆర్క్ అంటే ఏంటి, ఆర్క్ ఎక్కడ ఉపయోగిస్తారు అంటే మొబిలిటీలో ఉపయోగించేటటువంటిది. ఇది మన బాడీకి లెఫ్ట్ సైడ్ 15 degrees ఏరియా, రైట్ సైడ్ 15 degrees ఏరియా మాత్రమే
కర్రను ఊపాలి, దాన్నే మనం ఆర్క్ అని పిలుస్తాం మనం. దెన్ డాగ్ టెక్నిక్స్ అనేది నెక్స్ట్ టెక్నిక్ ఏంటంటే డాగ్ టెక్నిక్స్. ఇది డెవలప్డ్ కంట్రీలో మాత్రమే ఉపయోగిస్తారని చెప్తున్నాం, ఎందుకంటే అక్కడ రోడ్స్ బాగుంటాయి, దాన్ని అధిగమిస్తే రియలైజ్డ్ అవుతారు. సో దాన్ని మెయింటైన్ చేసే గవర్నమెంట్ కూడా అంటే ఇట్లాంటి అన్ని రకాలైనటువంటి హ్యూమన్ బీయింగ్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేస్తారు కాబట్టి సో అక్కడ ఓకే కుక్కల ద్వారా వెళ్ళడం అనేది లేదా ఎలక్ట్రానిక్ డివైసెస్ ద్వారా వెళ్ళడం అనేది బాగుంటుంది. ఈవెన్ మన దగ్గర ఎలక్ట్రానిక్ డివైస్ కూడా సూటబుల్ కాదు, ఎందుకంటే ఫుట్పాత్ మీద వెహికల్ నడిపించే వాళ్ళు ఉంటారు, ఇక్కడ రోడ్డు మధ్యలో వెహికల్ ఆపే వస్తే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇవన్నీ ప్రతిదానికి సౌండ్ అవుట్పుట్ చేస్తే మరి ఎక్కడ వెళ్ళాలి బ్లైండ్? ఇది కూడా పెద్ద పర్ఫెక్షన్ లేదు మన దగ్గర. ఉన్నది ఒకటే ఫోల్డింగ్ కేన్ అనేది ఇప్పుడు అందరూ వాడుతూ ఉన్నారు. ఫోల్డింగ్ కేన్ ద్వారానే ట్రావెల్ చేస్తారు, ఎందుకంటే ఎఫర్టబుల్ ప్రైస్, అది డ్యూరబుల్ గా ఉంది, సింబల్ ఆఫ్ బ్లైండ్నెస్ అంటున్నాం. ఇప్పుడు ఎన్నో గ్యాజెట్స్ వచ్చినాయి, క్యాప్ పెట్టుకొని పోవచ్చు, అంటే క్యాప్ పెట్టుకుంటే ముందు ఏదైనా ఆటంకాలు ఉంటే చెప్పేస్తుంది. కానీ మరి నువ్వు బ్లైండ్ అనే విషయం నార్మల్కి ఎలా తెలుస్తుంది, డ్రైవర్కి ఎలా తెలుస్తుంది, వెహికల్స్కి ఎలా తెలుస్తుంది? కాబట్టి అదొక లిమిటేషన్ ఉన్నది. లేదా బెల్ట్ పెట్టుకోవచ్చు, ఆ బెల్ట్ పెట్టుకుంటే అది నావిగేట్ చేస్తుంది, నీకు ముందు ఏముందో చెప్పేస్తుంది, ఆడియో కూడా వస్తుంది. లేదు అది కూడా కాదు, షూ వచ్చినాయి, మనం ఏం పెట్టుకోం, మనం బ్లైండ్ లాగా మనం కర్ర పట్టుకోం, షూ వేసుకొని పోతాం. నీకేమైనా ఆటంకాలు ఉంటే షూలో వైబ్రేషన్స్ వస్తాయి. కానీ మరి నీవు ఇతరులకు అంటే వెహికల్స్కు నీకు తెలియదు కాబట్టి యాక్సిడెంట్ అవుతాయి. ఈ కర్రను రీప్లేస్ చేసేటటువంటి టెక్నాలజీ ఏది రాలేదు ఇప్పటిదాకా. వచ్చినా కానీ అది వైడ్ పబ్లిసిటీ నార్మల్ పబ్లిక్ లోకి వెళ్తే తప్ప దాన్ని ఉపయోగించలేము మనం. సో ఇక్కడ మనం పేర్కొన్నాం ఎలక్ట్రానిక్ అంటే October 15 ఇస్ వరల్డ్ వైట్ కేన్ డే అనేది ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది అంటున్నాం. సో ఇది మొబిలిటీ రిలేటెడ్ లో ఇంపార్టెంట్ మనకు. సో దీంట్లో మనం దాదాపుగా 10-15 వర్డ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. వైట్ కేన్ దేంతో తయారు చేస్తారు, పార్ట్స్ ఆఫ్ ద వైట్ కేన్, దెన్ ఏ రోజు సెలబ్రేట్ చేస్తాం, ఎవరు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు, సింబల్ ఆఫ్ ద బ్లైండ్నెస్ అంటాం దీన్ని వైట్ కేన్ ను. దెన్ అట్లాగే మనకు కర్ర పట్టుకుని హ్యూమన్ గైడ్ టెక్నిక్స్ లో కూడా ఇండోర్ టెక్నిక్స్ లో మనం 2-3 వీటి గురించి మాట్లాడాం. మనం ఒకటి ట్రైలింగ్ అన్నాం, రెండవది డ్రాపింగ్ ఆబ్జెక్ట్ ని వెతికే విధానం సర్కిల్ మెథడ్ అండ్ ఏరోప్లేన్ మెథడ్ అని చెప్పాం. అంతేకాకుండా స్క్వైరింగ్ ఆఫ్ అంటే ఏంటో చెప్పాం, హ్యాండ్స్ బ్రేక్ అంటే ఏంటో చెప్పాం, బ్యాటరింగ్ రామ్ అంటే ఏంటి. ఇవి మనకి ఇంపార్టెంట్ వర్డ్స్, మనకి ఇంపార్టెంట్ గా బాగా మనం రిపీట్ చేయాలి. మళ్ళీ మీరు వీడియో విన్నప్పుడు కూడా వీటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఒక ఇమేజ్, ఇదే స్మార్ట్ కేన్ అంటున్నాం. అంటే నార్మల్ కేన్ కే ఈ పార్ట్ ను మనం అడిషనల్ గా దీన్ని ఫిక్స్ చేసుకున్న అవసరం లేకుండా దీన్ని తీసేస్తాం. ఇక్కడ సెన్సార్స్ ఉన్నాయి, ఈ సెన్సార్స్ అనేది పరిసరాల్లో ఉన్నటువంటి ఆటంకాలను అది క్యాప్చర్ చేసుకొని నీకు బీప్ సౌండ్ రూపంలోనో లేదంటే వైబ్రేషన్ రూపంలోనో నీకు అవుట్పుట్ వచ్చే విధంగా ఉంటుంది అంతే. ఇది స్మార్ట్ కేన్స్ అంటాం. ఇది కూడా యూజ్ అండ్ త్రో లాగా, ఇది ఎఫర్ట్ చేయలేము మనం. 3000 పైన ఉంటుంది దీని కాస్ట్. మరి ఎంతమంది దీన్ని 3000 పెట్టి కొంటారు? ఎన్ని రోజులు పనిచేస్తుంది? ఈ వైబ్రేషన్ ఇచ్చేటువంటి డివైస్ పాడైతే దీనికి రిపేర్ ఉండదు. కాబట్టి మనకు సూటబుల్ ఉన్నటువంటిది మాత్రం మామూలుగా వైట్ కేన్ అనే చెప్పొచ్చు. సో ఇవి మొబిలిటీ అండ్ బ్రెయిన్ రిలేటెడ్. ఇంకొక కాంపోనెంటే మనం దీంట్లో చూడాల్సింది, ఇది డిఎల్ఎస్ అనేది కూడా పెద్దగా మనకు క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయలేం. హార్డ్లీ ఒక క్వశ్చన్. ఏంటి డిఎల్ఎస్ లో ఇంపార్టెంట్ అంటే టాస్క్ అనాలిసిస్ మెథడ్. మీలో చాలా మంది తెలిసి ఉంటారు టాస్క్ అనాలిసిస్ మెథడ్. డిఎల్ఎస్ అంటే నేను అంతకన్నా ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. దీంట్లో దైనందిన జీవన కౌశలాలు, పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఒక వ్యక్తి స్వతంత్రంగా చేసుకునేటటువంటి యాక్టివిటీస్ అన్ని కూడా కమ్స్ అండర్ డైలీ లివింగ్ స్కిల్స్ ఆర్ ఏడిఎల్ స్కిల్స్ ఆర్ ఇండిపెండెంట్ లివింగ్ స్కిల్స్. రోజు మనం నిర్వహించుకునేటటువంటి పనులన్నింటినీ కూడా డైలీ లివింగ్ స్కిల్స్ అంటారు. అయితే దృష్టి లోపం ఉన్నటువంటి పిల్లలకు ఈ డైలీ యాక్టివిటీస్ ఎట్లా చెప్పాలనేదే క్వశ్చన్ వస్తుంది. లేదా ఇంటెలెక్చువల్ డిజేబుల్డ్ వాళ్ళకు డైలీ యాక్టివిటీస్ ను ఏడిఎల్ యాక్టివిటీస్ ఎలా చెప్తారు మీరు? ఒకే ఒక మెథడ్, దట్ ఈస్ టాస్క్ అనాలిసిస్ మెథడ్. అంటే ఒక టాస్క్ ను చిన్న చిన్న భాగాలుగా డివైడ్ చేసి చెప్పడం అనేది టాస్క్ అనాలిసిస్ మెథడ్ అంటున్నాం అంతే. ఇప్పుడు బ్రష్ చేసుకోవడం అనేది ఒక టాస్క్. ఆ టాస్క్ నువ్వు ఒకేసారి నేర్పిస్తే కుదరదు వాడికి ఏం చేయాలి? ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ బ్రష్ అనేది నేర్పించాలి వాడికి ముందు.
సరే నేర్పించినావు. దాని తర్వాత ఏం చేయాలి? ఐడెంటిఫికేషన్ ఆఫ్ పేస్ట్, అది కూడా అయిపోయింది. దాని తర్వాత రిమూవ్ ఆఫ్ ద క్యాప్, అదే పేస్ట్ క్యాప్ ఉంటది కదా, దాన్ని ఎలా రిమూవ్ చేయాలి, ఎలా ఫిక్స్ చేయాలి, అదొక టాస్క్, అదొక యాక్టివిటీ, అది కూడా నేర్పించావు. దాని తర్వాత పేస్ట్ ను బ్రష్ మీద ఎలా అప్లై చేయాలి అలా నేర్పించావు. దాని తర్వాత మనం రబ్బింగ్ టీత్ అంటున్నాం, అంటే ఫేస్ బ్రష్ తో పళ్ళను ఎలా రుద్దాలి, అదొక యాక్టివిటీ. దాని తర్వాత టంగ్ క్లీనర్ తో మనం ఎలా క్లీన్ చేసుకోవాలి, దెన్ టంగ్ క్లీనర్ ను బ్రష్ ఎలా కడగాలి, దాని తర్వాత నువ్వు ఎక్కడి నుంచి తీసుకున్నావు అక్కడ పెట్టడము. ఇదంతా ఒక్క టాస్క్ ను సబ్ టాస్క్ కింద లేకపోతే సబ్ పాయింట్స్ కింద డివైడ్ చేసి చెప్పడాన్ని టాస్క్ అనాలిసిస్ మెథడ్. ఇది మీకు తప్పనిసరిగా ఐడి బేస్ చేసుకొని వస్తుందా లేదా విఐ బేస్ చేసుకొని క్వశ్చన్ వస్తుందో తెలియదు, కానీ మనకు ఉండే అవకాశం ఉంటుంది. సో దృష్టి లోపం ఉన్న పిల్లలకు కానీ ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ వాళ్ళకి కానీ డే టు డే యాక్టివిటీస్ నేర్పించడానికి ఏ పద్ధతిని ఉపయోగిస్తామంటాడు? టాస్క్ అనాలిసిస్ పద్ధతిని ఉపయోగిస్తామని రాయాలి మనం. అర్థమైంది కదా? టాస్క్ అనాలిసిస్ అంటే ఒక టాస్క్ ను, ఒక కృత్యాన్ని చిన్న చిన్న భాగాలుగా స్టెప్ బై స్టెప్ ఆర్డర్లీ నేర్పించడాన్ని మనం టాస్క్ అనాలిసిస్ మెథడ్ అనేది పిలుస్తాము. నెక్స్ట్ క్లాస్ లో మనం ఈ ఒక్కదాని గురించి డిస్కస్ చేసి ఐసిటీకి వెళ్దాం. ఐసిటీలో దృష్టిలోపం ఉన్నటువంటి వాళ్ళకు ఎలాంటి టెక్నాలజీ ఉంది, కొన్ని సాఫ్ట్వేర్ల గురించి మనం గుర్తుపెట్టుకుంటే అది కంప్లీట్ చేసుకుంటాం. మిగిలింది మనకు ఒకటే, కొన్ని మెథడాలజీ రిలేటెడ్, ఐసిటీ అండ్ మెథడాలజీ రిలేటెడ్ చూసుకుంటే నాకు తెలిసి అయితే మిగతా అన్ని కూడా మనం కవర్ చేసినట్టే. ఆ మెథడాలజీలోని హౌ టు టీచ్ సైన్స్ ఫర్ విఐ చిల్డ్రన్, హౌ టు టీచ్ మ్యాథమెటిక్స్ ఫర్ విఐ చిల్డ్రన్, సోషల్ స్టడీస్ విఐ చిల్డ్రన్, లాంగ్వేజెస్ అనేది పెద్దగా మన క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ కాబట్టి ఆల్రెడీ మనం ఒక 2-3 క్వశ్చన్స్ దీని నుంచి మనం అనుకున్నాం. మీడియేటర్ లెర్నింగ్ ఉంటుంది, వీళ్ళకి ఉండాలి, ఇన్సిడెంటల్ లెర్నింగ్ ఉండదు, పార్ట్ 2 హోల్ వీళ్ళకు భాగాల నుంచి మొత్తాన్ని నేర్పించాలి. ఇవన్నీ మెథడాలజీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఇవి. అందులోకి నేర్పించేటప్పుడు పార్ట్స్ నేర్పించాలి. నా ముందు టేబుల్ ఉంది, ఈ టేబుల్ గురించి ఒక కాన్సెప్ట్ చెప్పాలంటే ఆయనకి ఏం చెప్పాలి? ఈ టేబుల్ కు 4 కాళ్ళు ఉంటాయి, ఇట్లా 4 కాళ్ళ ఆకారం ఇలా ఉంది చూడు, టచ్ చేయాలి. దీనికి ఏదైనా బ్యాక్ రెస్ట్ ఉంటే బ్యాక్ రెస్ట్ ఇలా ఉంది చూడు, తర్వాత దీని మీద బాటం ఇలా ఉంటుంది. ఇవన్నీ తడిమినాక ఇవన్నీ కలిపితేనే ఒక టేబుల్ అంటే వాడికి అర్థమవుతుంది. దీన్ని ఏమంటున్నాం? పార్ట్స్ టు హోల్, భాగాల నుంచి మొత్తానికి నేర్పించడము. సో ఇట్లా మనం వీటితో పాటుగా మెథడాలజీ రిలేటెడ్కి వెళ్తే మ్యాథమెటికల్ డివైసెస్ ఏమేమి ఉంటాయి, సో ఏది ప్రైమరీ టూల్ ఫర్ టీచింగ్ మ్యాథమెటిక్స్ ఫర్ విఐ చిల్డ్రన్, హౌ టు టీచ్ సైన్స్ అనేది, అలాగే సోషల్ స్టడీస్ లో హౌ టు ప్రిపేర్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అండ్ వాట్ ఆర్ ద మెటీరియల్ సూటబుల్ టు ప్రిపేర్ డ్యూరబుల్ టిఎల్ఎం అనేది అక్కడ చూస్తాం మనం. సో కాబట్టి ఈ పాయింట్స్ మిగిలినాయి అనుకుంటున్నాను. సో మిగతా అంతా ఆల్మోస్ట్ మనం ఒక ఆర్డర్ లోనే మనం కవర్ చేసుకుంటూ వస్తున్నాం. అట్లీగా మనం నెక్స్ట్ సెషన్ లో ట్రై చేద్దాం కంప్లీట్ చేయడానికి. థ్యాంక్ యూ అండి.